Congratulations, iDream Media, for reaching 1 million subscribers and 1 billion views. అల్లరి అన్నది తన వృత్తి కాదు, ప్రవృత్తి కాదు. కానీ సినిమాలో మాత్రం వారు కనిపిస్తే చాలు సినిమా హాళ్ళన్నీ అల్లరి అల్లరి అయిపోతాయి. కానీ నరేష్ గారు, మీరు 2012 అనుకుంటా, 2012 వాజ్ యువర్ లాస్ట్, అంటే అద్భుతంగా 3 సినిమాలు హిట్ ఆ ఇయర్లో. 13 నుంచి కొంచెం అటు ఇటు స్వింగ్ అవుతున్నాయి మీ సినిమాలు, అంటే దే ఆర్ నాట్ బిగ్ హిట్. చూసినప్పుడు ఏం పట్టించుకోండి, అంటే ఉదాహరణ కూడా చెప్తానండి. వాళ్ళకి ఎవరు ఇప్పటి వరకు నన్ను అడగలేదు, క్వశ్చన్ నేనే చెప్తున్నాను. ఆ సినిమా ఫెయిల్ అయిన తర్వాత అండి నాకు అసలు ఒక 3 months బయటకు రావాలి. నరేష్ గారు, ఆ తర్వాత మీరు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయాక యాక్టర్గా ఎప్పుడైనా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించారా, ఒకవేళ అల్లరి సినిమా పోయి ఉంటే ఏంటి నా పరిస్థితి అని? అంటే ఫస్ట్ డే అనిపించిందండి. నేను ఆ రోజు సంధ్య టైంలో రిలీజ్ అయిందండి. అక్కడికి వెళ్ళాను. ఒక ఆయన అన్నారు, మేనేజర్ అండి అప్పుడు, సినిమా కష్టమేనమ్మా, 3 వారాలు అవుతుంది అన్నారు. అంటే నాకు అంటే ఒక రాజు అయిపోయిందండి. అలాంటి సినిమా కాబట్టి ఏమైపోతుందంటే ఒక మా ఫాదర్కి బ్యాడ్ నేమ్. నాకు మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా నరేష్? అంటే ఇందాక మీరు అన్నారు వీడు పనికిరాడే సినిమాలు, యాక్టర్కి అయితే పనికిరాడని మీ నాన్నగారు అంటాం, మీ ఫేస్ సినిమా ఫేస్ కాదని అంటాం, గుడ్ లుకింగ్ అంటే ఏదైనా సరే సన్నగా ఉంటాం అని ఒక ఇంటర్వ్యూలో అడిగారండి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఛానల్ ఆర్ ఎనీథింగ్ అండి, బట్ ఐ ఫెల్ట్ రియలీ అఫెండెడ్. నేను మా అన్నయ్య కూర్చొని చేస్తాను, నువ్వంటే నాకు ఇష్టానికి. ఓకే నరేష్ గారు, మీ అన్నయ్య చాలా బాగుంటాడు, అసలు మీరు అసహ్యం పెద్ద గొప్పగా ఉంటారు కదా, అసహ్యంగా ఉంటారు కదా, మీరు ఎలా హీరో అసహ్యం అన్న వర్డ్ యూజ్ చేశారండి. నాకు 2 నిమిషాలు కోపం వచ్చేసిందండి. కోపం వచ్చేసి ఏంటంటే ఏమనుకుంటున్నాను, అందానికి దీనికి చెప్తున్నారు కదా, అలాగైతే అరవింద్ స్వామి అందంగా ఉంటాడండి, ఆయన సూపర్ స్టార్ అవ్వాలి, రజనీకాంత్ గారు సూపర్ స్టార్ అవ్వకూడదు, నల్లగా అంటే ఉంటారు. శంభో శివశంభో సినిమా టైంలో మీకు ఇయర్కి ఇంజరీ అవుతుంది అండ్ తల మీద దెబ్బ తగలటం, అంటే 2-3, అండ్ అది యాక్చువల్గా రియల్గా మీరు చేశారని విన్నాను. అండ్ అక్కడ దెబ్బ, యాక్చువల్లీ దెబ్బ కూడా తగిలిందని విన్నాను. మా ఫైట్ మాస్టర్కి రామలక్ష్మణ్ మాస్టర్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక పాయింట్ చెప్పానండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు నేను ఫిక్స్ అయిపోయి ఉంటాను, ఎక్కడైనా కొట్టండి. ఆ ఫైటర్ వచ్చాడు, సరే ఏదో ఫస్ట్ షాట్ పట్మని కొడితే ఇక్కడ నుంచి పైకి విరిగిపోయాను. వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటే ఇంకా అక్కడ నుంచి ఐస్ మొక్కలు పెట్టుకుని ఇలా కూర్చున్నాను. నాన్నగారికి హెల్త్ డిటీరియరేట్ అవ్వటం స్టార్ట్ అయినప్పటి నుంచి హౌ వాజ్ ద ఎంటైర్ సిచ్యువేషన్ అండి? మీ మైండ్ సెట్ కావచ్చు, మీ సినిమాలు కావచ్చు, యువర్ ఎంటైర్ లైఫ్, సడన్గా ఒక క్రిపుల్డ్ అయిపోయామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఒక్కసారి, ఆల్ ఆఫ్ అ సడన్. సో హౌ డిడ్ ద ఎంటైర్ ఫ్యామిలీ హ్యాండిల్ ఇట్? ఆయన చనిపోయారు ప్రిఫస్ట్ అండి ఈవినింగ్. ఆ రోజు పొద్దున్న షూటింగ్ వెళ్ళాను. అంటే ఆ రోజు నాకు ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు క్యాన్సిల్ చేయమన్నా నేను. ఓకే. బట్ ప్రాబ్లం ఏంటంటే అందరూ ఎవరో కొంత ఆర్టిస్టులు యూఎస్ వెళ్ళిపోతున్నారు, 4 ఆర్టిస్టులు వెళ్ళిపోతున్నారు. మేజర్ సీన్ అండి, మొత్తం 54 మంది ఆర్టిస్టులు. 12:30 కల్లా వచ్చేసి హాస్పిటల్లో ఉన్నాను. డాక్టర్ లైక్ ఛాన్సెస్ వెరీ లెస్ వెరీ చెప్పారు. నాకు ఏం అర్థం లేదండి. అక్కడి నుంచి ఫోన్లో సార్ ఏం లేదు సార్, ఇంకొక 4 గంటలు చేస్తే అయిపోతుంది సార్ వాళ్ళతోటి. అక్కడికి వెళ్ళి ఏడుపు వస్తుందండి, ఏడవకుండా చేయాలి, నవ్వుతూ కాంపిటీషన్ చేయాలి. రోజైతే ఇట్ వాస్ లైక్ ఎవరికి రాకూడదు చెప్తున్నాను. అల్లరి అన్నది తన వృత్తి కాదు, ప్రవృత్తి కాదు. కానీ సినిమాలో మాత్రం వారు కనిపిస్తే చాలు సినిమా హాళ్ళన్నీ అల్లరి అల్లరి అయిపోతాయి. దట్ ఈస్ ద కేపబిలిటీ అండ్ క్యాలిబర్ ఆఫ్ దిస్ యాక్టర్. ఈ యాక్టర్ కామెడీలో ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. కామెడీ స్టార్, కామెడీ హీరో, అసలు ఏమనాలి? వీరికంటూ ఒక టైటిల్ అయితే ఇప్పటివరకు లేదు, కానీ ఎవ్రీబడి రికగ్నైజ్ హిమ్ యాజ్ అ కామెడీ హీరో, కామెడీ స్టార్. సో టుడే ఐ హ్యావ్ విత్ మీ దిస్ స్టార్. ఫస్ట్ మూవీతోనే తనకి ఇంటి పేరు ఒంటి పేరుగా మార్చేసుకున్నాడు ఆయనే, Allari Naresh. On my very special show, Dialogue with Prema, is my special guest. Hi Naresh garu, how are you? Doing good, and how are you? I am super fine. It's been a long time we met. Yes, long time. So 15 years అయిపోయింది మీ కెరియర్ స్టార్ట్ అయ్యి, 2002 ఇఫ్ ఐ రిమెంబర్. 15 ఏళ్ళు 53 సినిమాలు. ఇట్స్ గోయింగ్ గ్రేట్. నాకు వచ్చి తగ్గినాయండి యాక్చువల్లీ 2-3 సంవత్సరాల నుంచి కొంచెం స్పీడ్ తగ్గిందండి. అండ్ ఇట్స్ నథింగ్ అండి, అంటే 53 సినిమాలు చేయాలి, 100 సినిమాలు చేయాలి, ఇక్కడ క్రికెట్ కాదండి. ఇట్స్ నాట్ లైక్ అంత స్కోర్ చేస్తాను. బట్ ఐ జస్ట్ కెప్ట్ ఆన్ డూయింగ్ ఫిల్మ్స్ అండి. అండ్ ఐ థింక్ సో
that's one thing, because every actor want to be successful and actor want to be busy, and so I can't be like 2 రోజులు నాకు ఖాళీ వస్తే నాకు బోర్ కొట్టేస్తుంటుంది. సో విత్ గాడ్ గ్రేస్ అంటే ఫస్ట్ టైం నేను అల్లరి చేస్తున్నప్పుడు కనీసం 5 సినిమాలు చేస్తానని నాకు పెద్ద క్వశ్చన్ ఉండేదండి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే 52-53 సినిమాలు చేశాను అంటే ఒక తెలియని ధైర్యం ఉందండి, తెలియని ఒక అంటే ఇట్ ఫీల్స్ గుడ్ అండి. కానీ మీ నాన్నగారు మాత్రం పైన స్వర్గంలోని చూస్తూ నేను 51 చేశాను, మా వాడు కొట్టేశాడు నన్ను 53. హీ మస్ట్ బి ఫీలింగ్ రియలీ ప్రౌడ్. నేను మా ఫాదర్కి 50 సినిమా చేస్తున్నప్పుడు నేను చెప్పానండి, ఒక 1 year ఆగండి అన్న, 1-2 years ఏ సినిమాలు చేయొద్దు, బికాస్ నా 50 సినిమా మీ 50 సినిమా చేద్దాం అనుకున్నామండి. బట్ అంటే నాకంటే ఆయన స్టార్టెడ్ హిస్ కెరీర్ వెరీ అంటే ఇంకా నాకన్నా ముందు స్టార్ట్ చేశారు ఎర్లీగా. సో ఈస్ డన్ ఇట్ అండి. సో వన్ థింగ్ స్టిల్ అంటే 50 సినిమా మా నాన్నగారితో చేస్తుంటే బాగుంటుంది అని ఒకటి మాత్రం ఉంటుందండి. ఆ లోటు ఉండుంటుంది కానీ ఐఎమ్ ష్యూర్ బట్ హీ మస్ట్ బి అ వెరీ హ్యాపీ సోల్. ఇప్పుడు ఆయన మాత్రం మిమ్మల్ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉండుంటారు 100%. యా. నరేష్ గారు, మేడ మీద అబ్బాయి అసలు అంటే ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ద లేటెస్ట్, సో దట్ తర్వాత మనం వెనక్కి వెళ్ళిపోదాం. మేడ మీద అబ్బాయి యాక్చువల్గా ఆ పోస్టర్లు, టీజర్లు, ఆ ఫస్ట్ లుక్లు అవన్నీ చూస్తుంటే ఏంటి నరేష్ ఈజ్ మళ్ళీ బ్యాక్ విత్ ది బిగ్ బ్లాస్ట్ అనిపిస్తుంది. ద కలర్స్ కానివ్వండి, ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద టీజర్, ఇట్ లుక్స్ సో వెరీ లైవ్లీ. అంటే వన్ థింగ్ అండి, అంటే మేడం మీద అబ్బాయి ఇట్స్ డెఫినెట్లీ స్పెషల్ మూవీ అండి. అంటే నాకు తెలిసి ఇట్స్ అగైన్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఆఫ్ గమ్యం లాగా ఉంటుంది అండి. వేర్ కామెడీ ఉంటుంది, కామెడీతో పాటు చిన్న సెంటిమెంట్ ఉంటుంది. అంటే వేర్ ఐ డోంట్ అంటే ఎయిట్ చేస్తారంటే నేను మొత్తం ఖర్చు దడిసిపోయేలాగా ఆడిస్తారని నేను చెప్పను కదండి. ఈ ఫీల్ అంటే ఇట్స్ డెల్ బి సమ్ అంటే ఒక కామెడీ సినిమా చేస్తున్నప్పుడు అంటే సినిమా చూసినంతసేపు బాగా నవ్వుకున్నాను, బయటకు వచ్చేసిన తర్వాత అంటే అక్కడ బయట ఎప్పుడైనా వచ్చిన ఫ్రెండ్స్ తోటి ఆ తాలూకా డైలాగులు కానీ మనం చెప్పుకుంటా ఉండే అంటే ఐ డజంట్ స్టే ఫర్ అ మెమరీ, ఒక లాంగ్ టైం ఉండదండి. వేరస్ ఒక శంభో శివశంభో, ఒక గమ్యం ఇలాంటి సినిమాలు అంటే యాజ్ అన్ యాక్టర్గా నాకు కూడా రెస్పెక్ట్ ఇచ్చిందండి. అంటే కామెడీ సినిమా చేయడం ఒక ఎత్తు అండి, బట్ ఇది కామెడీతో పాటు ఒక సీరియస్నెస్ ఉంటుందండి. సో అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ దాట్ అండ్ బ్యాలెన్సింగ్ బోత్ ద థింగ్స్. ఎందుకంటే ఏ సినిమాకైనానంటే ఒక చిన్న ఎంత కామెడీ సినిమా చేసినా కూడా దాంట్లో చిన్న డ్రామా ఉండాలంటే దాంట్లో చిన్న సెంటిమెంట్ ఉండాలి దాంట్లో. ఎందుకంటే వీఆర్ టార్గెటింగ్ ఆడియన్స్ ఒకళ్ళు కాదండి, అంటే వీఆర్ లైక్ అందరూ ఫ్యామిలీ వచ్చి కూర్చొని చూస్తున్నప్పుడు ఎవ్రీ వన్ హ్యాస్ టు రిలేట్ టు దట్ ఫిల్మ్ అండి. సో ఇట్స్ గోన్ బి వన్ ఫిల్మ్ దాట్ వే అండి. అండ్ ఈ సినిమా అంటే డెఫినెట్గా I don't know, and I have a very positive feeling about this, and everyone has been like right from the teaser release అయిన తర్వాత అందరు ఫోన్ చేసే లొకేషన్స్ బాగున్నాయి. అండ్ అంటే మళ్ళీ ఒక 2008 to 2007లో నరేష్ ఎలాగైతే చూసాం అలాగ ఉంది, అంటే పంచెస్ బాగున్నాయి, కామెడీ పంచెస్ బాగున్నాయి అన్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ దట్. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి ఆ సినిమా టీజర్ అవి చూస్తుంటే. ఈ మధ్యకాలం అది ఒకటి ఉందండి, అంటే మీరు చాలా సినిమాలకి ఏంటంటే ఈ టీజర్ పెట్టి డిసైడ్ అయిపోతున్నారండి ఆడియన్స్ ఈ సినిమా చూద్దామా చూడకూడదని. సో వీఆర్ లైక్ అంటే అది మంచి టీజర్ చేయాలనుకున్నాం. సో లక్కీలీ కుదిరింది కూడా. ఈవెన్ ద ఫస్ట్ సాంగ్ ఇస్ గుడ్, నోట్లో వేలు పెడితే అది కూడా అంటే మ్యూజిక్ వైజ్ అది ద లుక్ అండ్ ఫీల్ వైజ్ స్టార్టింగ్ 30 seconds రిలీజ్ చేశారు కదా, 30 seconds 1 minute, ఇట్స్ లైక్ రియలీ గుడ్. బట్ ఒక విషయం చెప్పండి, నరేష్ అంటే నార్మలీ స్ట్రైట్ తెలుగు ఫిలిమ్స్, స్ట్రైట్ సబ్జెక్ట్స్ అంటే ఒరిజినల్ కాంటెంట్తో వస్తాడు అన్నది ఒక దట్ ఈస్ వన్ బై డిఫాల్ట్ ఒపీనియన్ విత్ పీపుల్. ఫస్ట్ టైం అనుకుంటాను మీరు అంటే 1 or 2 చేసి ఉండరు, బట్ ఇంత స్కేల్లో ఇంత లెవెల్లో ఒక మలయాళం మూవీని యాజ్ ఇట్ ఈజ్ అడాప్ట్ చేసుకొని చేయటం అన్నది ఇస్ ద ఫస్ట్ టైం. అంటే డెఫినెట్గా అంటే కొంత మన సినిమాలకు చేంజెస్ చేస్తాను. ఇప్పుడు సుడిగాడ్ ఇస్ అగైన్ రీమేక్ ఫిల్మ్ అంటే ఇట్స్ తమిళ పడం అని, బట్ దాంట్లో ఏంటంటే మేము ఓన్లీ 30% ఆఫ్ ద ఫిల్మ్ తీసుకున్నాండి, 70% మన సినిమాలు పెడతాం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు తమిళ సినిమాలు పెట్టి చేశారు. వేరే నేనేంటంటే ఐ స్టార్టెడ్ అంటే కొంత ఇంకా హెడ్కి వెళ్దాం, కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్దామని యాడ్స్ వదలలేదు, టీవీ సీరియల్స్ వదలలేదండి, ఎవ్రీథింగ్ అంటే వి కవర్డ్ ఆ ఫిల్మ్. సో ఎవ్రీథింగ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇట్స్ వెరీ ఫీల్ గుడ్ ఫిల్మ్ అండి. అండ్ సో ది ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ ఆ సినిమా చూసి అంటే నేను ఇప్పుడు 2015లో చూశానండి. చూసినప్పుడు అంటే నాకు సినిమా నేను చేస్తానే తెలియదు, ఊరికే చూశాను. ఫస్ట్ అలా చూస్తున్నాను మలయాళం వచ్చిండు, కొంత తమిళ్ వచ్చిండు, కొంత అర్థమవుతుంది మలయాళం. సార్ ఫస్ట్ 20 minutes 30 minutes దాని తర్వాత ఐ వాజ్ ఇంటూ ద మూవీ అండ్ ఐ వాజ్ లైక్ ఇలా జరుగుతుంది అనుకుంటే అక్కడ జరగదండి అది. సో దాట్ వాజ్ లైక్ అమ్మ భలే తీసాడు. అసలు చాలా అంటే ఇప్పుడున్న ప్రాబ్లం అండి, అంటే ప్రజెంట్ జనరేషన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన పేరెంట్స్తో మాట్లాడడం, మనం ఫ్రెండ్స్తో మాట్లాడడం, అంటే ఫేక్ ఫ్రెండ్స్ అంటే మన ఫేస్బుక్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంటూ మన ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకుంటూ మనకు ఏదైనా ఇప్పుడు మనం తింటున్నా కూడా ఫోటోలు తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నాం. సో దిస్ జనరేషన్ దానికి కరెక్ట్గా మళ్ళీ మ్యాచ్ అవుతుంది, భలే తీసారు అనుకున్నానండి.
దాని తర్వాత ఈ సినిమా చేద్దాం అనుకుని, అంటే నాకు మా ప్రొడ్యూసర్ బొప్పన్ చంద్రశేఖర్ గారు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారండి, సార్ మీరు ఆర్టిస్ట్ సార్, మీరు ఏంటంటే కామెడీకి స్టిక్ ఆన్ అయిపోతున్నారు, కొంత రండి సార్, బయటికి రండి సార్ అంటే, లేదు సార్ అందరూ దిస్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ, ఐ థింక్ సో దట్స్ వాట్ ఐ హ్యావ్ టు, అంటే హియర్ ఫర్, అంటే వాళ్ళకి ఏది నచ్చితే అదే డెలివర్ చేయాలంటే, లేదండి కొంచెం కామెడీతో పాటు కొంచెం గమ్యం ఆ రోజు చేశారు కదండి, అప్పుడు మీకు ఉన్న ధైర్యం ఇప్పుడు ఎందుకు లేదండి అంటే నాకే అనిపించింది. దాని తర్వాత విభిన్ అంటే కొంచెం డిఫరెంట్ సినిమా చేద్దాం అంటే అందరూ నరేష్ కొంచెం మారాలి, రొటీన్ అవుతున్నాయి, అతని సినిమాలు ఆల్రెడీ చేసిన సినిమాలాగా ఉన్నాయి అనుకుంటుంటే, సరే ఏం చేద్దాం అంటే, దాని తర్వాత ఆయన ఒకరోజు ఫోన్ చేసి, మేడం వడకం సెల్ఫీ అనే సినిమా చూసారని నివిన్ బాల్ అన్నారు. చూశానండి, మన రైట్స్ తీసుకున్నామని మీరు చేస్తున్నారన్నారు. అంటే ఎలా ఉంటుంది మనం తీసుకుందాం, నేను అదే మనం చేస్తున్నామంటే నేను చెప్పాను, చాలా మంచి సినిమా సార్, బట్ మీరు ఆలోచించండి, ఎందుకంటే కామెడీ ఉంటుంది, బట్ ఇట్స్ అంటే లేదు సార్ నాకు ఐ థింక్ సో దిస్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ లుకింగ్, అంటే ది డోంట్ వాంట్ రెగ్యులర్ ఫిల్మ్ అంటే కొంచెం కొత్తగా నరేషన్ చూపెట్టాలని నాకు కూడా ఉందంటే. సో లైక్ ఫస్ట్ థింగ్ ఇస్ లైక్, సార్ మీరు అంటే ఒక ప్రొడ్యూసర్ కాన్ఫిడెంట్ ఉంటే ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ ఎనర్జీ అండి. సో ఐఎమ్ రెడీ సార్ అని చేయడం జరిగిందండి. సో దాని తర్వాత వి థాట్ అబౌట్ డైరెక్టర్స్ని అనుకున్నాం, ఇక్కడ తెలుగు డైరెక్టర్స్ని పెట్టి చేద్దాం అనుకున్నప్పుడు రకరకాల మంది అంటే రావటం, అంటే వి థాట్ అబౌట్ అది బాగాలేదు, ఇది మారుద్దాం, అది మారుద్దాం అనుకుంటే నాకు ఎక్కడో వీఆర్ మిస్సింగ్ ద సోల్, అంటే టోటల్గా సోల్ పోతుందని. దెన్ ఒక ఫైనల్ డెసిషన్ ప్రొడ్యూసర్ గారు వచ్చి, లేదండి అసలు మలయాళం డైరెక్టర్ చేసిన అతనితో పెట్టి చేద్దామండి, ఎందుకంటే కొన్ని ఫిల్మ్స్ ఉంటాయండి, అంటే ఇప్పుడు ఇవాళ ఎలా ఉందంటారండి యూట్యూబ్ ఎనీథింగ్, ఇప్పుడు హాట్స్టార్ వచ్చిన తర్వాత ఫిల్మ్ అందరూ చూసేస్తున్నారండి. ఇప్పుడు ఇదివరకు మన తెలుగు సినిమాలు చూసేవారండి, ఇవాళ తమిళ సినిమాలు చూస్తున్నాం, మలయాళం సినిమా చూస్తున్నాం, కన్నడ సినిమా చూస్తున్నాం, బాగుంటే మరాఠీ సైరత్ లాంటి సినిమా చూస్తున్నాం. అంటే ఆ ఆడియన్స్కి నచ్చితే, ఇప్పుడు ప్రేమం చాలామంది అంటే నాకు తెలిసిన ఇదివరకు ఇండస్ట్రీ వాళ్ళు ఒకలే చూసేవారండి. మన ఒక కాలేజ్ ఫంక్షన్కి వెళ్తే ప్రేమం ఆ సాంగ్ వస్తుంటే అందరూ అసలు, అంటే ఈవెన్ బిఫోర్ తెలుగు ప్రేమం రిలీజ్ అయింది. సో ఏమవుతుందంటే తెలియకుండా బర్డెన్ పెరిగిపోతుందండి, ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఆ లెవెల్ మ్యాచ్ చేయాలి. సో దెన్ వి సెడ్ ఓకే విల్ గో విత్ ఆ డైరెక్టర్ తోటి వెళ్దాం, ప్రజిత్ గారికి ఏమని బోర్డ్ అండి. సో అంటే ఎక్కడ మిస్ అవ్వకుండా, సో సేమ్ ఆ ఫీల్, అంటే ఎందుకంటే ఆ ఫీల్ని క్యారీ చేయాలండి. పాయింట్ ఆఫ్ టైంలో నవ్వుతూ ఉంటారు, సడన్గా కొంత సీరియస్ అవుతుంది, బట్ ఆ సీరియస్నెస్లో మళ్ళీ మళ్ళీ ఐస్ బ్రేకింగ్ సెషన్లో మధ్య నవ్వులు వస్తుంటాయి. సో ఐ థాట్ ఇట్ వాస్ అంటే కొంచెం నాకు కూడా చాలా రోజుల తర్వాత అన్ని అంటే నవరసాలు అంటారు సార్, అది చేయగలిగే స్కోప్ వచ్చిన సినిమా అండి. కానీ నరేష్ గారు, మీరు 2012 అనుకుంటా, 2012 వాజ్ యువర్ లాస్ట్, అంటే అద్భుతంగా 3 సినిమాలు హిట్ ఆ ఇయర్లో, 2012లో సుడిగాడు, యముడికి మొగుడు, ఐ రిమెంబర్ సమ్ 2-3 ఫిల్మ్స్ వర్ బ్లాక్ బస్టర్స్. 13 నుంచి కొంచెం అటు ఇటు స్వింగ్ అవుతున్నాయి మీ సినిమాలు, అంటే దే ఆర్ నాట్ బిగ్ హిట్స్, అలా అని కంప్లీట్ ఫ్లాప్స్ ఏం కాదు, బట్ ఓకే టైప్స్. సో ఏంటంటే ఇప్పుడు ఏమన్నా మీరు ఏమన్నా అనుకుంటున్నారా, అంటే డెసిషన్ మేకింగ్లో ఏమన్నా రాంగ్ స్టెప్ వేస్తున్నాను, లేకపోతే చూసింగ్ ఆఫ్ సబ్జెక్ట్స్లో నేను కరెక్ట్గా ఉండట్లేదు అని ఏమన్నా అనిపించిందా ఈ 5 ఏళ్లలో రెట్రాస్పెక్టివ్గా? అంటే హిట్స్ వచ్చినప్పుడు ఏం పట్టించుకోండి, అంటే ఉదాహరణ కూడా చెప్తానండి. వాళ్ళకి ఎవరు ఇప్పటి వరకు నన్ను అడగలేదు, క్వశ్చన్ నేనే చెప్తున్నాను. అహనాపల్లి అంటే సినిమా చూస్తారు మీరు, దాంట్లో శ్రీహరి గారు ఫాదర్ నాగినేడు గారు అండి, శ్రీహరి గారు కొడుకు సుబ్బరాజు సామ్రాట్ అంటే. ఆయన నాగినేడు గారేమో రాయలసీమ మాట్లాడుతుంటారు, శ్రీహరి గారేమో తెలంగాణ మాట్లాడుతుంటారు, సామ్రాట్ సుబ్బరాజు వచ్చి నార్మల్ కొలోకియల్ తెలుగు మాట్లాడుతుంటారు. అది అంటే చెప్తున్నాను కదా, హిట్ అయితే పట్టించుకోరు జనరల్గా. అంటే అప్పటికి అంటే మాకు తెలిసి మేము డబ్బింగ్ అంత అయిపోయింది, ఫస్ట్ కాపీ చూస్తున్నప్పుడు అవునండి ఇదేంటి ఫ్యామిలీ అంటే ఒకలా మాట్లాడాలి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగ్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇదిలో మాట్లాడుతున్నారు ఏంటి అనుకున్నామండి. ఏంటి అది పట్టుకుంటారా జనరల్గా, అది ఆడియన్స్ పట్టేసుకుంటారా కదా, ఇప్పుడు దీనికి ఏంది అసలు ఎలా ఇప్పుడు కవర్ చేయడానికి లేదండి. ఏం చేద్దాం అనుకుంటే, బట్ ఇట్ డింట్, అంటే నో వన్ థాట్ అబౌట్. ఫ్లాప్ సినిమాకి వచ్చినప్పుడు అంటే ప్రతిదీ అంటే ఎక్కడ అప్పుడు మనం కూడా ఏంటంటేనండి, హిట్ అయితే ఎందుకు హిట్ అయిందని ఆలోచించండి, ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయిందని ఎక్కువ ఆలోచిస్తుంటాం. నాకేమైపోయిందంటే ప్రెషర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటేనండి, 2012 సుడిగాడు హిట్ అయిన తర్వాత ఎవ్రీ వన్ హెస్ కమ్, అంటే ప్రతి వాళ్ళు సుడిగాడు 2 తెద్దామని, కొందరు వచ్చి స్పూఫుల్ చేద్దామని. సో దే థాట్, అంటే ఎక్కడో డిస్ట్రిబ్యూటర్స్ అడగటం, ఎగ్జిబ్యూటర్స్ వచ్చి ఇప్పుడు ఈ సినిమాలు ఏ స్పూఫుల్ చేస్తున్నారని ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ అండి. నా సెట్కి రావటం ఫస్ట్, అంటే కథ ఏంటి ఎలా ఉంటుంది అది అడగకుండా స్పూఫుల్ అంటూ ఉంటే నాకేమైపోయిందంటేనంటే, లేదు నేను ఎప్పుడే చెప్పానండి సుడిగాడి తర్వాత దిస్ ఇస్ నాకు హాట్ షాట్స్ అనేది ఫేవరెట్ సినిమా అండి. సో అలా ఒక తెలుగు మొత్తం సినిమా అంతా స్పూఫుల్ చేసి సుదిలేద్దాం, ఇంకా దాని తర్వాత నేను కూడా స్పూఫుల్ చేయకూడదు అనుకున్నాను.
బట్ అంత హిట్ అయిపోయినప్పటికీ ఏమవుతుందంటారంటే పీపుల్ స్టార్ట్ అంటే మనకి అది కొంచెం ఆ ఫార్ములా అంటారు సరే హిట్ ఫార్ములా లాగా అది ఉంటే బాగుంటుందండి, ఆడియన్స్ మీకు తెలియట్లేదండి, అందరూ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారండి అని తెలియకుండా ఇరికెచ్చడం జరిగిందండి కొన్ని సినిమాలకి. సో ఎక్కడో ఐ వాజ్ వెరీ హ్యాపీ. కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు కదా, నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతాను కదా, అంటే నేను చెప్తున్నాను కదా కథ చెప్పినప్పుడు ఒకలా ఉంటుందండి, దాని తర్వాత అక్కడ సీన్ పేపర్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడు కథ చెప్పినప్పుడు అంటే ఎవరు 30 సీన్స్ ఇది అని చెప్పారండి. సో మనకు లైన్గా 40 minutes కథ చెప్తారండి. అక్కడికి వచ్చేటప్పటికి సడన్గా సార్ ఇవాళ మీరు ఆ స్పూఫ్ చేస్తున్నారంటే నేనేంటంటే ఆ స్పూఫ్ ఏంటంటే అసలు మనకు చెప్పినప్పుడు లేదు కదండి, లేదండి అందరూ అడుగుతున్నారు డిస్ట్రిబ్యూటర్స్ కావాలంటున్నారు అంటే దట్స్ వాట్ వన్ థింగ్. ఎవరు నాకు కావాలంటున్నారు నిజంగా డిస్ట్రిబ్యూటర్స్ పాపం నాకు ఎప్పుడు అడగలేదు. బట్ కొందరు వచ్చి అదే చెప్పాను కదా లొకేషన్కి వచ్చి ఇప్పుడు ఈ సినిమాలు ఏం చేస్తున్నారు, ఈ సినిమాలు ఏ సినిమాని ఇమిడియేట్ చేస్తున్నారు, ఏ సినిమా స్పూఫ్ని చేస్తున్నారంటే ఇట్ బికమ్ అ థింగ్ అంటే ఎవ్రీ వన్ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్, అంటే స్పూఫ్ చేస్తే ఒక బాగుంటుంది మంచి రేంజ్కి వెళ్తుందని. సో తెలియకుండా ఇట్స్ బీన్ రిపీటేటివ్ అవుతా ఉన్నాయండి. దాని తర్వాత ఐ ట్రైడ్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండి, అంటే ఇప్పుడు లడ్డు బాబు ఉంది ఉదాహరణకండి. అండ్ నాకు రవి వచ్చి చెప్పాడు అంటే ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఆయన వచ్చి ఒకరోజు మీటింగ్ జరిగినప్పుడు నరేష్ 2 రకాలమ్మా, కష్టపడి సినిమా చేద్దాం లేకపోతే నార్మల్గా సినిమా చేద్దాం అన్నాను. ఏంటి సార్ నాకు రెండింటికి అర్థం డిఫరెన్స్ ఏంటంటే అంటే కష్టపడి చేయటం అంటే నేను ఈ సినిమా ఒకటి అనుకున్నాను చెప్తాను, నార్మల్గా చేయటం అంటే పొద్దున్న 9కి వచ్చేసి ఈవినింగ్ 6కి ప్యాకప్ అయిపోవటం. మరి కష్టపడుతూ ఉంటే ఏంటంటే నేను ఒకటి అనుకున్నాను లడ్డు బాబుని ఇప్పటి వరకు నేను ఒకే స్కేల్లో చూశారు ఆడియన్స్. సో వాట్ ఇఫ్ నరేష్ బ్లోటప్ అయిపోతే ఎలా ఉంటుంది, దాట్ వాస్ లైక్ ప్రాస్థెటిక్ మేకప్ అండ్ ఎవ్రీథింగ్ అండి. సో ఆ సినిమాకి నేను బాగా కష్టపడింది అంటే నాకు ఆ సినిమా తర్వాత హెల్త్ కూడా ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ 4:30కి నైస్ టు హ్యావ్ సమ్ టీ, నేను అక్కడ కూర్చునే ఉండండి. బై 11:30కి మేకప్ అయ్యిందండి, ఇక్కడ లిప్ అంతా అంటించేసేవారండి. సో నేను ఎప్పుడు ఏదైనా తినాలన్నా కూడా ఎంత ఓపెన్ అయిపోతే ఇదంతా క్రాక్ అయిపోతుందండి. సో ఈవినింగ్ 7:30 వరకు ఓన్లీ జ్యూస్లు తప్ప ఏమీ తాగేవాడు కాదండి. సో అదేమైపోయిందంటే ఎంటైర్ సిస్టమ్ అంటే ఒక సర్కిల్ మొత్తం సిస్టమ్ చేంజ్ అయిపోయిందండి. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆకలేసేది కాదండి, అంటే ఒకలాగా అయిపోయి అంటే ఐ టు బి లైక్ మొత్తం ఈ పోర్షన్ తప్ప ఎవ్రీథింగ్ వాజ్ కవర్డ్ అండి. ఎంటైర్ ప్రాస్థెటిక్ సెటప్ వాజ్ న్యూ థింగ్ అండి. సో ఫర్ మీ ఆల్సో ఏంటంటే కొంచెం గెటప్ చేంజ్ చేద్దామని. సో ఫైనల్గా బయటకు వచ్చేటప్పటికి ఏమైందంటే ఆ సినిమా 80% నేను కనిపించట్లేదండి నా వాయిస్ తప్ప. సో పీపుల్ డి నో. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మా తప్ప ఏంటంటేనండి అసలు అది లడ్డు బాబు నరేష్ అని చెప్పాలి మేము. అంటే వీ షుడ్ హ్యావ్ షోన్ వాట్ ప్రాస్థెటిక్ ఇస్ ఆల్ అబౌట్. ఆ సినిమాకి నేను అంత కష్టపడ్డాను. సో దాట్ వాజ్ అగైన్ అంటే కొత్త ఫిల్మ్ చేద్దాం కొంచెం కొత్తగా చేద్దాం అనుకున్నాను. దాని తర్వాత యాక్షన్ 3D అండి. సో 3D ఫిల్మ్ అంటే మనకి ఇప్పుడు చాలా ఆంధ్రాలో నాకు తెలిసి ఇప్పుడు 4-5 థియేటర్స్ ఉన్నాయి 3D థియేటర్స్ టోటల్గా. బట్ అయినా కూడా వితౌట్ ఓకే కొంత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అంటే నాకు ఒక టెక్నికల్గా కూడా నేర్చుకుంటామని వీ డిడ్ ఇట్ అండి. సో దట్ వాజ్ మేజర్ థింగ్. అంటే అలాగా కొన్ని ఫిల్మ్స్ అలా జరగటం అండి. అంటే ఇప్పుడు ఐ డోంట్ సే దే బ్యాడ్ ఫిల్మ్స్ అండి, బట్ ది థింగ్ ఇస్ ఐ ట్రైడ్ ఎక్స్పెరిమెంట్ బట్ ఐ ఫెయిల్డ్ అండి. సో అలాగా జరిగిందండి. బట్ నరేష్ గారు ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి, మీరు జెన్యూన్గా యూ బీన్ ట్రైయింగ్ న్యూ థింగ్స్. అదేనండి చాలా మంది నా సినిమాలోకి వచ్చేటప్పటికి ఒకటే చాలా మంది అడిగారండి, ఇవరికి ఏంటంటే మీ సినిమాలో హీరోయిన్ ఓన్లీ దిస్ ఫర్ సేక్ ఆఫ్ సాంగ్స్ దీనికి వస్తారు, మీ సినిమాలో హీరోయిన్ పెద్ద పాత్ర ఉండదు, వాళ్ళ క్యారెక్టర్స్ ఉండట్లేదు ఏంటి అంటే. దెన్ ఐ థాట్ ఓకే ఇంతకు అస్తమాట నేనే చేయటం సినిమా అండి. ఐ వాంట్ డూ సంథింగ్ కామెడీ. ఎవరు ఏ సినిమాలో చేయలేదు, బ్రదర్ బొమ్మని చేస్తామండి. వేరు నేను కార్తిక ఇద్దరు బ్రదర్స్ అంటే ఒక ట్విన్స్ లాగా చేయడం జరిగిందండి. దాని తర్వాత జేమ్స్ బాండ్ అండి, వేరు నాకంటే తన హీరో ఎక్కువ ఉంటుందండి. సో ఐ ట్రైడ్ డిఫరెంట్ థింగ్స్ అండి. బట్ పీపుల్ అగైన్కి ఏమంటారు మీ బ్రదర్ బొమ్మని తర్వాత ఏంటంటే అమ్మాయికి ఎక్కువ ఉంది క్యారెక్టర్ మీకంటే అని. అదేంటంటే మొన్నటిదాకా అమ్మాయికి లేదన్నారు, ఇప్పుడు పెంచితే మేము లేదండి నరేష్ సినిమాకి వచ్చినప్పుడు నరేష్ గారు నవ్వించాలండి మమ్మల్ని అంటారండి. సో దట్ వాజ్ ద థింగ్ అంటే. అయినా సరే నరేష్ గారు ఒకటి యాక్సెప్ట్ చేయాలి మీ బోల్డ్నెస్కి, అంటే మీరు కొత్తగా ట్రై చేయాలని మాత్రం మీరు భీష్మించి కూర్చున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, వెదర్ ఇట్ ఇస్ టెక్నాలజీ, వెదర్ ఇట్ ఇస్ న్యూ స్టోరీ, న్యూ కాన్సెప్ట్. ఇన్స్పిరేషన్ అండి. అంటే కమల్ హాసన్ గారు అండి, అంటే ఆయన దశావతారం ఇప్పుడు ఆయన ఏజ్కి ఆయన అవసరం లేదండి, ఈజ్ అన్ యాక్టర్. అండ్ ఆయనకి నాకు అదే అనిపిస్తుంది అండి, అంటే వెన్ ఒక పర్సన్ లైక్ ఇప్పుడు నాకు రిటైర్ అయిపోయిన తర్వాత నేను కూర్చుంటే నా సినిమా నాకు బోర్ కొట్టకూడదండి. అంటే ఓకే అది ట్రై చేశాను, ఇది ట్రై చేశాను, ఓకే కొత్తగా చేశాను, ఓకే ఇప్పుడు బెండప్పార ఉందండి ఆర్ఎంపీ దాంట్లో చేశాను నేను, ఇంకా దాని తర్వాత నేను ఏ సినిమా డాక్టర్గా చేయలేదండి. సో బికాజ్ ఒకటి చేసిన తర్వాత ఎక్కడో తెలియకుండా రెఫరెన్స్ దాని మీదకి ఉంటుందా, ఇది మళ్ళీ బెండప్పార పార్ట్ 2 లాగా ఉంది, ఎక్కడో తెలియకుండా వస్తూ ఉంటుందండి. సో మనకేమవుతుందంటే కామెడీలో కూడా చాలా తక్కువ ఉంటాయండి. అంటే ఏదో పిసినారో లేకపోతే హీరో మంచోడో అతి మంచోడో లేకపోతే చాలా కంత్రియోడో లేకపోతే పక్కనోడు తల మీద చేపెట్టి బతికేయటం ఇలాంటి అంటే ఒక చాలా తక్కువ ఉంటాయండి. దీంట్లో కొత్తగా చేయటం
చేయటం ట్రై చేస్తుంటానండి. యా డెఫినెట్లీ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆర్ కామన్ అండి, బట్ ఐ కీప్ ట్రైయింగ్ డూయింగ్ ఇట్. అంటే ఇప్పుడు ఆ రోజు గమ్యం చేసినప్పుడు మా ఫాదర్ ఒకటే అన్నారండి సినిమా చూసిన తర్వాత. చాలామంది అనుకుంటారండి అప్పుడు మా ఫాదర్ నన్ను ఎక్కువ అంటే చాలామంది ఇప్పుడు కూడా అంటూ ఉంటారు ఈవిగా చనిపోయిన తర్వాత మీకు హిట్లు ఫ్లాప్ రావటం లేదని. అంటే అది దానికి సంబంధం లేదు. ఎందుకు చెప్పనండి, మా ఫాదర్ ఆయన సినిమాలు తప్ప నేను 7 సినిమాలు మా ఫాదర్తో 9 సినిమాలు చేశాను. దాంట్లో 7 హిట్ అండి. మిగతా అంటే నేను 9 సినిమాలు అంటే ఈ కాకుండానండి మిగతా చాలా సినిమాలు 40 సినిమాలు కొత్త వేరే డైరెక్టర్స్తో కూడా చేసి ఉన్నానండి. సో ఐ కాంట్ గివ్ ద ఎంటైర్ క్రెడిట్. అంటే మా ఫాదర్ ఏ రోజు పట్టించుకోలేదండి. నువ్వు హిట్ అయితే మళ్ళీ నా మీద అదే నువ్వేమైపోతుందంటే ఇప్పుడు మా ఫాదర్ మీరు వినండి అంటారండి, వింటారు ఇది బాగుంది అని అనుకోండి, ఆ సినిమా హిట్ అయింది అనుకోండి, నెక్స్ట్ సినిమా కూడా ఆయనే నాన్నగారు మీరు ఉన్నారు కదండి ఫ్లాప్ అయింది అనుకోండి మీరే కదా చేయమన్నారు అంటారు. సో ఆయన అన్నారు గమ్యం సినిమా చూసి వచ్చిన తర్వాత అదే చెప్పారండి, కథగా నాకు చెప్పుంటే నేను వద్దనే ఉంటాయి సినిమా డెఫినెట్గా, బట్ చాలా మంచి డెసిషన్ తీసుకున్నాను. అసలు ఆ సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దో నా క్యారెక్టర్ 38 minutes ఉంటుందండి గమ్యంలో అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా, అసలు అదరగొట్టేస్తారు. సో దిస్ ఇస్ వాట్ అంటే మీకు తెలుస్తుంది, బికాజ్ మా జనరేషన్ అంటే ఆయన అంటే కొంత డెఫినెట్గా జనరేషన్ గ్యాప్ ఉంటుందండి. యూ బీన్ లైక్ నువ్వు నీ ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, నీకు తెలుసు ఆడియన్స్ ఏం కావాలనుకుంటున్నారు. సో ఇట్స్ యువర్ కెరియర్, యూ గాట్ టు టేక్ అ డెసిషన్ అన్నారండి. అయినా ఐ థింక్ నాన్నగారి జీన్ మీలో ఉంది కాబట్టి 100% మీరు డిఫరెంట్గానే ఆలోచిస్తారు. బికాజ్ నాన్నగారు ఎంత కామెడీ డైరెక్టర్గా ఆయన గుర్తింపు ఉన్నా కూడా స్టిల్ ఆయనలో ఒక కైండ్ ఆఫ్ వెరీ ఇన్డెప్త్ ఇమోషన్స్, సెంటిమెంట్స్, అసలు ఆమె తీశారు, అసలు అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన. అండ్ మధ్యలో కామెడీ తీస్తారు, మధ్యలో హై వోల్టేజ్ సెంటిమెంట్ ఫిల్మ్ తీస్తారు. సో ఐ థింక్ దట్ జీన్ ఈస్ పాసింగ్ మీలో ఉంది, అది మీలో ఉంది కాబట్టి మీరు అలా డిఫరెంట్ ట్రై చేస్తున్నారు కదండి. ఇప్పుడు ఒకటే చేస్తుంటే నేను కామెడీ తెలియకుండా బోర్ కొట్టేస్తాను. నాకు కూడా ఒకసారి ఏమనిపిస్తుంది అంటేనండి, ఇప్పుడు ఎంత చేసిన కామెడీ కండి మనం ఓకే బాగా నవ్వించాడు అని వచ్చేస్తారు, బట్ యాక్టర్గా రెస్పెక్ట్ రావాలంటేనండి యూ వాంట్ టు డూ ఫిల్మ్స్ లైక్ గమ్యం. ఇప్పుడు ఆ సినిమా చేసి నేను సినిమా ఫ్లాప్ అయిందండి, బట్ అయినా కూడా వాళ్ళు చాలామంది వచ్చి ఆ సినిమా మీరు భలే చేశారండి, అలాంటి సినిమా చేయండి సార్ అంటారు. అండ్ పీపుల్ టోల్డ్ మీ లైక్ దట్ వాస్ టూ ఎర్లీ అండి, మీరు అప్పుడు చేయటం ఇప్పుడు చేస్తుంటే నేను పెద్ద హిట్ సార్ అని ఎవరండి. అంటే మనకేంటంటేనండి ఇప్పుడు కొన్ని డ్రైవింగ్ ప్రాసెస్ ఉంటాయి. అంటే యూ ట్రై గుడ్ అండ్ యూ ట్రై బ్యాడ్. అంటే నా దగ్గరికి ఎవరైనా రావాలన్నా కూడా వచ్చి కథ చెప్పడానికి అంటే సార్ మీరు కొంచెం ఎక్స్పెరిమెంట్లు వేస్తారు కాబట్టి మేము వచ్చి చెప్తున్నాం. సో కొంత అది అంటే ఐ థింక్ సో ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ ఓకే కనీసం ఓకే వీడు రెగ్యులర్గా ఒకటే ఫార్మాట్లో ఉండలేదు, కొంత ఎక్స్పెరిమెంట్లు చేస్తానండి. ఒక్కోసారి ఫెయిల్ అవుతూ ఉంటాయండి, ఒక్కోసారి హిట్ అవుతూ ఉంటాయి, బట్ వీ జస్ట్ నీడ్ టు మూవ్ ఆన్. ట్రూ దట్స్ అబ్సల్యూట్లీ రైట్ అండి. ఒక విషయం మాత్రం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, అదేంటంటే ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు, ఇన్ని సినిమాల్లో కొన్ని మీరు ఇట్లాగే అంటే డెసిషన్ అంతా మీదే కాబట్టి అంటే ఒక సినిమా చెయ్యాలా వద్దా అన్నది మీరే డెసిషన్ తీసుకొని చేస్తున్నారు. మీ నాన్నగారి అసలు ఇన్ఫ్లుయెన్స్ లేదు, ప్రోద్బలం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మరి అలాంటప్పుడు అలాగా మీరు డెసిషన్ తీసుకొని ఆడని సినిమాలు తర్వాత హౌ డూ యూ ఫీల్ అబౌట్ దోస్? అంటే అలాంటి సినిమా ఒకటి బాగా అద్భుతంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ సినిమా కంప్లీట్గా ఫెయిల్ అయితే కదండి. అది ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను సినిమా అప్పటి వరకు నేను ఏంటంటే 2003 అది ఇంకా సెకండ్ థర్డ్ ఫిల్మ్ కదా మీకు? లేదు 9th ఫిల్మ్ అండి. 9th ఫిల్మ్, ఓకే. సో నాకేంటంటే అప్పటి వరకు నేను విత్ ఇన్ గ్యాప్ ఆఫ్ 1.5 yearలో 7 సినిమాలు చేస్తాను, 2 సినిమాలు. నేను వాజ్ మై 9th ఫిల్మ్ అండి. అప్పటికి 2-3 ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ వస్తే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఇది కొడుతున్నాం ఈ సినిమా, లేదు దీని తర్వాత చేద్దాం, ఎందుకంటే డిఫరెంట్ సినిమాలు చేద్దాం, కొంచెం కొత్తగా చేద్దాం అని. ఆ సినిమా తర్వాత ఐ డెంట్ యాక్సెప్ట్ ఎనీ ఫిల్మ్. అంటే అప్పుడు వచ్చినప్పుడు ఆఫర్లు నేను తీసుకోలేదండి. అదే ఎందుకంటే ఆ సినిమా ఫెయిల్ అయిన తర్వాత అండి నాకు అసలు ఒక 3 months బయటకు రాను. ఎందుకంటే ఐ లవ్ దట్ క్యారెక్టర్. అంటే ఆ సినిమాకి చాలా కష్టపడ్డాను, అంటే దెబ్బలు తగిలినాయి, 32 ఇంజురీస్ జరిగినాయి, బట్ ఎక్కడ డూప్స్ లేకుండా నేనే చేశానండి. ప్రతి ఫైట్ కానివ్వండి, ప్రతిదీ అంటే రిస్క్ కింద పైనుంచి పడిపోవటం కానివ్వండి, అంటే ఐ ట్రైడ్ మై బెస్ట్ టు డూ. అసలు ఆ సినిమా మళ్ళీ మంచి సినిమా అండి. అంటే అందరూ చూసి బాగుంది అంటున్నారు, అంటే ఆడట్లేదు. అంటే అప్పుడు ఏదో ఎలక్షన్స్ అన్నారు, అంటే రకరకాలండి. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎలక్షన్స్, ఐ డోంట్ వాంట్ బ్లేమ్ క్లైమేట్ ఆర్ ఎనీథింగ్ అండి. బాగుంటే ఎప్పుడైనా చూస్తారు వచ్చి. సో ఎక్కడో నాకు దాని తర్వాత బయటకు రావటం అంటే ఇంటికి అప్పటి వరకు కొంచెం ఇంకా నేను సంపాదిస్తున్నాను అని స్టార్ట్ అయిందండి. దాని తర్వాత ఎప్పుడైతే రాలేదు ఇంటికి వెళ్ళి కిందకి వెళ్ళి ఫాదర్ని అడగాలి డబ్బులు, అంటే ఖర్చులు ఉంటాయి కదండి, ఇప్పుడు పాకెట్ మనీ ఇస్తారు. అండ్ ఆయన ఎప్పుడు పాప అలా ఉండేది, ఆయన అడగటాను కూడా నాకే ఇబ్బందిగా ఏంటది, ఇప్పుడు ఏంటి కెరీర్ అయిపోయిందన్న భయం. 3 months అంటే లిటరల్గా నా రూమ్ నాక్ చేయటం, మా పనమ్మ రావటం, భోజనం ఇవ్వటం, తినేసి మళ్ళీ ప్లేట్లు పెట్టేయటం, అమ్మ తీసుకెళ్ళి 3 months అసలు రూమ్ నుంచి బయటకు రాలేదన్న. అప్పుడు ఫుల్గా హెయిర్ అంటే
ప్రతి ఆలోచనలు అండి, ఏమైపోయింది కెరీర్ గురించి, అది ఇది ఎందుకు పోయింది, సినిమా ఎందుకు పోయింది, ఆ సినిమా గురించి ప్రతి సీన్ మళ్ళీ రాసుకుంటాం, ఎక్కడెక్కడ మిస్టేక్ లేని నేను. సో దాని తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత కితకితలు వచ్చిందండి. కితకితల నుంచి మళ్ళీ వాస్ నెవర్ లుకింగ్ బ్యాక్. బట్ అప్పుడు అర్థమైందండి, అంటే సక్సెస్ వచ్చినప్పుడు 2 రోజులండి, ఫస్ట్ ఏదైనా 2 రోజులండి సక్సెస్ ఫెయిలియర్. ఎందుకంటే సక్సెస్ వచ్చినప్పుడు కూడా హిట్ ఫ్రైడే మార్నింగ్ హిట్, సాటర్డే సండే అయిపోయిందండి, ప్రమోషన్లు చేస్తాం అయిపోయింది. దాని తర్వాత మండే నుంచి వేరే షూటింగ్కి వెళ్ళిపోతే ఇప్పుడు మన టెన్షన్ ఏంటంటే అప్పుడు ఆ సినిమా సక్సెస్ అయింది కాబట్టి దీన్ని ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని దీని మీద నెక్స్ట్ ప్రెషర్ పెరుగుతుందండి. ఫెయిల్ అయిపోతే కూడా అవునా అయ్యో అలా అయిపోయింది ఏంటి, అలానే మళ్ళీ 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమా సరే అది ఫ్లాప్ ఎందుకు, ఈ సినిమా డెఫినెట్గా కొట్టాలని ప్రయత్నిస్తాను. ఐ థింక్ సో నా లైఫ్లో నేను ఇప్పటికీ 52 ఫ్రైడేస్ చూసానండి. ఇంక ఇప్పుడు భయపడతాం కూడా, అంటే ఎందుకు భయపడాలి మనం, అంటే ఏమవుతుందంటే హిట్ లేకపోతే ఫ్లాప్, దీని మించి కొత్తగా ఏం జరగదు ప్రపంచంలో సినిమా. సో నేను అదే అనుకుంటానండి, ఇంకా మనం కష్టపడి చేస్తాం, నచ్చితే చూస్తారు, నచ్చకపోతే ఎవరిని మనం, అంటే ఆడియన్స్ ఆర్ ఫైనల్ డెసిషన్ మేకర్స్ కదండి. సో ఓకే ఇది కాదు అంతు మనం ఇదైపోయి కుమిలిపోయి లేకపోతే డిప్రెస్ అయిపోయి ఫ్యామిలీ మీద చిరాకు పడిపోయి ఉన్న దాని అన్ప్లెజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అంటే కొంచెం ఫస్ట్లో చేసేవాడు, అలాగే కొంచెం క్రాక్గా బిహేవ్ చేసేవాడు. బట్ స్లోగా లేటర్ ఐ థింక్ సో మనం కూడా ఇన్ని సినిమాలు చేయటం వల్ల, లేకపోతే బీన్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ సో లాంగ్ 15 years అయిందండి. సో ఐ థింక్ సో నా ఓకే యూ టేక్ ఇట్, అంటే కొంచెం ఈజీ అంటే ఉంటుందండి, డెఫినెట్గా బాధ ఉండకుండా ఉండదు కానీ, బట్ ఓకే ఇప్పుడు కవర్ చేయటం వచ్చు, కొంచెం లైట్ తీసుకుంటున్నారు. ఇదివరకు బాధపడిపోతే తెలిసిపోయింది, ఇప్పుడు కొంచెం కవర్ చేస్తాను, ఇప్పుడు నటిస్తున్నారు, అంటే అప్పుడు అర్థమైపోయి ఇప్పుడు ఓకే నాకే ఓకే. మనకంటే ఎక్కడ ఎప్పుడు ఇంకా కోపం వస్తుంది ఏంటంటే మన సినిమా ఫ్లాప్ అయ్యి మనం కొంచెం బాధలు ఉంటాయి, బాధపడద్దామా అని అప్పుడు వస్తుంటాడు, ఆడేదో చెప్తుంటాడు, ఉచిత సలహా ఇస్తాడు. నేను చూసి సినిమా చూసినప్పుడు ముందు చేసినప్పుడు చెప్పొచ్చు కదా, తర్వాత రిలీజ్ అయిన ప్రతి వాళ్ళు చెప్తారు కదండి, ఇప్పుడు క్రిటిక్స్ చెప్తారు, వాళ్ళు చెప్తారు, ముందు చెప్పొచ్చు కదా కనీసం విల్ విషెస్ అంటే అని. సో దెన్ నవ్ ఐ థింక్ సో జస్ట్ టేకెన్ ఇట్ అస్ ఎనీ అదర్ డే అండి. కానీ ఒక్క విషయం, మీరు ఇట్లా సినిమా ఫ్లాప్ అయ్యాక మీరు ఇలా డౌన్ అయిపోయి లేకపోతే ఇరిటేట్ అయిపోయి ఇలా ఉన్న ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ ఫీలింగ్స్ అవన్నీ మీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే బాగా ఎక్కువ తెలుస్తాయి, బయట వాళ్ళకంటే కూడా మేబీ ఒక ఇద్దరు ఫ్రెండ్స్కి తెలవచ్చు, బట్ ఐ థింక్ ఇంట్లో వాళ్ళు మేబీ ద బిగ్ మదర్ అండి, హైయెస్ట్ టార్గెట్స్ వాళ్ళేనేమో. అవునండి, ఎందుకంటే మా మదర్ అదే చెప్తుంటుందండి, మా ఫాదర్ని నన్ను చూస్తుందండి, ఎందుకంటే ఆయన రిలీజ్ అయితే అటు ఇటు తిరుగుతూ ఫోన్లు వస్తున్నాయి, ఫోన్లు రాక అంటే మనకి ఇవాళ 2 థింగ్స్ అండి, సినిమా హిట్ అయితే మన ఫోన్లు ఆగవండి, సినిమా ఫ్లాప్ అయితే ఫోన్లు రావు అంతే. సో అప్పుడు ఏమవుతుందండి, మా ఫాదర్ అటు ఇటు వెళ్ళిపోయి ఆ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి వైజాగ్ ఎలా ఉంది, ఈస్ట్ గోదావరి ఎలా ఉంది, వెస్ట్ గోదావరి ఎలా ఉంది, నైజాం ఎలా ఉంది, సీడెట్ ఎలా ఉంది అన్ని కనుక్కుంటూ ఉండేవారండి. సో ఆయన టెన్షన్ చూస్తూ ఉండేదండి మా మదర్, ఆయనది మోస్తుంది, మా బ్రదర్ది మోస్తుంది, నాది మోస్తుంది ఆవిడ. సో నేను అదే అనుకుంటాను, మాకంటే ఐ థింక్ సో ఫ్రైడే వస్తుంటే ఆవిడకి టెన్షన్ ఎక్కువ అయిపోతుందండి. దాని తర్వాత అదే ఒరే నేను భరించలేకపోతున్నాను ఈ టెన్షన్, మొన్నటిదాకా నాన్న చూసినప్పుడు నిన్ను చూస్తున్నాను ఏమి అంటే భోజనం చేయకుండా కొంచెం డిస్టర్బ్డ్గా ఉండి టీలు లాగేసి ఫోన్లు మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళకి ఇంట్లో ఏమైందమ్మా మనం ఉందా పర్లేదు అంటే ఇప్పుడు మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదండి. దాని తర్వాత అర్థమైందండి ఎందుకు మన వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు హ్యాపీగా ఉంటే వాళ్ళు పంచుకుంటారు, హ్యాపీగా ఉంటారు, ఫ్లాప్ అయితే మనకంత బాధ ఉంటుంది, వాళ్ళకి అంతే బాధ ఉంటుందండి. వాళ్ళకి మా మదర్కి ఏంటంటే వీడు లోపల మదర్ పడిపోతున్నాడేమో అని ఒక చిన్న టెన్షన్ ఉంటుందండి. సో ఇప్పుడు అదే చెప్పాను, అయిపోయిందమ్మా ఇంకా నేనంతా అంటే ఐ థింక్ సో ఇప్పుడు ఫ్లాప్స్ వచ్చినా కూడా అండి ఇప్పుడు వచ్చింది అందరూ వచ్చి ఫ్లాప్లు వచ్చేసినాయి కదండి డిప్రెస్ అవుతుంది, ఫ్లాప్స్ వస్తే డిప్రెషన్ ఎందుకు అవుతుందండి, ఎందుకంటే మనం హిట్ అలా చేయాలన్నది టార్గెట్ ఉంటుంది కానండి. ఐ థింక్ సో ఈ బ్యాలెన్స్ ఎప్పటి నుంచి వచ్చింది మీకు, అంటే ఏంటి ఈ కైండ్ ఆఫ్ థాట్ ఇలా ఉండకూడదు, దిస్ ఈస్ హౌ ఐ షుడ్ బి అని కంపోజ్డ్గా ఉండాలి అని ఎప్పటి నుంచి మీరు డిసైడ్ అయ్యారు, అంటే ఏ ఫిలిం మీకు ఆ టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చింది మీ లైఫ్లో ఇలా ఉండకూడదు అని? అంటే ఎలా ఉండకూడదు అంటేనంటే అంటే మన లడ్డు బాబు కంటే ముందేనండి, ముందే, ఎందుకంటే సుడిగాడు కంటే ముందేనండి. సుడిగాడు నాకు పెద్ద సక్సెస్ నాకు కూడా తెలియదండి, ఎందుకంటే ప్రివ్యూ చూసినప్పుడు ప్రతి వాళ్ళు అంటే నేను ఎవరు చెప్తున్నాను యాక్టర్ నితిన్ ఒక్కడేనండి, అందరం పిలిచాం చాలామంది, ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది అన్నారు, సెకండ్ హాఫ్ పెద్ద గొప్పగా లేదురా, ఓకే ట్రై చేసావు బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నట్టు మాట్లాడారు. తను ఒక్కడే వచ్చి నితిన్ నువ్వు చూడు ఇది కరెక్ట్ కాదు, నువ్వు ప్రివ్యూ వేసి మన ప్రసాద్ ల్యాబ్లో మల్టీప్లెక్స్లో చూడటం కాదు, నువ్వు రేపు వెళ్ళి మాస్ థియేటర్కి వెళ్ళు, సత్యంగో ఇంకో బ్రహ్మరాంబోకి వెళ్ళు, అంటే అక్కడ అర్జున్గా ఎక్కడికైనా వెళ్తే నీకు తెలుస్తుంది
అండ్ అడను ఆ పాయింట్ ఆఫ్ టైంలో తను ఒక్కడే తప్పండి మిగతా వాళ్ళందరూ ఇట్ వాజ్ లైక్ డిసప్పాయింట్. నేనైతే ఆ రోజు ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి నెక్స్ట్ డే మధ్యాహ్నం 2 ఫోన్ ఆఫ్ చేస్తానండి. నేను ఫిక్స్ అంటే వీళ్ళందరూ అలా పోతుంది అనుకున్నారు. అందరూ వచ్చి ఏంటి కథ లేదు, సంబంధం లేదు, ఎక్కడెక్కడో ఆ సినిమాకి వెళ్తున్నారు, ఈ సినిమాకి వెళ్తున్నారు, అది ఇదంటే నాకు ఇంకా అర్థం లేదు. ఎందుకంటే నేను చాలా కష్టపడి చేశాను అంటే అన్ని సినిమాలు బ్యాలెన్స్ చేసుకుంటే అండ్ ఇట్ టుక్ అస్ లాంగ్ టైం అండి. స్క్రిప్ట్కి 16 డ్రాఫ్ట్ తీసాం, 16 months కూర్చొనంటే ప్రతి మంత్ ఇది చేద్దాం, ఆఖరికి రిలీజ్ ముందు రోజున కూడా దాని ముందు వచ్చిన ఏక సినిమా గురించి ఏదో చేద్దాం, వచ్చింది కాదు, ప్రతిదీ అంటే అప్డేట్ అవుతానే ఉన్నాండి. ఏ సినిమా వస్తుంది ఆ సినిమా రిలీజ్ అవుతాం, ఆ సినిమా ఈ పంచి బాగుందండి అది పెట్టేద్దాం అంటే ఇంత కష్టపడ్డాం కదా అనుకున్నాను. దాని తర్వాత ఆ సినిమా అది ఇంకా నేనైతే ఫ్లాప్ అని ఫిక్స్ అయిపోయి పడుకున్నాను. 2ంటికి ఎందుకు అలా ఫోన్ ఆన్ చేస్తే యూ హ్యావ్ 350 మిస్డ్ కాల్స్ ఉన్నారు. నాకు అర్థం లేదండి. అండ్ అప్పుడు ఫస్ట్ ఫోన్ వస్తే నైట్ ఎవరైతే ఫోన్ చేసి బాగాలేదన్న వల్ల వాళ్ళు ఫస్ట్ ఫోన్ చేశారు. బాగా కంగ్రాట్స్ సార్, అసలు దొరికిపోయిన ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి అంటే నాకు 2 నిమిషాలు నాకు అర్థం లేదు. అంటే నన్ను ఏదన్నా సర్కాస్టిక్గా మాట్లాడుతున్నారా అంటే అసలు ఆయనే చెప్పాడు కదా ముందు రోజు బాగాలేదు అంటే కొంచెం ఎటకారంగా మాట్లాడుతున్నాడు అని నాకు అర్థం లేదు. అవునండి థ్యాంక్స్ కూడా చెప్పాల, ఎందుకంటే నాకు అసలు ఆయన ఇస్తుంది కంప్లైంటే తెలియట్లేదు నాకు. దాని తర్వాత మా కజిన్ అమిరాజ్ ఉంది, హీ మేనేజ్ మై డేట్. దాని ఫోన్ చేసి ఏంటమ్మి అంటే ఏంటి పొద్దు నుంచి ఫోన్ చేస్తాను, అసలు ట్రై చేస్తాను, దాసరి గారు మాట్లాడదాం అన్నారు, వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఫోన్ చేస్తారు, ఎందుకు ఫోన్ ఆఫ్ చేసి కూర్చున్నాను, రిలీజ్ రోజు ఫోన్ ఆఫ్ చేయడం ఏంటంటే లేదమ్మి నాకు కొంచెం నైట్ అంతా బాగాలేదన్నారు సినిమా, అందుకు కొంచెం మూడోటే ఎవడెవడంటే నువ్వెందుకు పెట్టించుకుంటా, సినిమా హిట్ అది చూడు అసలు బయట. అప్పుడు బయట ధైర్యంగా నేను చెప్తున్నాను కదా, ఇంటికి కూడా వెళ్ళా ఆ రోజు, నేను అక్కడ ఆఫీస్లోనే పడుకున్నాను. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చండి. 1 day 2 days 3rd day మళ్ళీ ఎక్కడ ఉంటుంది అంటే ఫ్రైడే బాగానే ఉంది ఇవాళ అంటే అన్ని సినిమాలు ఉన్నాయి కదా, సో అందరూ వచ్చి చూసేస్తారు, ఫ్రైడే సాటర్డే చూడాలి, మండే నుంచి తెలుస్తుంది అసలు జాతకం ఉన్నాను, మండే వరకు మళ్ళీ టెన్షన్ ఉంది. సో ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి, సక్సెస్ అయిన సినిమాకి టెన్షన్ పడిపోయి, ఫెయిల్ అయిపోయిన సినిమాకి టెన్షన్ పడిపోయి ఎందుకు అని ఇంకా ఆ సినిమా ఐ థింక్ సో సుడిగాడి తర్వాత మారిపోయిందండి. అంటే హిట్ ఫ్లాప్ సరే ఏమవుద్ది, వస్తే హిట్ అవుతుంది లేకపోతే ఫ్లాప్ అవుతుంది అన్నట్టే ఉన్నానండి. కానీ నేను యాక్చువల్గా అదర్ వే రౌండ్ విన్నానండి. జనరల్గా ఇండస్ట్రీలో ఎవరైనా హీరోల సినిమాలు రిలీజ్ అయితే అందరూ వెళ్ళి బాబు ఏం తీశారు బాబు సినిమా బ్రహ్మాండంగా వచ్చిన, సినిమా పోయినా కూడా రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్గా చెప్తారట వెళ్ళి. దట్స్ వాట్ ఐ హర్డ్. మీకేంటి కంప్లీట్ రివర్స్లో ఉంది, మీ దగ్గరికి కరెక్ట్గా చెప్తున్నారు, బాగుందంటే బాగుంది అంటున్నారు, బాగాలేదంటే బాగాలేదని చెప్తున్నారు కదా. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం కూడా ఏంటంటే మా మదర్ చూస్తారండి సినిమా, ఇప్పుడు ప్రివ్యూ వేస్తాం, నచ్చలేదు అనుకోండి, కొడుకు చేశాడు, నేను ఎక్కడ ఫీల్ అవుతాను, ఎందుకంటే ఇంకా సినిమా నెక్స్ట్ వీక్ రిలీజ్ ఉంటుంది, ఈ 1 week నేను బాగాలేదని చెప్తే ఈడు ఎక్కడ పెద్ద అవుతాడని ఆవిడ కొంత మొహమాటానికి మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగానే ఉంది ఆడుతుంది ఎందుకు అంటూ ఉంటారు. సో అదేంటంటే కొంత తెలియని మనకు వచ్చిన ధైర్యం ఎంతో అని. బట్ వన్స్ రిజల్ట్ వెళ్ళిపోయిన తర్వాత మనమే చూసుకుంటాం కదండి, ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకు రివ్యూస్ తెలిసిపోతున్నాయి, ఇప్పుడు అన్నీ తెలిసిపోయిన తర్వాత ఎంతమంది వచ్చి బాగుందని చెప్తారండి, సినిమా ఫ్లాప్ అయితే ఫ్లాప్ అని తెలిసిపోతుందండి. సో అది చెప్తున్నాను కదండి, ఫోన్ కాల్స్ అండి, ఇప్పుడు మన వల్లే ఫోన్ చేశారంటే అర్థమైపోతుంది పెద్ద లేదు సినిమా, బయట వాళ్ళు ఫోన్ చేశారంటే అంటే ఇప్పుడు నేను చేసిన ప్రొడ్యూసర్, ఇప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ లేకపోతే ఆ సినిమా డైరెక్టర్, ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేస్తుంటారు, వెళ్ళానండి ఇక్కడ హౌస్ఫుల్ అండి, ఇక్కడ హౌస్ఫుల్ అండి, హౌస్ఫుల్ అవ్వాలి అదొక టెన్షన్ మనకి, ఫుల్ అయిందని ఒక టెన్షన్, దాని తర్వాత రిజల్ట్ ఏంటంటే టెన్షన్, దాని తర్వాత ఇంకా అసలు నేను ఇంకా బయట ఫోన్ వచ్చినాయి అనుకోండి, అంటే నేను చేయని డైరెక్టర్స్, నేను చేయని వేరే ఆ సినిమాకి సంబంధం లేని ప్రొడ్యూసర్స్, వేరే ప్రొడ్యూసర్స్, వేరే క్రాఫ్ట్ వాళ్ళు ఫోన్ చేసి ఆ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఫోన్ చేస్తుంటే అప్పుడు అర్థమవుతుంది ఓకే, ఎందుకంటే జెన్యున్గా టాక్ ఉంది, బాగుంది అంటారు అని. సో అంటే అలానే కదండి, బట్ వాళ్ళంతా ఏంటంటారంటే కొంత మనం డిప్రెస్ అయిపోతాం, కొంచెం ఆ సపోర్ట్కేనండి, మారల్ సపోర్ట్కే బాగుందని చెప్తారు కానీ అంతేగాని ఇప్పుడు బాగాలేదు అని అలా చెప్తారు, ఎవరన్నా వచ్చి చెప్పలేరు కదా. అయితే మీ నాన్నగారు మాత్రం రాజేష్ యాక్టర్ అవ్వాలి, మీరు డైరెక్టర్ అవ్వాలి అని అనుకునేవారట. అంటే హీ వాజ్ నెవర్, అసలు నరేష్ అనే ఒక వ్యక్తి నటుడు అవుతాడు అని ఆయన ఈవెన్ వైల్డెస్ట్ ఆఫ్ ది డ్రీమ్స్లో కూడా ఆయన ఎప్పుడూ ఊహించలేదని విన్నాను నేను. మీరు సడన్గా 1 day వచ్చేసి నేను యాక్టింగ్ చేస్తున్నాను, అల్లరి సినిమాలో చేస్తున్నానని చెప్పినప్పుడు ఫస్ట్ వాట్ వాజ్ హిజ్ ఇమ్మీడియట్ రియాక్షన్, ఏమన్నారు ఆయన? అప్పుడు కాదండి రియాక్షన్, ఇప్పుడైతే గట్టిగా పడిందానికి నేను ఫస్ట్ నా ఇండస్ట్రీలో నా ఉద్యోగం ఏంటంటే ఫస్ట్ క్యాషియర్, నేను చాలా బాగుంది సినిమాకి మా ఫాదర్ ప్రొడ్యూస్ చేశారండి. సో ఆ పాయింట్ ఆఫ్ టైం బికాజ్ నేను నా కెరీర్ మా ఫాదర్ కెరీర్ కంపేర్ చేసుకుని నథింగ్ అండి, ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర ఉంటానంటే 23 కార్లు 24 కార్లు ఉండేవి. అంటే మా ఫాదర్ దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడాలన్నా కూడా చాలామంది బిజీ, ఆ ప్రొడ్యూసర్స్, ఈ రైటర్స్, వాళ్ళు వీళ్ళు రకరకాల జనాలంతా ఒక 23 కార్లు ఉండేయండి.
ఆయనకి ఏమైపోయిందంటే అంత అలా ఉండి సడన్గా ఎవరు రాలేదు, కార్లు లేవు, అంటే మనిషి కూడా పలకరించడానికి ఎవరు రాకపోతే ఇంకా అయిపోయిన దాకా ఇంట్రెస్ట్లో చూడరు మన దాకా, అంటే అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఫోన్ చేసి తిరిగిమంటే అది అన్ని కామనే కదండి. బట్ వాళ్ళ తప్పులు వాళ్ళని తప్పన్న, ఎందుకంటే ఇక్కడ సక్సెస్ మీద బిజినెస్ అంతే కదా. ఇప్పుడు ఎవరు లాస్ అవ్వాలి సినిమా తీయరు. అంటే అప్పుడు ఆయన డిసైడెడ్ అండి, చాలా బాగుంటుంది నేను కూడా ఏదో చేస్తానంటే దెన్ క్యాషియర్ అండి. ఎందుకంటే మా ఫాదర్ వాజ్ ప్రొడ్యూసర్ కాబట్టి, అంటే ఆయన అన్నీ చెప్తూ ఉంటారు, నేను వెళ్ళి చెక్కులు రైట్ ఫ్రమ్ పెట్రోల్ చెప్పటం, బత్తాలు ఇవ్వటం అన్నీ చేయటం జరిగిందండి. ఆ సినిమా అప్పుడే నాకు శ్రీకాంత్ గారు, చిన్నప్పటి నుంచి శ్రీకాంత్ గారు బాగా తెలుసు అండి, నవీన్ గారు ఇద్దరు చేస్తున్నారు. ఆ సినిమా అప్పుడు కొంత బాగా ఉండేదండి. అంటే ఆ సీన్ పేపర్ మనకంటే అసిస్టెంట్ డైరెక్టర్ మా ఫాదర్ దగ్గరే కాదు, నాకు ఎక్కువ నేను అసిస్టెంట్ డైరెక్టర్ పుట్టి పెరిగాను, అంటే వాళ్ళ చుట్టూ పెరిగాను. సో వాళ్ళు సీన్ రావటం చూసేసుకున్నాను శ్రీకాంత్ గారికి, అంటే ఫస్ట్ ఎవరు చదివేస్తే సీన్లో పంచిన ఏంటో మనకు తెలియాలి, కామెడీ ఏంటో మనకు తెలిసిపోవాలి అని చూసి దాని తర్వాత శ్రీకాంత్ గారిని చూసాను, నవీన్ గారిని చూసాను, ఇలా యాక్ట్ చేస్తాను. నేను కూడా వచ్చి ఇంట్లో అడ్డ డైలాగ్ కొంచెం మెమరీ బాగా ఉందని, సో దానివల్ల వచ్చి ఇంట్లోకి వచ్చి అద్దం ముందు మనం చూసుకుని ఇలా చేస్తాను, నేనైతే ఇలా చేసేవాడిని. అలా ఉంది కానీ భయం, ఫాదర్ చెప్తే నో అనేస్తారని. మా ఫాదర్కి చాలా నిర్మోహటంగా చెప్తారు, నువ్వు అస్సలు బాగు అని. సో చాలా బాగుంది. 100 Days ఫంక్షన్కి అమితాబ్ బచ్చన్ గారు వచ్చారండి, నాన్నగారు సూర్యవంశం సినిమా చేశారు. అప్పుడు ఉన్న దాంట్లో రాబోతే పిలిస్తే వచ్చారంటే మా ఫస్ట్ మా బ్యానర్లో కాబట్టి రవీంద్ర పాత్ర చేస్తుంటే వచ్చాను. నేను షీల్డ్ తీసుకుని వెళ్ళిపోతుంటే బర్నీ గారు దానికి కాంపేరింగ్ చేస్తానండి. సార్ నమితాబ్జీ ఈవీ సబ్ కా బేటా చోట బేటా అంటే పిలిచాను, మళ్ళీ పిలిచి నామ్ క్యా బేటా నరేష్ అంటే మాకు అమితాబ్ బచ్చన్ గారు ఆ వాయిస్తో నామ్ క్యా బేటా అని తప్పికి స్టేజ్ మీద ఒక పక్కన ఉనుకండి, ఇంకా సన్నగా ఉండి ఉన్నప్పుడు అంటే ఈవీ విజయ్ उसकी हाइट अभिषेक की जैसे गॉट अ वेरी गुड हाइट, उसको हीरो बना दो, ऐसी ब्राइट फ्यूचर है. ఆయన ఎందుకన్నాడో తెలియదు, అక్కడి నుంచి నా మైండ్లో అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి డాన్స్ చేస్తాడు తెలియని ఆనందం. ఆ తర్వాతకు వచ్చి నాకు అక్కడి నుంచి మళ్ళీ చెప్దామా చెప్పకూడదు అంటే నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసింది మావిడి మీద. ఆ సినిమా ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుందంటే ఏం చేద్దాం అనుకున్నారా అది అంటే యాక్టింగ్ అన్నాను. మా ఫాదర్కి షాక్ అండ్ ఫ్యూజ్లో ఉండేది, అంటే ఆయన ఎప్పుడు నేను డైరెక్టర్ అవుతాను, ఎందుకంటే సీన్ పేపర్లు చదువుతాను, ఇది బాగాలేదు నాన్న కొంచెం లెంత్లు ఎక్కువ ఉన్నాయి డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి కొన్ని ఐడియాస్ కూడా తీసుకునేవారు ఆయన. అలాంటిది ఎప్పుడైతే నేను యాక్టింగ్ అది డైరెక్టర్ అంటే ఆయన ఏమనుకున్నాను, రాజేష్ యాక్టర్, నరేష్ డైరెక్టర్ అనుకున్నాడు. అంటే లెగసీ ఆయన నన్ను చూడాలనుకుంటున్నాను అసలు డైరెక్టర్గా. నేను నన్ను ఎప్పుడైనా డైరెక్టర్ అవ్వాలని నా కోరిక. చెప్పలేడు, బాగాలేదు అది ఏం చెప్పలేదు. సరే అప్పుడు రాజేష్ కంటే ముందు ఇన్ఫ్యాక్ట్ నన్ను పంపించడం, యాక్టింగ్ క్లాస్ పంపించారు. దాని తర్వాత అల్లరి ఎప్పుడైతే వస్తుందో అల్లరి రవి వచ్చి చెప్పాడు ఇలాగా, నాకు చెప్పలేదండి ఎప్పుడు. సినిమా January 24 స్టార్ట్ అయింది, January 22 పిలిచి నరేష్ ఒకసారి రామనాయుడు స్టూడియోకి రమ్మన్నాను. వెళ్ళేటప్పటికి బట్టలు తెచ్చుకున్నాడు, వెళ్ళాను. పట్ట ఫోటోలు శ్వేత నీలాంబరి ఉందండి, నాకు తెలియదు అంటే ఏదో జరుగుతుంది అంటే ఎప్పుడో చెప్పాడు. అంటే మా ఇంటికి వచ్చిన అందరూ హీరో చేస్తాను ప్రతి వాళ్ళు ఉంటుంది కదా, నాకు బిస్కెట్ వేస్తున్నాను అనమాట. నేను అలా అనుకున్నాను. నేను దాని తర్వాత ఇంటికి వచ్చి ఎల్లుండని షూటింగ్, నువ్వు ప్రిపేర్ అయిపోయి కొంచెం హెయిర్ అంతా కొంచెం షార్ట్ చేయాలి ఇదని వెళ్ళి హెయిర్ కటింగ్ అని చెప్పి నేను వచ్చి మా ఫాదర్ చెప్తే మా ఫాదర్ రవికి ఫోన్ చేశారండి. రవి ఒకసారి ఎక్కడ అంటే ఇక్కడ నాయుడు గారు స్టూడియోలో ఉన్నాను రాను పిలిచి, ఏంటి రవి నరేష్ కూడా వచ్చేది చెప్తున్నానంటే, అవునండి ఇలా అల్లరైన సినిమా అనుకున్నానంటే నరేష్ బాగుంటాడంటే, కాదు రవి నువ్వు కొత్తవాడు, తను ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లు ఉంటుంది, నువ్వు ఫస్ట్ అంటే నాన్నగారు చలపతిరావు గారు మంచి ఫ్రెండ్స్ అండి. సో దాంతో ఏమవుతుందంటే నన్ను ఎలా ట్రీట్ చేశారు, తను కూడా అలాగే ట్రీట్ చేశారు. కాదు రవి ఇప్పుడు అవసరమా ఫస్ట్ సినిమా నువ్వు కొత్తని పెట్టుకుని ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ నువ్వు ఆల్రెడీ పెట్టుకుంటే నీ కెరీర్ కూడా చూసుకోవాలి కదా అంటే, లేదండి నరేషే కావాలి, నాకు నరేషే యాప్ట్గా ఉంటాడని. మా ఫాదర్ సరే రవి అడుగుతున్నాడు ఇంకా ఏముందిలే అన్నట్టు చేశారు ఆయన. అసలు నేను సినిమా ఎందుకంటే అదే టైంలో ఆయన నాన్నగారు రాజేష్ తోటి హాయ్ సినిమా చేస్తున్నారు. సో నెవర్ ఆయన నా సెట్కి రావడం జరగలేదండి ఎప్పుడు. అంత అయిపోయిన తర్వాత సినిమా రెడీ అయిందని ఫస్ట్ కాపీ నాకు ఎలా ఉంటుందని ఫస్ట్ కాపీ అయితే వెళ్ళిపోయి చూసేద్దాం. రవి ఫోన్ చేసి పిలవలేదు, మా నాన్నగారు నమ్మన్నాడు. సురేష్ బాబు గారు అంటే మా ఫాదరు రవి గారు చుట్టూ జరిగింది ఇక్కడ రామనాయుడు చుట్టూ. నాకు టెన్షన్ అండి. సరే అప్పటికి వచ్చి పడుకుంటూ పోయిన ఇంట్లో నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి మా ఫాదర్తో పడుకునే అలవాటు. ఆ రోజు ఆ వెళ్ళిపోయి పడుకునే నిద్రలో ఉన్న మా ఫాదర్ వచ్చారు, తలుపు తీశారు. నేను ఇంకా అలాగే ఉన్నాను. అంటే మనం లెగిస్తే ఏంటి నాకు చెప్తారు కదా, అబద్ధం చెప్తారు. మా మదర్తో చెప్పారండి. అంటే కూర్చొని మా మదర్ భోజనం తీసుకొచ్చేది పెడుతుంటే
నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తాడని, అదరగొట్టేశాడు. లాస్ట్లో అయితే ఏడుపు సీన్ చేశాడు. నేను రవిని అడిగాను, అన్నీ ఫస్ట్ షాట్ ఓకే అయిపోయిందంట. చాలా కష్టం అది, ఎందుకంటే ఆ సినిమా మాకు ఇచ్చింది, ఎందుకంటే 60 క్యాన్స్ అండి, 60 క్యాన్స్లో మీరు షూట్ చేయాలి సినిమా, మాకు అంతే లిమిటెడ్. సో రవి వచ్చి నువ్వు ఎన్ని మానిటర్లను తీసుకో, కానీ ఫస్ట్ అండ్ సెకండ్ టేక్, నాకు తెలిసే సినిమాలో హైయెస్ట్ టేక్ నీలాంబర్ తీసుకుందని 3 టేక్లు, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి 1 టేక్ అండి, ఎందుకంటే ఫిల్మ్ రిస్ట్రిక్షన్ ఉంది మాకు అప్పుడు. లేదు రవి చెప్పాడు అసలు 1 డే, అంటే నాకు తెలిసి 3-4 రోజులు తీసాను అనుకున్నాను. రైల్వే స్టేషన్లో పొద్దున్న 7కి స్టార్ట్ చేశారంట, ఈవినింగ్ 6కి అయిపోయిందంట. అసలు షార్ట్ చేశాడు, లెంత్ షార్ట్ అదరగొట్టేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అంటే అని అన్నారండి ఫస్ట్. ఆ సినిమా రిలీజ్ అయింది, ఇంకా దాని తర్వాత వచ్చి నాకేంటంటే ఒక చిన్న ఈగో, మా ఫాదర్ తోటి నేను సినిమా అంటే ఏమంటే జనరల్గా ఏముంటుంది, నా ఫాదర్ డైరెక్టర్ అయితే అతను లాంచ్ చేస్తారని ఉంటుంది. సో నాకు అది ఎప్పుడు ఉండింది కదా, నేను అదే అన్నాను, నా డోంట్ వాంట్ గెట్ లాంచ్ బై యూ, నన్ను ఎప్పుడు చెప్తా ఉండేవాడిని అండ్ ఊరికే అంటా ఉండేవాడిని. దాని తర్వాత ఆయన తొట్టి గ్యాంగ్ స్టార్ట్ చేయడం జరిగిందండి, అది 3వ సినిమా. చూసారా ఇప్పుడు అర్థమైందా, నేను ఇప్పుడు అర్థమైందా నేను, బట్ హీ వాజ్ వెరీ హ్యాపీ అండి. అంటే హీ థాట్, అంటే జెన్యూన్గా చెప్పాలంటే హీ థాట్ ఐ వాజ్ నాట్ గ్రేట్ లుకింగ్ పర్సన్. సో నాకు ఒకటి అనిపించిందండి, లుక్స్కి ఆర్టిస్ట్కి సంబంధం లేదండి, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సే అతని టాలెంట్ అతను కాపాడుతుంది, కానీ లుక్స్ కాపాడు. ఎంత అందంగా ఉంటే నాకు సరిగ్గా యాక్టింగ్ రాకపోతే వేస్ట్ అండి ఇంకా. సో దట్ వాజ్ వన్ థింగ్ అంటే మా ఫాదర్ ఇంకా అక్కడి నుంచి లైక్, అవును నేను డైరెక్ట్ అవుతాను అనుకున్నాను, నువ్వేంట్రా హీరో అయిపోయావు, సర్లే అంటే ఎప్పటికైనా డైరెక్ట్ చేస్తావా లేదా అని. సో ఆల్వేస్ అండి, అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను డెఫినెట్గా ఎప్పటికైనా చేస్తాను, ఎప్పటికైనా చేస్తాను, అట్లీస్ట్ ఫర్ డాడ్ 1 ఫిల్మ్ అన్న చేస్తాను నేను. కానీ ఆ తర్వాత ఎప్పుడైనా ఆయన బాధపడ్డారా? అంటే రాజేష్ ఆయన అనుకున్న స్థాయిలో యాక్టింగ్లోకి రాలేకపోయారు, బికాస్ ఆయన చనిపోయినప్పుడు కూడా వాజ్ మోర్ కన్సర్న్ అబౌట్ రాజేష్. నన్ను ఒకటి అంటారండి మా ఫాదర్, ఒకసారి నా దగ్గర లాస్ట్ అపోలో హాస్పిటల్ ఉన్నప్పుడు ఒకటి వెళ్ళలేదు, నాకు నీ గురించి బెంగలేదురా నువ్వు అంటే, మా ఫాదర్ ఎప్పుడు కొంచెం కామెడీ ఉంటుందండి. ఆయన నువ్వు సహారా అడవిలో సహారా డెజర్ట్లో ఉన్నా కూడా ఇసుక నమ్మి బతికేస్తావు నువ్వు, అలాంటి వాడు నువ్వు, నాకు ఓన్లీ కాన్సన్ట్రేట్ అంటే రాజేష్ వెరీ సెన్సిటివ్ అండి. తనేరా నేను చాలామంది హీరోలకి లైక్ ఇచ్చాను, చాలామంది హీరోయిన్ అంటే నన్ను లక్కీ హ్యాండ్ అంటారు, నా కొడుకు నేను ఇచ్చుకోలేకపోయినా నా బాధ మాత్రం ఉందండి. అంటే ఇవాళ కూడా అంటే చాలామంది అడుగుతుంటారండి ఈ క్వశ్చన్, మీరు అనుకున్నారు కదా, మీ బ్రదర్ అనుకున్నారు కదా, దానికంటే నువ్వు సక్సెస్ ఏమంటే, నాకు హానెస్ట్గా సమ్వేర్ నేను ఆన్సర్ చెప్తాను కానీ ప్రతిసారి నాకు బాధ వేస్తుంటుంది. ఎందుకంటే ఫర్ మీ ఆల్సో మై బ్రదర్ అండి, తను సక్సెస్ అవ్వాలనుకున్నాను, అంటే ఏ రోజు తను ఫెయిల్ అయిపోవాలని సక్సెస్ అయిపోయి నేను ఎప్పుడు అనుకోలేదు. సో అది డెఫినెట్గా పెయిన్ ఉంటుందండి, ఎందుకంటే తను యాక్టర్ అవ్వాలి, చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనుకున్నవాడు అవ్వలేకపోయాడు, అంటే రీచ్ అవ్వలేకపోయాడు అంత స్థాయి. అంటే ఇక్కడ ఒకటండి, తను అనుకునేవారా లేకపోతే మీ నాన్నగారు అనుకునేవారా తను యాక్టర్ అవ్వాలని? తనకు ఉండేది బాగా, ఫస్ట్ నుంచి ఉంటుంది, తనకి ఇంట్రెస్ట్ ఉంది. అండ్ నాన్నగారు ఏంటంటే అందరూ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా పెద్ద అబ్బాయి బాగుంటాడు అంటే, చిన్న అబ్బాయి డైరెక్షన్, పెద్ద అబ్బాయి తోసేయండి అనేవారు. సో పెద్ద అబ్బాయిని హీరోని చేయండి, చిన్న అబ్బాయి డైరెక్షన్లో తోసేయండి అనేవారు. నాకు మండిపోయేదండి, వచ్చావు మా అన్నయ్య గురించి చెప్తున్నావు, నా గురించి నేను అడ్వైస్ అడిగాను, నేను తోసేయండి ఎక్కడ తోసేస్తారు అన్నట్టుంది. సో బట్ ఉంటుందండి బాధ అయితే ఇవాళకి అందరికీ ఉందండి. నాకు ఎవ్రీ టైమ్ ఐ లుక్ అట్ రాజేష్ నాకు అదే అనిపిస్తుంటుంది, బికాస్ నాకంటే లుక్స్గా చూస్తే నాకంటే ఈజ్ లైక్ ఫార్ మచ్ బెటర్, అంటే చాలా హ్యాండ్సమ్. నన్నే చాలా మంది నా దగ్గర కాలేజ్కి వెళ్ళినప్పుడు మీ అన్నయ్య నెంబర్ ఇవ్వ అనేవారు, నా నెంబర్ ఇస్తానంటే ఒప్పుకునేవారు కదండి, మీ అన్నయ్య బ్రదర్ లుక్స్ సో హాట్ మ్యాన్ అనేవారు. సో కొంత ఉంటుందండి, మా ఫాదర్కి మాత్రం అది ఆల్వేస్ హ్యాడ్ దాట్ వన్ థింగ్. నా లైఫ్లో నేను చేయలేకపోయినంటే మా అబ్బాయికి పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోయినా మాత్రం ఉందండి. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారు నరేష్, మీరు రాజేష్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అంటే అగైన్ టు రీలాంచ్ హిమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇప్పుడంటే విలన్స్, క్యారెక్టర్ రోల్స్ చాలా వస్తున్నాయి, బికాజ్ అన్ యాక్టర్ ఈస్ ఆల్వేస్ అన్ యాక్టర్. అది ఇప్పుడు వన్ థింగ్ అండి, ఇప్పుడు ఏదైనా యాక్టింగ్ యాజ్ నేను అదే చెప్తాను, మా ఇప్పుడు ఈస్ లైక్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు నెగటివ్ షేడ్స్ అంటే సూపర్. అంటే నేను అన్నాను, ఎందుకంటే సటిల్గా ఉంటారు రాజేష్, ఎందుకంటే సటిల్ విలన్సే నచ్చుతున్నారు ఇప్పుడు. యూ హ్యావ్ దట్ లుక్స్ అంటే ఇంటెన్స్ ఐజ్ ఉన్నాయి, నువ్వు బాగా చేస్తావు, కొంచెం కొంత మసిల్ కొంత బిల్డ్ చేయి అండ్ వర్క్ ఆన్ దాట్. అంటే మా మదర్ వచ్చి ఏంటి హీరోగా చేసిన విలన్ ఏదో ఫస్ట్లో అంటే 1-2 years బ్యాక్ అంటే అదన్నా, అమ్మ నీకు ఒకటి అర్థం అవట్లేదు, ఫస్ట్ రీల్ నుంచి 13 రీల్ వరకు విలన్ని తిప్పిస్తాడు, లాస్ట్ 14th రీల్లో హీరో విలన్ కొడతాడు, అప్పుడు వరకు అంటే ఇప్పుడు నేను అదే చెప్పాను, విలన్ హ్యాస్ మచ్ అప్పర్ హ్యాండ్ అండి దెన్ ద హీరో. ఎందుకంటే 13 reels అతను డైమెన్షన్స్ మారిపోయాయి, కరెక్ట్. అండ్
ఇప్పుడు అదే ఇట్స్ ఆల్ అబౌట్ యాక్టింగ్ అమ్మా. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ నెగిటివ్ ఆర్ ఇట్స్ పాజిటివ్, జస్ట్ నీడ్ టు డూ ఇట్. సో నా హీ వాంట్స్ టు అండ్ వచ్చినాయి కానండి ఈస్ బీన్ వెయిటింగ్ ఫర్ ప్రాపర్ లాంచ్ అండి. ఎందుకంటే నా ఒక మళ్ళీ విలన్గా వస్తుంటే ఒక బ్యాంక్ తోటి రావాలని ఈస్ బీన్ వెయిటింగ్ అండి. ట్రూ. అలాగే ఆయన తీసిన బందిపోటు సినిమా కూడా ఆడలేదు ఎప్పుడు. అంటే డస్ హీ గో త్రూ ఎనీ ఆఫ్ దిస్ అంటే డౌన్ అయిపోవటం అలా ఏమన్నా అవుతుంటారా, లేకపోతే మీ స్ట్రెంగ్త్ ఆయన ఇంబైబ్ చేసుకుంటుంటారా? బికాస్ యూ బోత్ ఆర్ బ్రదర్స్ ఆబ్వియస్లీ, అండ్ ఒకళ్ళ సక్సెస్ ఇంకోళ్ళు షేర్ చేసుకున్నట్టే. అంటే ఒకటండి, అంటే మా ఫాదర్ ఇట్ వాస్ వెరీ క్లియర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే వీ హ్యాడ్ జాయింట్ ఫ్యామిలీ అండి. నేను టోటల్గా ముందే అంటే ఫిక్స్ అయిపోయేది. మా ఫాదర్ అంత పెద్ద ఇల్లు కట్టించి ఒకటే చెప్పారు, అందరూ ఒకే ఇంట్లో ఉండాలి, కలిసి ఉండాలి నా మనవలతో అన్ని. సో రాజేష్ వాస్ నెవర్, అంటే ఇట్స్ లైక్ మాకు ఇవాళకి నాకు వచ్చిన అమౌంట్ కానీ రాజేష్కి అమౌంట్ వచ్చినా ఎవరికి వచ్చినా కూడా వి గివ్ ఇట్ టు మామ్. అంటే దీన్ని మళ్ళీ నేను ఇది ఇన్వెస్ట్ చేస్తున్నాను ఇలా చేస్తున్నాను అంటే బట్ రాజేష్ ఇస్ ద వన్ హూస్ గోట్ టు టేక్ ఇట్. మానిటరీ ఎవ్రీథింగ్ ఇస్ ఓన్లీ రాజేష్ అండి. నాకు అసలు ఏమీ తెలియదు. అంటే ఇప్పుడు తనే వెళ్ళి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ అంటే ఏమున్నా తను చూసుకుంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు నాకు వచ్చినా కూడా రాజేష్ ఇప్పుడు అది కావాలి ఇప్పుడు అమౌంట్ అంటే తను అడుగుతాను. సో ఇట్ వాస్ నెవర్ దాట్ మైండ్. బట్ వాట్ హీ థాట్ ఇస్ లైక్ మా ఇద్దరికి బాధ ఏంటంటేనండి మనీ పోయిందండి, అది పక్కన పెడతానండి. సో డెఫినెట్గా ఎవరికైనా హిట్ అవ్వాలనుకుంటాం. నాకేంటంటే వీఆర్ లైక్ అంటే రివైవింగ్ ఫాదర్స్ బ్యానర్ అండి. అంత బ్యానర్ని మళ్ళీ మనం హిట్ ఇవ్వలేకపోయామే. అంటే నాన్నగారి కోసం చేసాం, నాన్నగారు పేరు మీద ఆయన బ్యానర్ మీద చేసి సరిగ్గా ఆడలేకపోయింది ఏంటి సినిమా అని ఒక బాధ ఉందండి, ఇద్దరికి ఉంది. మోర్ దెన్ అ ఫ్లాప్ అంటే మోర్ దెన్ మానిటరీ లాస్ వి థింక్ మా బ్యానర్కి మీ హిట్ ఇచ్చుకోలేకపోయి మీ కుడెంట్ డూ ఎనీథింగ్ బ్యానర్ అన్నది ఎక్కువ పెయిన్ఫుల్ అండి. బట్ ఒక్క విషయం నరేష్ ఇక్కడ నేను ఒక్కటి చెప్పాలి ఏంటంటే ఈవీవి గారి ఫస్ట్ మూవీ తర్వాత ఆయన వెళ్ళిపోదాం అనుకున్నారు, అయిపోయింది ఇంకా నేను ఆమె డిజాస్టర్, నేను ఇంకా ఫిలిం ఇండస్ట్రీకి పనికిరాను అని వెళ్ళిపోయిన ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ హిట్ల మీద హిట్లు ఇచ్చారు. సో ఐ థింక్ దట్ విల్ రిపీట్ హియర్ ఆల్సో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఐ థింక్ మీ లెగసీలో అది ఉందనుకుంటా. మీ నాన్నగారు కావచ్చు, మన మొదటిది ఉంటుంది, రెండో నుంచి ఏదో పడిపోతుంటే మళ్ళీ లేస్తాయి. సో ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్. అదేనండి, అంటే థింగ్ ఇస్ నా ఫాదర్ ఇప్పుడు కదా మొన్న ఎప్పుడు చెప్పారు హీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్ రాజమండ్రి బ్రిడ్జ్ వైజాగ్ వెళ్ళారండి చెవులోపు సినిమా తర్వాత వస్తుంటే ఫ్లాప్ ఎవ్రీవేర్ ఫ్లాప్. కాకినాడ చూశారు, అక్కడికి వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూశారు, ఫ్లాప్ 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 అంటుంటే ఆయనకి ఏంటంటే కొవ్వూరులో పుట్టారంటే రాజమండ్రి సినిమాకి వెళ్తూ అటు ఆ బ్రిడ్జ్ దాటమే మీకు తెలుసు కదా కొవ్వూరు అంటే. సో ఆ ట్రైన్లో వస్తుంటానండి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళి హీ వాంటెడ్ టు జంప్. దెన్ ఆయనకి లక్కీగా నేను మా అన్నయ్య గుర్తొచ్చాను. సరే చీచి ఇప్పుడు పిల్లలు మా ఒంటరిది అయిపోతుంది, మా మిస్సెస్ ఒంటరిది అయిపోతుంది, తను ఏం చేస్తుంది పిల్లలతోటి. సరే ఓకే ట్రై చేస్తాం, డైరెక్షన్ అవ్వలేదంటే వీళ్ళు కో డైరెక్టర్ మళ్ళీ చేద్దాం, ఏదో ఒకటి కష్టపడి పిల్లలన్నా చదివించుకుందాం, వాళ్ళ కోసం బతకాలి అని అనుకున్నారండి. లక్కీగా దాని తర్వాత చాలా ట్రయల్స్ చేస్తే లక్కీగా మీకు చెప్తున్నాం కదా ఇవాళకి మా ఫ్యామిలీ అందరికీ దేవుడు అంటే రామారెడ్డి గారు అండి. ఆయన పిలవటం అవకాశం ఇవ్వటం ఇంకా అక్కడి నుంచి ప్రేమ ఖైదీ ఇస్ లైక్ కదా, ప్రేమ ఖైదీ ఇస్ టర్నింగ్ పాయింట్. ఇట్ వాస్ మేజర్ టర్నింగ్ పాయింట్ ఫర్ డాడ్ అండ్ ఇట్ వాస్ మేజర్ టర్నింగ్ పాయింట్ ఫర్ అవర్ లైఫ్స్ అండి. ఇంకా అక్కడి నుంచి దిర్ ఇస్ నథింగ్ టు ఆస్క్, అంటే ఇంకా అక్కడి నుంచి అన్నీ అనుకునే జరిగినాయండి. అప్పటి వరకు మేము చాలా ఇబ్బంది పడ్డాం, ఫినాన్షియల్గా ఇబ్బంది పడ్డాం, ఇంటి అద్దెకి అట్లాగే ఇబ్బంది పడ్డాం. అంటే ఒక ఇల్లు అద్దె ఎక్కువ అయిపోతుంది, ఇంకా చిన్న ఇంటికి షిఫ్ట్ అవ్వడం జరిగింది, రకరకాలండి. సో అన్ని కష్టాలు పడిన తర్వాత ప్రేమకి గేవ్ us a much bigger relief in our lives. సో దస్ విల్ రిపీట్ అగైన్ అంటున్నాను నేను. నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా ఐ విల్ డూ అ ఫిల్మ్. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు డైరెక్ట్ అ ఫిల్మ్ ఐ విల్ డూ ఇట్ ఓన్లీ మై డాడ్స్ బ్యాండ్. సో ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ యాజ్ ఆఫ్ నౌ నాట్ థింకింగ్ అబౌట్ ప్రొడ్యూసింగ్ ఇట్, బట్ 1-2 years డౌన్ ద లైన్ ఐ విల్ డెఫినెట్లీ మళ్ళీ రివైవ్ ఈవీవి బ్యాండ్ అండి. నరేష్ గారు మిమ్మల్ని ఒక డిఫరెంట్ జానర్ యాక్టర్గా ఐడెంటిఫై చేసినప్పుడల్లా ప్రేక్షకులు మీకు ఎలా అనిపిస్తుంటుంది యాజ్ అ పర్సన్? ఎందుకంటే జనరల్గా యాక్షన్ హీరోస్ ఉన్నారు, రొమాంటిక్ హీరోస్ ఉన్నారు, మైథలాజికల్ హీరోస్, అంటే ప్రతి ఒక్కళ్ళకి కొన్ని సినిమాలు అలా సెట్ అయిపోతాయి. అలా మీకు ఈ కామెడీ జానర్ అనేది సెట్ అయిపోయింది అండ్ యూ ఆర్ ది ఓన్లీ వన్ రైట్ నౌ. ఇప్పుడున్న ఈ గత 15-20 ఏళ్ళుగా చూసుకుంటే, అంటే మీ ముందు నరేష్ గారు ఉన్నారు, అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, అట్లా ఉన్నారు, ఫస్ట్ చలం గారు ఉన్నారు. సో దెర్ ఆర్ పీపుల్ ఎవ్రీ డెకేడ్కి ఒకళ్ళు ఉన్నారు. బట్ మీ డెకేడ్కి చూస్తే యు ఆర్ ద స్టాండింగ్ పర్సన్. సో ఇట్లా మిమ్మల్ని ఐడెంటిఫై చేసినప్పుడు యాక్చువల్లీ హౌ డూ యూ టేక్ ఇట్? యూ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్ ఆర్ యూ డోంట్ లైక్ ఇట్? ఐ డూ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్ అండి. ఎందుకంటే నవ్వించడం చాలా కష్టం అండి మనిషిని.
ఇప్పుడు బట్ నేను అనేది అట్లా ఫిక్స్ చేస్తే మిమ్మల్ని ఓన్లీ ఒక జానర్కి ఫిక్స్ చేస్తే అంటే అదే చెప్తున్నాను కదా, ఎక్కడ ఒక బాధ వేస్తుందంటే దే డోంట్ నో డిఫరెన్స్ బిట్వీన్ కామెడీ హీరో అండ్ కామెడియన్. ఇది కామెడియన్ అంటారండి. సో దట్ ఈస్ వన్ థింగ్ అండి. అంటే కామెడియన్ అంటే తప్పు వర్డ్ అని నేను అనట్లేదు కానండి, బట్ అగైన్ హీస్ అన్ యాక్టర్, హీస్ ద మెయిన్. అంటే ఇప్పుడు యాక్షన్ హీరో అంటారు, అలాగే ఇప్పుడు కామెడీ హీరో అనాలి కానీ కామెడియన్ అనకూడదండి. ఇప్పుడు యాక్షన్ ఇప్పుడు అతను స్టంట్ మాస్టర్ అన్నాం కదండి మనం యాక్షన్ హీరో. సో దాట్స్ వన్ థింగ్ అండి. ఐ థింక్ సో దాట్ ఈస్ వన్. అదొక్కటి తప్ప ఇప్పుడు నాకు ఎందుకంటేనంటే చాలా విచిత్రమైన సన్నివేశాలు కూడా జరుగుతుంటాయండి. వచ్చి ఎవరో సడన్గా వాళ్ళ పాపన బాబుని తీసుకొచ్చి అండి మా ఆవిడ మీ పెద్ద ఫ్యాన్ నవ్వించండి అంటారు. నాకు నిజంగా 2 నిమిషాలు అర్థం ఉంది, నవ్వించాలా, ఏం నవ్వించాలి, ఇప్పుడు ఏం చెప్పాలి అంటే అలాంటివి ఉన్నాయండి. బట్ దాట్ వాజ్ అంటే ఫన్నీ ఇన్సిడెంట్లే కానీ, బట్ నెవర్ హర్టింగ్ థింగ్. అండ్ ఎవరైనా ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది అండి, బ్రహ్మానందం గారు లేకపోతే అలీ గారు లేకపోతే నన్ను అంటే ఇలాంటివి ఇప్పుడు చూడగానే ఫస్ట్ నేను ఎప్పుడు వాక్ ఇన్ టు ద థియేటర్, వాక్ ఇన్ టు ఎనీ షాపింగ్ మాల్ ఆర్ ఎనీథింగ్, పీపుల్ స్టార్ట్ అంటే తెలియని వాళ్ళు కూడా చూసి అంటూ ఉంటారు. సో ఫస్ట్ స్మైల్ వస్తుందండి. సో దాట్ గివ్స్ అంటే దే డోంట్ ఐడెంటిఫై మీ అస్ అన్ యాక్టర్ అండ్ పర్సన్. దే థింక్ నేను వాళ్ళ ఇంట్లో మనిషిని. ఎందుకంటే చాలా మంది వచ్చి చెప్తుంటారండి, వచ్చి మేమంటే మా అబ్బాయి కూడా మీలాగే నల్ల సినిమాలు మీరు షర్ట్ వేసుకోకుండా ఇల్లు అద్దె తిరుగుతారు కదా, మా అబ్బాయి కూడా అలా షర్ట్ వేసుకోకుండా ఇల్లు అద్దె తిరుగుతుంది. సో సమ్వే మా అన్నయ్య కొడుకు అలా ఉంటాడు, మా మామయ్య కొడుకు అలా ఉంటాడు, మచ్చు మీలాగే ఉంటాడని, మీలాగే చేస్తుంటాడు, మా అల్లరి మీలాగే పనులు చేస్తుంటాడని. సో ఎవ్రీథింగ్ ఫర్ దెమ్ దే రిలేట్ టు ద ఫ్యామిలీ అండి ఎవరు అంటే. సో ఐ థింక్ ద బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉందండి నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. యు ఆర్ హ్యాపీ. అయితే కామెడీ చేయడం కష్టం అని అంటున్నారు. ఇప్పుడు 15 ఏళ్ళుగా మీరు ఆల్మోస్ట్ మీ సినిమాల్లో 90% మీరు కామెడీయే చేశారు, ఎక్కడో కొన్ని గమ్యం లాంటి సినిమాలు తప్ప. సో అట్ 90% మూవీస్లో కామెడీ చేయటం అంటే ఇట్స్ నాట్ అ జోక్. అండ్ దానికి టైమింగ్ అవసరం, దానికి మీ ఎక్స్ప్రెషన్స్, హావభావాలు, ప్రతి ఒక్కటి, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్. సో వాంటెడ్ టు నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. ఏమన్నా 1-2 ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోగలరా? అంటే మీ సినిమాలకు సంబంధించి మీరు రియలీ అంటే చాలా కష్టపడిన కామెడీ సీన్స్. అంటే కామెడీ సీన్స్ కష్టం అంటేనండి ఎప్పుడు ఎలా ఉంటుందంటే యాక్టర్స్ ఇప్పుడు నా సినిమాలో మీరు చూస్తుంటే 20 మంది ఉంటారండి కామెడియన్స్ అంటారు, ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ కామెడియన్స్ అందరూ ఉంటారు. సో ఏమవుతుందంటేనండి కొంచెం యానిమేటెడ్గా చేయాలి, అంటే కొంచెం అతి చేయాలి, బట్ అది ఓవర్ యాక్షన్గా తెలియకూడదు, కొంచెం కంట్రోల్ ఉంటుందండి. సో ప్రతి వాళ్ళు ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడుతుంటే వెనకాల నుంచి ఉంటే ఇక్కడ తప్పని ఇక్కడ రియాక్షన్ ఇవ్వాలండి, చేంజ్ వేరియేషన్స్ ఉంటాయి చూసారా, అది చాలా కష్టమైందండి. అలాంటి అంటే ఒక వర్కింగ్ అంటే టప 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 అంటే గ్యాప్లు ఇవ్వకూడదండి. మళ్ళీ తెలియకుండా చిన్న గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే మా ఫాదర్ ఇప్పుడు చెప్తుంటారు, ఒక కామెడీ పంచ్ అయిన తర్వాత అంటే మనం పంచ్ అని ఫీల్ అయ్యాము, దీని తర్వాత నవ్వు వస్తుంది అంటే ఆడియన్కి మళ్ళీ నువ్వు కంటిన్యూ చేస్తే నెక్స్ట్ వీళ్ళు నవ్వుతూ ఉంటారు థియేటర్లో, ఆడియన్స్ వినపడదు అందుకని చిన్న ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ తోటి సో ఆడియన్స్ కొంచెం సెటిల్ అవుతారు, మళ్ళీ అప్పుడు ఇంకో పంచ్ వెళ్ళాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ మళ్ళీ ఆ టైమింగ్ కూడా ఇవ్వటం అండి. సో అది కొంచెం కష్టమైన థింగ్ అండి. అంటే ఫస్ట్ ఎస్పెషలీ నేను బిగినింగ్ డేస్లోనండి అంటే నేను పెద్ద కామెడీకి ఇప్పుడు కష్టపడలేదు కానీ డాన్స్లో బాగా కష్టపడ్డానండి. అంటే ప్రభుదేవ్ గారితో పక్కన నుంచి ఏమన్నారు, ఆయనేమో వచ్చాడు ఎన్న మూమెంట్ అన్నాడు, ఎలాగ నేను ఓకే టేక్ అన్నాడు, నేనేమో గంట నుంచి కింద పైన పడిపోయి చేస్తుంటే అది ఎందుకంటే వెన్ యూ నో అంటే ఐ కాంట్ డెఫినెట్లీ మ్యాచ్ విత్ హిమ్. అంటే ఐ కాంట్ అంటే ఆయన అంటే ఎర్ర తీసి నేను చేయలేను ఎందుకంటే అందరికీ తెలుసు. బట్ ఆయన చేసినప్పుడు నాకేంటంటే ఇటు పక్క సునీల్ గారు, ఆయన మంచి డాన్సర్. సో ఇద్దరు పక్కన చేస్తున్నప్పుడు కొంత డాన్స్కి భయపడ్డాను కానీ కామెడీ వాస్ నెవర్ లైక్ ఆల్వేస్ ఈజీ. అంత ఈజీ బట్ స్టిల్ ఇప్పుడు ఇన్హిబిషన్స్. కానీ కామెడీ టైమింగ్ అన్నప్పుడు ఇప్పుడు మీరు ఒక 2.5 గంటల సినిమాలో మీతో పాటు కామెడియన్స్ అందరు ఉన్నది కొన్ని సీన్స్ ఉంటాయి, త్రూ అవుట్ అయితే ఉంటారు కదా, బట్ మీరు మాత్రం ప్రతి ఫ్రేమ్లో ఉంటారు ఆల్మోస్ట్. సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ. అది డిఫికల్ట్ కదా అని, అది కష్టం. ఇప్పుడు అందరు కామెడియన్స్ ఉండటం, ఎవరికి వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి, దెన్ ఆ టైమింగ్లో మీరు మేనేజ్ చేసి చేసేస్తుంటారు. బట్ వెన్ దర్ ఆర్ జస్ట్ 2 క్యారెక్టర్స్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు యాక్చువల్లీ ఎవ్రీ ఫ్రేమ్లో మీరు ఆ కామెడీని పండించాలి కదండి. ఇప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి వేరే ఏడుస్తూ ఉంటాడు, అంటే సందర్భం చాలా సీరియస్గా ఏడుస్తూ ఉంటాడు అండి, కితకిత లాంటి సీన్. ఏడుస్తూ కూడా తెలియని పంచి చెప్పాలి, అంటే వాడు జెన్యూన్గా ఒక చిన్న అమాయకత్వంతో ఉండాలి, బట్ ఆ ఏడుపు కంటిన్యూ అవ్వాలండి. సో అంటే అది చాలా కష్టమైనది ఏంటంటే ఆ ఏడుపుని కంటిన్యూ చేస్తూ సస్టైన్ చేస్తూ ఈ పంచి చెప్పాలి, అంటే మళ్ళీ చిన్న వేరియేషన్ ఉండాలండి. సో అక్కడ ఆ చేంజ్ ఆఫ్ గేర్స్ ఉంటుంది చూసారా, అక్కడ కొంచెం 2-3 సార్లు అక్కడ ఆగిపోతూ ఉంటుంది మైండ్, అంటే సరిగ్గా రావట్లేదు మనకి తెలిసిపోతుంటుంది, ఏంటి ఆర్టిఫిషియల్గా వస్తుందని. సో అలాంటి కొన్ని ఆ చేంజ్ ఓవర్స్ అప్పుడు కొంచెం బిగినింగ్లో బాగా అంటే
ప్లస్ ఎస్పెషల్లీ మన పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు బ్రహ్మానందం గారు వీళ్ళందరూ ముందు చేస్తున్నప్పుడు అండి కొంచెం తడబాటు ఉండేదండి బిగినింగ్లో. దాని తర్వాత ఇట్స్ వెరీ నార్మల్ అండి. మీరు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలాంటి యాక్టింగ్ నేర్చుకున్నారు? ఎందుకంటే మీరు మొత్తం స్టార్టింగ్ నుంచే కామెడీ సినిమాలో ఎక్కువ చేశారు. సో బట్ మీరు నేర్చుకున్నది మాత్రం సీరియస్. నేను ఫర్ మీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్వేస్ వాంటెడ్ టు బి యాక్టర్. అంటే ఇన్ ద సెన్స్ ఐ వాంట్ బి లైక్ రఘువరన్ గారు. అంటే నాకు చిన్నప్పటి నుంచి పెద్ద అంటే రఘువరన్ గారు నాకు రజనీకాంత్ పక్కన పెట్టిన విలనే, చిరంజీవి గారు పక్కన పెట్టిన విలనే. బట్ చూడటానికి చాలా సన్నగా ఉంటాడు. అంటే మనకి ఎప్పటి వరకు ఒక చిన్న తెలియకుండా అంటే విలన్ అంటే లావుగా ఉంటాడు, కంటలు వేసుకుని ఉంటాడు, ఇక్కడ చిన్న కట్ మార్క్ వేసుకుని ఉంటాడు, లెన్స్లు పెట్టుకుని ఉంటాడు అని ఒక విచిత్రంగా ఉంటుంది కదండి. అసలు నాకు ఆ రఘువరన్ గారిని శివ సినిమా చూసిన కాడి నుంచి నేను అసలు లవ్ విత్ హిమ్. అంటే నేను అమ్మాయితో పెళ్లి చేసుకునేవాడిని అన్నట్టుండేది నాకు. అంటే నాకు అక్కడి నుంచి ఐ వాంట్ బి లైక్ ఎందుకు అందరూ నేను ఐ వాంట్ బి రఘువరన్ ఎక్కడో అది మైండ్లో ఉండిపోయిందండి. అంటే ఐ వాంట్ దట్స్ వై వన్ ఆఫ్ ద రీజన్ ఐ డన్ విశాఖ ఎక్స్ప్రెస్ ఆల్సో వేర్ ఐ ప్లేడ్ నెగటివ్ విలన్గా. సో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడ మీడియా వర్క్షాప్ ఆన్ యాక్టింగ్ కానివ్వండి, దేవదాస్ కనకాల గారి దగ్గర కానివ్వండి, కిషోర్ అమిత్ కపూర్ కానీ, అంటే యాక్టింగ్ క్లాస్లో నేను ఓన్లీ యూస్ టు పర్ఫామ్ అంటే మెంటలీ రిటార్డెడ్ కిడ్ లేకపోతే ఒక ఫిజికలీ డిసేబుల్డ్ ఇలాంటి ఆర్ సైకోను లేకపోతే ఇంకోటి అలా చేస్తూ ఉండేవాడిని. కానీ నెవర్ ఎవర్ మై లైఫ్ ఆర్ ఎవర్ మై అక్కడ యాక్టింగ్ మా కెరియర్లో యాక్టింగ్ క్లాస్లో నా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఆ 2 సంవత్సరాలు నేను నెవర్ ఒక కామెడీ స్కిట్ కూడా చేయలేదండి. చూసారా? సో వెన్ ఇట్ కేమ్ టు మీ అల్లరి కేమ్ టు మీ ఇట్ వాస్ అ ఛాలెంజ్ ఫర్ మీ అండి. ఎందుకంటే దట్ వాస్ నేను వాస్ ప్రిపేర్డ్ ఫర్ సంథింగ్, ఐ హావ్ టు డూ ద ఆపోజిట్ థింగ్ అండి. సో దెన్ ఐరనీ, టోటలీ ఐరనీ కదా. మీరు నేర్చుకుంది ఒకటి, మీరు చేసింది ఒకటి ఫైనల్. యాక్టింగ్ క్లాస్లో అంటే ఇప్పుడు ఇవాళ చెప్తున్నాను కదా, యాక్టింగ్ క్లాస్లో ఒకటే నాకు తెలిసి చాలా మంది అడుగుతారండి యాక్టింగ్ క్లాస్కి వెళ్ళిపోతే యాక్టింగ్ వచ్చేస్తుంది అంటే. యాక్టింగ్ క్లాస్కి వెళ్తే యాక్టింగ్ కాకుండా అంటే పెద్ద రాదండి మనకి. ఏంటంటే డిక్షన్ కానివ్వండి ఈ చెప్తూ ఉంటారు ఎక్కడ కరెక్ట్గా పలకాలో లేకపోతే వర్డ్స్ ఉచ్చారణ కానివ్వండి, ఎక్కడెక్కడ లెవెల్స్ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఇవన్నీ ఉంటాయి కదండి. నాకు తెలిసి మేజర్ మనం క్లాస్ ఒక 10 మంది 20 మంది 150 మందితో ముందు పర్ఫామ్ చేస్తుంటానండి, మీకు ఇన్హిబిషన్స్ పోతాయి. కెమెరా ఫియర్ అంటారు, అది పోద్దండి ఫస్ట్. సో నెవర్ ఎవర్ అండి ఐ థాట్ ఐ విల్ అంటే గెట్ ఇన్ టు కామెడీ అండ్ ఐల్ మేక్ అండ్ ఇంత జనాలు నవ్విస్తాను నేను ఏ రోజు అనుకోలేదండి. ఇట్ హ్యాపెండ్ బై ఛాన్స్. నాకు ఒక క్యూరియస్ క్వశ్చన్ ఉంది. మీ ఫస్ట్ సినిమా అల్లరి, మీ ఏజ్ కూడా యూ మస్ట్ బి సమ్వేర్ అరౌండ్ 18-19 ఇయర్స్కి. అది కూడా ఇట్స్ అన్ అడల్ట్ కామెడీ మీరు చేసింది. మీ నాన్నగారు ఒప్పుకోలేదు, అయినా మీరు వెళ్ళి డేర్ చేశారు. ప్రతి సీన్లో ఏవేవో అదే అంటే ఒప్పుకోలేదంటే ఆయన కెరీర్ కోసం ప్లస్ మీకోసం. ఆయన ఏమనుకున్నాడంటే రిస్క్ చేస్తున్నాడేమో రవి, ఇప్పుడు అవసరం అంటే ఏదో మనకు తెలిసిన మన అబ్బాయి కాబట్టి చేస్తున్నాడు. బట్ యాక్టర్గా నేను ఎంతో మా నాన్నగారు కూడా తెలియదు అన్నప్పుడు. సో హీ డిడ్ంట్ బిలీవ్ మీ అసలు యాక్టర్ ఫస్ట్. సో రవిని ఎక్కడ అతని కెరీర్ పోతుంది, ఎందుకంటే అప్పటికి రవి వాస్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఫేర్ ఎనఫ్ అదంతా. బట్ స్టిల్ ఒక అడల్ట్ కామెడీ మూవీలో 18 ఏళ్ల కుర్రాడు చేస్తున్నాడు అంటే ప్రతి ఫ్రేమ్లో ఏదో ఒకటి అడల్ట్ కామెడీ కాబట్టి సంథింగ్ విల్ బి దేర్. మీరు మీ బాడీ ఎక్స్పోజ్ చేశారు అంటే సన్నగా ఉన్నారు అప్పటికి. ఎక్కడో ఒక టవల్ సీన్ ఏదో ఉంటుంది, సమ్ యూ ఆర్ ఇన్ యువర్ షార్ట్స్, ఇట్లాంటి కొన్ని చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీన్స్ ఉంటాయి. అది ముద్దు పెట్టుకునే సీను అండ్ సో మెనీ సీన్స్ ఆర్ దేర్. ఆ టైంలో 18 years ఫస్ట్ ఫిలిం మీకు యూ హ్యాడ్ నో అంటే ఫియర్, ఒక నర్వస్నెస్, ఒక ఇన్హిబిషన్ అవేమి లేవా మొట్టమొదటిసారి? డెఫినెట్గా ప్రతి వాళ్ళకి ఎక్కడో తెలియకుండా ఒక చిన్న ఇన్హిబిషన్ అనేది మాత్రం ఉంటుందండి. అంటే నాకు ఐఎమ్ నాట్ దాట్ అంటే మీకు ఇంటర్వ్యూలు నేను చేసే సినిమాలు బట్టి ఇఫ్ యూ జడ్జ్ మీ ఇట్స్ రాంగ్ అండి. ఎందుకంటే నేను అంటే ఐఎమ్ నాట్ దాట్ నేను ఏదైనా ఉంటే నాలో దాచేసుకున్నాను అంటే నాకు ఎక్కువ ఆలోచించేస్తుంటాను. ఐ థింక్ అలవాట్ ఫస్ట్ థింగ్. నన్ను ఆ సినిమాలో చేయమంటే ఫస్ట్ డే సెకండ్ డే అండి అండర్వేర్లో అంటే ఒక కెమెరా ఇక్కడ పెట్టండి కాలు మధ్యన నేను ప్యాంట్ వేసుకుంటాను అలా ఉంటుంది. సో కరెక్ట్గా అండ్ ఇలా ఉంటుందండి, అది పెట్టారు అండ్ మొత్తం యూనిట్ అందరూ ఉన్నారు అండర్వేర్లో ఉన్నారు. సో దట్ వాజ్ లైక్ నాకు చెప్పడానికి భయం. అంటే ఇప్పుడు ఫస్ట్ సినిమా నేను చేయలేను అని చెప్పలేను, బట్ ఛాలెంజింగ్ యాజ్ అన్ యాక్టర్ యూ గోట్ టు డూ ఇట్. బట్ తెలియకుండా అంటే ఇట్ వాజ్ లైక్ ఎంబారసింగ్ అండి. అంటే అంతమంది 70 మంది ముందు అండర్వేర్లో నుంచి ఉంటా ఉంటే సో కొంత అది ఇప్పుడు ఏ సినిమా చూసినా కూడా జనరల్గా హీరో అయితే ప్రతి సినిమాలో అంటే మన చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తే అంటే నీట్గా ప్యాంట్స్ అంటే వేసుకుని ఉంటాను. ఒక సీన్ ఉంటుందండి, మొత్తం సీన్ అంతా నీ షర్ట్ లేకుండా తిరుగుతుంటాను సీన్ అంతా.
అవును. అదే దాంట్లో డైలాగ్ ఉంటుంది, మా నాన్న ప్యాంట్ వేసుకుని చొక్కా వేసుకోబోతుంటే పిలిచారని వచ్చేసాను. సో ఆ సీన్ అంతా అలా ఉండాలండి. అంటే ఇప్పుడు బాడీ ఉందనుకోండి, మనకి ఇప్పుడు 6 ప్యాక్ ఉంటే ఒక కాన్ఫిడెన్స్ వేరండి. సన్నగా ఉండి ఇంకా ఎందుకు బాగుండదు కదా బాడీ ఏంటి, బట్ అప్పుడు అది ఆ ఇన్హిబిషన్ ఉందండి. బట్ ఐ థింక్ సో అల్లరి హ్యాపెన్ ఫర్ అ రీజన్ అండి. దాని తర్వాత నేను చాలా సినిమాలు అంటే ఆ ఇన్హిబిషన్ అంటే ఫస్ట్ పోయిందండి. అంటే ఇంకేమైపోయింది, చేశాం కదా ఇంకా నెక్స్ట్ సినిమా. ఇప్పుడు చాలా ఫ్యూ యాక్టర్స్ అండి, అంటే నేను చెప్పిన రాజేంద్ర ప్రసాద్ గారు ఒకళ్ళు అండి. అంటే ఆయన ఆకులు కట్టేసుకుని లేకపోతే వాల్ పోస్టులు కట్టేసుకుని ఒక సినిమాలో పరిగెడుతూ ఉంటారండి. న్యూస్ పేపర్ కట్టుకుని దాని తర్వాత అండర్వేర్ తోటి ఒక 6th floor 7th floor నుంచి తేనెటీగల సినిమా జంప్ చేశారు. సో అంటే అప్పుడు అనిపించిందండి, ఓకే అంటే మనకి యాజ్ యాక్టర్ ఫస్ట్ మనకు పోవాల్సింది అది. సో ఐ థింక్ సో రవి క్రాక్డ్ ఇట్ అండి ఫస్ట్ ఫిల్మ్కి. అండ్ యా ఉండేదండి అప్పుడు మాదేంటంటే పోస్టర్లు కూడా నేను టవల్ కట్టుకుని అమ్మాయి నేను శ్వేత అలా ఉంటామండి, పక్కన హాయ్ మా అన్నయ్య లవ్లీగా ఒక అమ్మాయిని పెట్టుకుని చాలా నీట్గా ఉంటుంది. చాలామంది చూడరా మీ అన్నయ్య పోస్టర్ ఎంత బాగుందో, నీదేంటారా టవల్ కట్టించి అంటాను అండ్ అదొక టైం ఏమనుకుంటారు, ఇది బూత్ సినిమా అనుకుంటారా ఇది అంటే ఇట్స్ నాట్. అంటే ఇప్పుడు ఒక దే ఇస్ ఆల్వేస్ ఎ థింగ్ అండి, ఇప్పుడు అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుందండి సినిమాలో. ఏంటంటే చిన్న డిఫరెన్స్, అంటే వాడికి ఒక టీనేజర్కి ఒక అడల్ట్కి మధ్యన ఉండే అడోలసెన్స్ ఉండొచ్చు, దాని మీద ఉంటుందండి సినిమా. సో జనాలు అలా యాక్సెప్ట్ చేస్తారు, ఏంటి ఫస్ట్ పోస్టర్ ఇలా ఉంది అని చాలామంది ఇలా చెప్పారు. బట్ ఐ థింక్ సో మూవీ రిలీజ్ అవ్వటం పర్స్పెక్టివ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ అన్ని రకాలుగా మిమ్మల్ని, మీ పర్స్పెక్టివ్ని, మీ ఆలోచన ధోరణి, మీ యాక్టింగ్ స్కిల్స్ని అన్నిటినీ ఐ థింక్ ఇట్స్ జస్ట్ మొత్తం క్రాక్ చేసేసింది ఆ సినిమా. నరేష్ గారు, ఆ తర్వాత మీరు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయాక యాక్టర్గా ఎప్పుడైనా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించారా, ఒకవేళ అల్లరి సినిమా పోయి ఉంటే ఏంటి నా పరిస్థితి అని ఎప్పుడైనా? అంటే డిడ్ యు ఎవర్ ఒకసారి ఊహించుకున్నారా? అంటే ఫస్ట్ డే అనిపించిందండి. నేను ఆ రోజు సంధ్య 70mm రిలీజ్ అయిందండి, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎవరు గుర్తుపట్టలేదు, టెన్షన్ అప్పటికి వచ్చేసాను. దాని తర్వాత ఈవినింగ్ అర్జున్ థియేటర్కి వెళ్ళానండి. అర్జున్ థియేటర్కి వెళ్తే అక్కడ ఒక ఆయన అన్నారు, మేనేజర్ అండి అప్పుడు, సినిమా కష్టమేనమ్మా 3 వారాలు ఆడుతుంది అన్నారు. అంటే నాకు అంటే ఒకలాగా అయిపోయిందండి, ఏంటి అంటే 3 వారాలు అంటే అప్పుడు అప్పట్లో 3 వారాలు అంటే కనీసం 7 వారాలు ఆడితే హిట్ అంటే యావరేజ్ కింద లెక్క వస్తుంది. 3 వారాల అయిపోయిందా నా కెరియర్ ఏంటి ఇది అనుకున్నానండి. అంటే ఇంకోటి ఏంటంటేనండి, అప్పటికి చిన్న అడల్ట్ కంటెంట్ ఆ సినిమా కొంచెం అలాంటి సినిమా కాబట్టి అండి ఏమైపోతుందంటే ఒక మా ఫాదర్కి బ్యాడ్ నేను నాకు అండ్ నెక్స్ట్ సినిమాలు వచ్చి కాదండి, ఎందుకంటే బికాస్ యూ బ్రాండెడ్ సమ్ అంటే అలాంటి అడల్ట్ కల్చర్ సినిమా చేస్తాడేమో అని ఒక చిన్న తెలియకుండా బ్రాండ్ పడిపోతుందండి. బట్ లక్కీలీ డిడ్ వెల్ అండి. అదే అర్జున్ థియేటర్ 3 వారాలు కూడా ఆడింది. అది సింగిల్ థియేటర్ కదండి, 3 వారాలు కంటిన్యూ చేశారు. సో అంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి, అంటే అది అలా కుదిరిందా లేకపోతే ఏం జరిగింది, సమ్ మ్యాజిక్ హ్యాపెన్ అన్నట్టు ఉంటుందండి ఇప్పటికీ. మీరు చేసిన ఇన్ని సినిమాల్లో మీకు మనసుకు బాగా తృప్తినిచ్చిన సినిమాలు ఏంటి, అండ్ మీకు బాగా అప్రిసియేషన్ వచ్చిన సినిమాలు ఏంటి? ఒక కామెడీ జానర్ వదిలేండి, అది ఎట్లాగో యు ఆర్ ది బెస్ట్ ఇన్ దాట్. బట్ అదర్ దెన్ దాట్ ఈ సినిమా ఐ డిడ్ మై బెస్ట్, అంటే దిస్ ఈస్ ది బెస్ట్ ఇన్ మై కెరియర్ టిల్ నౌ అని అనుకున్న సినిమాలు ఏంటి? నేనువేనా? అది అసలు మీ ఆల్ టైమ్ ఫేవరెటా? అంటే అలాను కదండి, ఇవాళకి నేను ఆ సినిమా చూసినప్పుడు కూడా అంటే ఐ డోంట్ నో రీజన్స్ ఫ్లాప్ ఎందుకైనా నాకు ఇప్పటికీ అంటే అది నచ్చలేదేమో ఆడియన్స్కి. టీవీలో మాత్రం బాగా చూస్తారు. ఐ థింక్ సో అప్పుడు ఇంకా నేను ఎస్టాబ్లిష్ కూడా అవ్వలేదండి. అంటే నాకు తెలిసి తప్పే ఆ సినిమాకి నేను చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటేనండి, అప్పటికి నరేష్ అన్నవాడు కామెడీ చేస్తాడా లేకపోతే యాక్షన్ చేస్తాడా లేకపోతే లవ్ స్టోరీస్ చేస్తాడా అంటే దేంట్లో నాకే తెలియదు. అంటే ఆడియన్స్ కూడా క్లియర్గా లేరండి. అంటే అప్పుడు ఇంకా వెరీ న్యూ టు ద ఇండస్ట్రీ, ఇంకా 7 ఫిల్మ్స్ 8 ఫిల్మ్స్ అయినాయండి. సో దెవన్ సడన్గా చూడలేకపోయారేమో ట్రాన్స్ఫర్మేషన్, అంటే అప్పటి వరకు కామెడీ చేసిన సడన్గా అలా చూడలేకపోయారేమో అనుకున్నాను. బట్ ఆఫ్టర్ కితకితలు వచ్చింది కదండి. బట్ కితకితలు కూడా అండి వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఏం బుద్ధుందా మీ నాన్నగారికి నీకు, గీతా సింగ్ హీరోయిన్ ఏంటమ్మా, సినిమాలో పాటలు లేకుండా తెలుగు సినిమాలో పాటలు ఉండకపోతే ఎలా ఉంటాయి తెలుసా, ఆడియన్స్ అసలు యాక్సెప్ట్ చేయరు అని. అమ్మాయి హీరోయిన్ ఏంటమ్మా, మీకు బుద్ధుందా అసలు, అది ఇదని. బట్ ఆ సినిమా చాలామంది నేను బాబు గారిని అడిగాను ఫస్ట్ టైం, బాబు గారిని విశ్వనాథ్ గారు బాబు గారితో చేయటం అదృష్టం నాకు. బాబు గారిని అడిగాను, సార్ అసలు మీ సినిమాకి నన్ను ఎలా అనుకున్నారని అంటే, లేదమ్మా నా కితకతలు మొన్న ఏదో మనసు బాగోకపోతే నాకు కోపం వస్తాను, కామెడీ సినిమా చూస్తాను, అంటే మనసు బాగోకపోతే అంటే DVD తెప్పించుకుని చూశాను నేను. అంటే
నేను చాలామంది అంటే ఇప్పుడు ఏ హీరో చేయడు కదా, ఒక లావుగా ఉన్న అమ్మాయితోటి అందంగా ఉన్న అమ్మాయితోటి కావాలి, లేకపోతే టాప్లో ఉన్న వాళ్ళే కావాలంటారు. బట్ మీరు నువ్వు ఆ బ్రేక్ చేసేసి ఒక కథగా నమ్మి ఆ కథకి ఈ అమ్మాయి కరెక్ట్గా ఉంటారని మీరు వెళ్ళారు చూడండి, మీ జడ్జ్మెంట్ నాకు నచ్చింది. అంటే మీ అంటే మీరు తీసుకున్న డిసిషన్ నాకు నచ్చింది. అంటే నేను మీతో ఎప్పుడు సినిమా చేద్దాం అనుకున్నాను, ఈ సినిమా కుదిరింది అన్నారండి. సో దట్ వాజ్ అ థింగ్. అంటే చెప్తాను కదండి, ఒక ఫ్లాప్ ఇప్పుడు నేను సినిమా ఫ్లాప్ అయినా కూడా నాకు ఎలా వెళ్ళిపోయిందండి కెరియర్లో, కృష్ణ సినిమా చూడటం జరిగిందండి. కృష్ణ సినిమా చూసి నాకు ఆలస్యం దొరికాడు, నాకు అక్కడ ఫస్ట్ ఫిక్స్ అయింది ఆ సినిమా అప్పుడండి. అట్లా గమ్యం వచ్చింది. గమ్యం అది నాకు 2003లో చెప్పాడండి. మీ దాని తర్వాత చాలా మంది ప్రొడ్యూసర్లు తిరిగి చాలా మంది అందరు బాగుంది అన్నారు, కథ బాగుంది, బట్ కమర్షియల్గా ఎంత బాగా ఆడుతుంది చూడాలయ్యా, కొంచెం కమర్షియల్గా లేదయ్యా అంటే ప్రతి వాళ్ళకి వచ్చిన భయం అండి. సో మళ్ళీ ఫైనల్గా ఇంకా అతనికి విసుగు వచ్చేసండి. 2007 ఆయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అదే చెప్తున్నాను కదండి, ఎవ్రీ ఫిల్మ్ సమ్వేర్. అంటే ఇప్పుడు లడ్డు బాబు చాలామంది థియేటర్కి రాలేదు కానీ టీవీలో చూసినప్పుడే బాగానే ఉందండి సినిమా, అది ఎందుకంటే మీరు సినిమా ఎందుకు ఆడలేదని ఆశ్చర్యంగా ఉందండి వాళ్ళు అంటారంటే. సో అంటే ఈవెన్ ఐ పర్సనలీ లైక్, నాకు చాలా ఇష్టం లడ్డు బాబు. నేను ఒక టీవీలో వస్తే మాత్రం ఐ సీ ఇట్, అది 2-3 సార్లు చూసాను ఇప్పటి వరకు. సో ఐ రియలీ లైక్ దట్ ఫిలిం. నాకు అర్థం కాదు, నాకు ఈ సినిమానే కాదు చాలా సినిమా, నేను ఆల్సో నాకు చాలా ఇష్టమైన సినిమా నేను, ప్రాణం, దే రియలీ గుడ్. అంటే కొన్ని వై డు దే ఫెయిల్ అన్నది ఐ స్టిల్ దట్ ఈవెన్ ఐ మై సెల్ఫ్ డోంట్ అండర్స్టాండ్. అయితే కితకితలు టైంలో సబ్జెక్ట్ విన్నప్పుడు మీరు వ్యతిరేకించలేదా, మీరు అడగలేదా మీ నాన్నగారిని, ఈ సబ్జెక్ట్ కరెక్టేనా నాకు ఈ టైంలో, ఇప్పుడు నేను కొంచెం హిట్స్లో ఉన్నాను కదా, ఆ హీరోయిన్ పెట్టొచ్చా, అలా చేయొచ్చా మీరు, అంటే యూ డెంట్? లేదు, అలాంటిది ఎప్పుడు లేదండి. ఎందుకంటే మాకు ఏ క్యారెక్టర్ కావస్తే ఆ క్యారెక్టర్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు అదే అందమైన అమ్మాయిని తీసుకొచ్చేసి కితకతలు అంటే ఆ సినిమా ఏంటంటే గాయ ఆడికి ఏంటంటే ఒక ఐశ్వర్యరాయని చేసుకున్న వాడికి కల్పనారాయణ అంటే వైఫ్ వస్తే ఏంటి, అది కదండి. ఇప్పుడు వాడికి ఏంటంటే ప్రతిసారి లావు అన్న దాని మీద ఉంటుందండి. మీరు సినిమా చూస్తే నేను వెళ్ళాను నా సినిమాలో కితకతల్లో ఆ అమ్మాయి హీరో. ఎందుకంటే ప్రతిసారి నాకు ఒక ఆవిడ పెట్టుకుందండి, నన్ను మీరు నమ్మరు, నేను గీతా సింగ్, వేణుమాధ గురించి అందరూ ఎక్కడో ఒక ఏలూరు వెళ్తున్నామండి ప్రమోషన్ కదా, ఏదో 10 పైకి రన్ అలాంటిది ఉందంటే మాగంటి బాబు గారు పిలిస్తే ఈవెంట్కి వెళ్తున్నాం. ఒక ఆవిడండి షర్ట్ పట్టుకుంది, ఫస్ట్ టైం నాకు షాక్ అండి. ఇక్కడ అది ట్రైన్ ఎక్కాను, నడుచుకుంటే వెళ్తుంటే గీతా సింగ్ని చూస్తున్నాను. కరెక్ట్ నేను వస్తున్నాను, వెనకాల గీతా సింగ్ ఉందని దాన్ని వేణుమాధ, ఏమయ్యా లావుగా ఉంటే కళ్ళని వదిలేస్తావా, తప్పేంటయ్యా లావు ఉంటే తప్పేంటయ్యా. నాకు 2 నిమిషాలు అర్థం లేదండి. ఈ సినిమా చూసిన కాడి నుంచి మా ఆయన కూడా అస్తమాట అమ్మాయి ఎలా ఉంటాను, కితకితలు హీరోయిన్ లా ఉంటావు, కితకితలు లావైన మనుషులు కాదు అది అంటే ఫస్ట్ అవును వైఫ్ కాదండి, మీ ఇద్దరు సినిమా చేసామంటే ఇప్పుడు అంతకీ లాస్ట్ కూడా చెప్పింది ఏంటి, మనసు ముఖ్యం కానీ ఇది ఆకారం కాదు, మనసు ముఖ్యం కదా అని మేము చెప్పాం కదండి. అంటే లేదు మేము చేయటం వల్ల మా ఆయన డైలీ నువ్వు ఆ సినిమాలో కితకితల హీరోయిన్ ఇలా ఉంటావు, కితకితల హీరోయిన్ లా ఉంటావు అంటే దాట్ వాజ్ అన్ ఇంపాక్ట్ అండి. అంటే ఇది ఎక్కడో తెలియదు, నేను అదే అన్నాను అంటే నన్ను హీరో అన్నారంటే విలన్ చేస్తాను, అమ్మాయి హీరోయిన్ అయిపోతుంది. అంటే అమ్మాయి హీరోగా ఉంటుందండి సినిమాలో, ఎందుకంటే ప్రతి దానికి అమ్మాయికి పాజిటివ్ వెళ్తూ ఉంటుంది, నా మీద నెగిటివ్ వచ్చేస్తూ ఉంటుందండి. సో బట్ దాట్ సైడ్ లేదురా, అది కథ అలాగే ఉంటుంది చూడు, లాస్ట్ మళ్ళీ మారుతావు కదా, ఎప్పుడైనా ఒక మనిషి ఎలా మారాడు అన్నది కదా కథ ఉంటుంది అని. సో ఎప్పుడు ఏ రోజు డౌట్ లేదండి. బాబాయ్ కానీ గట్ ఫీలింగ్ మెచ్చుకోవాలండి. భయం అండి, చిన్న భయంతో నేను మా ఫాదర్ ఏం చేసామంటే బడ్జెట్ కూడా చాలా రిస్ట్రిక్ట్ చేసామండి. అంటే ఆ సినిమాకి మేము ఫస్ట్ టైం ఎప్పుడు మా ఫాదర్ సాటర్డే సండే ఇలా ఎప్పుడు పట్టించుకునేది కదండి. బట్ ఆ సినిమాకి వచ్చేటప్పటికి హాలిడేస్లో షూటింగ్ కాదు, ఓన్లీ అంటే మండే టు ఫ్రైడే, అంటే డబుల్ బయట లేకుండా లిమిటెడ్గా 80-90 lakhs సినిమా చేస్తామండి ఆ సినిమా. సో ఇట్ కలెక్టెడ్ 8 crores అబోవ్ చేసిందండి అప్పుడు. సో దట్ వాస్ జస్ట్ అంటే అంటే ఎందుకంటే అందరూ భయపెట్టిన తర్వాత, అప్పుడు మేము ఫస్ట్ ఇనిషియల్గా అనుకున్నది 3 కోట్ల బడ్జెట్ అనుకున్నాను. బట్ అందరూ భయపెట్టేటప్పటికి ఇది ఆడుతుందా, ఎవరు కొంటారు, అసలు ఎవరు వస్తారా ఎలా హీరోయిన్ ఇలా పెట్టేటప్పటికి తెలియకుండా మనకు సబ్జెక్ట్ మీద ఎంత ధైర్యం ఉన్నా కూడా ఎక్కడో తెలియకుండా భయం ఉంటుంది కదండి. అందుకనే వద్దులండి ఎందుకు మనం అలా చెప్తున్నారు కానీ కొంచెం టైటర్ బడ్జెట్లో చేద్దామని టైట్ బడ్జెట్లో చేయడం జరిగింది. కానీ ఇవాల్టికి కూడా గీతా సింగ్ క్లెయిమ్ టు ఫేమ్ అదే కితకిత కదా. ఆవిడకి ఈరోజు కూడా ఆవిడ ఎక్కడ కనిపించినా దే ఐడెంటిఫై హర్ విత్ కితకిత. ఆవిడ అంతకుముందు చాలా సినిమాలు చేసి ఉండొచ్చు, బట్ దిస్ ఈస్ హర్ క్లెయిమ్ టు ఫేమ్. అంటే అమ్మాయి నిజంగా మెచ్చుకోవచ్చండి. అమ్మాయి గీతా సింగ్, అమ్మాయి డబ్బింగ్ చెప్పడం ఆ సినిమాకి ప్రతిదీ నేర్చుకుంటుండే. అమ్మాయి బాగా కష్టపడిందండి, ఎందుకంటే నాకంటే ఎక్కువ డైలాగులు అమ్మాయి ఉంటాయి ఆ సినిమాలు మీరు చూస్తే. సో ప్లస్ ఇనిబేషన్స్ అండి, అదే చెప్తున్నాను కదండి ఇందాక. నా బాధ వేసిన రోజు కూడా ఉందండి. అంటే అమ్మాయి స్విమ్ సూట్ వేసుకుంటుంటే వేరే అమ్మాయి వచ్చి
కోరిక ఉంటుంది కదా. ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళు స్విమ్మింగ్ సూట్ తెచ్చుకోవాలని అక్కడ రూల్ లేదండి. నేను అక్కడ చాలా అబ్రాడ్ వెళ్తూ ఉంటామండి, ఎక్కడికైనా చూస్తుంటే ఎవ్వరు పట్టించుకోరండి, లావుగా ఉన్నారు సన్నగా ఉన్నారు. మనం తెలియకుండా సడన్గా చూసి ఒక లావు ఉంటారు, వచ్చారా బాబు. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వచ్చాను అనుకోండి, లావు ఉన్న వచ్చి అబ్బో త్వరగా తినరా బాబు, మొత్తం ఆడి తినేసి ఇలా ఉన్నాడు అంటాం. అంటే తెలియకుండా అంటే ఒక ఇది ఉంటుంది. ఆ రోజు షూటింగ్ జరుగుతుంటే అక్కడ ప్రగతి రిసార్ట్లో జరుగుతుంటే అమ్మాయి స్విమ్మింగ్ సూట్ తీసుకొస్తుంటే పక్కన వాళ్ళు అంతా తెగ నవ్వేస్తున్నారండి. నాకు ఫస్ట్ అనిపించింది ఏంటి అంటే దేనికి నవ్వుతున్నారు, అమ్మాయి జస్ట్ బికాస్ షీఈస్ వేరింగ్ స్విమ్ సూట్ నవ్వుతున్నారా అని. అలాంటివి ఉంటాయండి బాబు. అంటే నాకు అప్పుడప్పుడు బాధేసేదండి, అంటే నిజంగా ఉన్నారా అని కూడా అనిపించిందండి అప్పుడు. ఉంటారండి, ఐ మీన్ దట్స్ హౌ పీపుల్ లుక్ ఎట్ కదా. సన్నగా ఉన్న వాళ్ళని ఒక రకంగా చూస్తారు, పొడుగ్గా ఉంటే ఇట్లా చూస్తారు. అంటే ఎవ్రీథింగ్ ఎక్స్ప్రెషన్స్, అంటే బాడీలో ఉన్న చేంజెస్ని వాళ్ళు ఒక కంటితో అలా చూస్తారు సర్కాస్టిక్గా. దట్స్ వెరీ కామన్. సో ఐ థింక్ గీతా సింగ్ అవన్నీ వదిలి జస్ట్ గోలీ మారో అని చేసేసి ఉంటుంది మొత్తం సినిమా అంతా, పట్టించుకోకుండా. అంటే తనకు ఎక్కడో తెలియకుండా ఫీలింగ్ ఉండదు. అందులో 2-3 సార్లు చెప్తుంటే నేను తగ్గిపోతానంటే అంటే తను ఇవాళ కారు కొనుక్కున్నా అంటే నన్ను మా ఫాదర్ని తీసుకుని వెళ్తాం, లేదా ఫ్లాట్ కొనుక్కున్నా మమ్మల్ని రమ్మంటాం. తనకు బాగా నాన్నగారు అంటే తనకి బాగా ఒక రెస్పెక్ట్ ఉందండి. అంటే నేనంటాను గీత, ఇప్పుడు నీకు ఇవాళ నువ్వు ఎందుకు అది వాట్ ఎవర్ దేవుడు మనకు ఇప్పుడు అమ్మాయి మీరు ఒక సినిమా చూపిస్తారు, మీకు నమ్మరండి. శంభో అని ఒక సినిమా ఉంటుంది మా అన్నయ్య చేసింది. దాంట్లో మా అన్నయ్య ఫ్రెండ్ అండి, సన్నగా ఉంటుంది అమ్మాయికి థైరాయిడ్స్ ఉంది. ఇప్పుడు సరే థైరాయిడ్స్ వచ్చింది, అది నీకు గుడ్ ఆఫ్ బ్యాడ్. ఇవాళ నీకు సినిమా వచ్చింది, దానివల్ల నీకు ఫేమ్ వచ్చింది, నువ్వు అలాగే ఫీల్ అవ్వాలి. ఇవాళ నువ్వు సన్నబడిపోతే నువ్వు వచ్చేస్తున్నావు రావు అంటే ప్యాషన్ తగ్గిపోతాయి అనుకుంటాం, మళ్ళీ తగ్గిపోతాయేమో అంటే అది కూడా నేను చెప్పను, అది ఇష్టం తన ఇష్టం. బట్ వన్ థింగ్, జస్ట్ డోంట్ ఫీల్ బ్యాడ్ బికాస్ నవ్ యూఆర్ యాక్సెప్టెడ్ ఒక హీరోయిన్గా యాక్సెప్ట్ చేశారు. అండ్ యూఆర్ అల్లరి నరేష్ హీరోయిన్, అంతే. ఫర్ లైఫ్ యూఆర్ నరేష్ హీరోయిన్. సో నువ్వు డోంట్ ఎవర్ థింక్ అబౌట్ ఎవ్రీథింగ్. వదిలేస్తారు అంటే ఉంటుంది కదండి ఎవరికైనా. మీరు లావు అంటే 4 సార్లు చెప్తుంటే 5వ సారి కనీసం ఫస్ట్ 4 సార్లు అంత లైట్ తీసుకుని 5వ సారి కొంచెం చురుక్కుమంటే అవునా నేను నిజంగా ఉన్నాను తగ్గాలి అని తెలియకుండా వస్తుంది కదా. ట్రూ అబ్సల్యూట్లీ యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. అమ్మాయి అలాగా కొంచెం పడిందండి, మెంటల్ టెన్షన్ పడింది. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా నరేష్? అంటే ఇందాక మీరు అన్నారు వీడు పనికిరాడు ఈ సినిమాలో, యాక్టర్కి అయితే పనికిరాడని మీ నాన్నగారు అంటాం, లేకపోతే ఇంకెవరైనా అంటాం, మీ ఫేస్ సినిమా ఫేస్ కాదని అంటాం, లేకపోతే యు ఆర్ నాట్ దట్ గ్లామరస్ లుకింగ్ అంటాం, గుడ్ లుకింగ్ అంటాం, ఏదైనా సరే సన్నగా ఉంటాం అంటే. ఒక ఇంటర్వ్యూలో అడిగారండి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఛానల్ ఆర్ ఎనీథింగ్ అండి, బట్ ఐ ఫెల్ట్ రియల్లీ అఫెండెడ్. నేను మా అన్నయ్య కూర్చొని చేస్తాను, నువ్వంటే నాకు ఇష్టానికి. నరేష్ గారు మీ అన్నయ్య చాలా బాగుంటాడు, అసలు మీరు అసహ్యం పెద్ద గొప్పగా ఉంటారు కదా, అసహ్యంగా ఉంటారు కదా, మీరు ఎలా హీరో అసహ్యం అన్న వర్డ్ యూజ్ చేశారండి. నాకు 2 నిమిషాలు కోపం వచ్చేసిందండి. కోపం వచ్చేసి ఏంటంటే ఏమనుకుంటున్నాను వెళ్ళిపోయాను. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వచ్చి తీసుకోండి కూర్చోండి. అప్పుడు చెప్పానండి, అంటే అందానికి దీనికి చెప్తున్నారు కదా, అలాగైతే అరవింద్ స్వామి అందంగా ఉంటాడండి, ఆయన సూపర్ స్టార్ అవ్వాలి, రజనీకాంత్ గారు సూపర్ స్టార్ అవ్వకూడదు, నల్లగా అంటే ఉంటుంది. ఆడియన్స్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని సూపర్ స్టార్ చేస్తారు కానీ అందం వికారంగా ఉండటం బట్టి వచ్చి కాదు. నేను అదే చెప్పాను, నా ఇన్స్పిరేషన్ ఓం పూరి గారు, నసరుద్దీన్ షా గారు, నానా పటేకర్ గారు, ఇలాంటి వాళ్ళు నా ఇన్స్పిరేషన్. సో వాళ్ళు వీ రెస్పెక్ట్ దెమ్ యాజ్ అన్ యాక్టర్, కానీ వీ డోంట్ రెస్పెక్ట్ దెమ్ ఫర్ లుక్స్, ఇలా ఉంటాడు కాబట్టి అలా ఉంటాడని. దట్ వాస్ అంటే ద వే హిట్ ఫ్రేమ్ అసహ్యంగా ఉంటారు అనేటప్పటికి అది మొహమ్మద్ బ్లో చేసినట్టుందండి. నాకంత కోపం వచ్చి మా అన్నయ్య ఇంకెక్కువ కోపం వచ్చింది. ఏంటంటే అసలు మీరు ఇంటర్వ్యూకి వచ్చి ఏం చేస్తున్నారు, మమ్మల్ని ఇమ్యులేట్ చేస్తున్నారు అని అనేసాడు కూడా రాజేష్. ఉంటుంది నేను ఐ టు కోర్ అంటే ఇంకా. బట్ మన దగ్గర ఇది చాలా కామన్. ఐ ఆల్సో ఫేస్ అదే మనకి రెగ్యులర్ బేసిస్. మన అంటే ఇండియన్స్కే ఉందా అంటే అందరినీ అనట్లేదు కానీ చాలా మంది నల్లగా ఉంటే అంటే నల్లగా ఉంటే ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు బీన్ డార్కెస్ట్ ఇప్పుడు ఓకే డార్క్ అయితే ఏంటండి అందరూ వాళ్ళు ఇది కదా మనుషులు కదా ఏంటి? ఐ డోంట్ థింక్ సో ఎనీవేర్. నేను ఎక్కడ చూడండి కానీ మన ఇండియాలో అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన తెల్లగా ఉందా నల్లగా ఉందా, హెల్తీగా ఉందా హెల్తీగా లేదా అంటే ఫస్ట్ అమ్మ మదర్ డాటర్ సేఫా లేకపోతే మదర్ సన్ సేఫా అని అడుగుతాం కదా. మనం ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు కదా అని ఈ ఫస్ట్ అడుగుతూ ఉంటారండి. నాకు అది కోపం వచ్చేస్తుంటుంది. కలరు ఐ థింక్ సో ఆ పిచ్ తగ్గాలి ఫస్ట్ మనకి. యూ గాట్ టు రెస్పెక్ట్ హ్యూమన్ యాజ్ హ్యూమన్ బీయింగ్. అబ్సల్యూట్లీ అండి. ఐ ఆల్సో ఫేస్ దిస్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. వై ఆర్ యూ డూయింగ్ ఇంటర్వ్యూ అంటారు. మీరు కాదు చేయాలి. మీరు ఎట్లా చేస్తారు ఇంటర్వ్యూ? గ్లామరస్గా సన్నగా ఫిట్గా బ్యూటిఫుల్గా ఉండే అమ్మాయిలు ఇంటర్వ్యూస్ చేయాలి. యూ కెనాట్ డూ అన్నది. ఐ గెట్ కామెంట్స్. ఐ యాక్చువల్లీ గెట్ దోస్ కామెంట్స్ ఆన్ మై ఇంటర్వ్యూస్. అదే చెప్తాను. యా దిస్ ఇస్ వెరీ వెరీ యా సక్సెస్. ఇప్పుడు దట్ ఈస్ నాట్ ఇది కదండి. ఇప్పుడు మనం
మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీకు మీ భాష కరెక్ట్గా ఉందా, లేకపోతే ద వే యూ టాకింగ్, మీరు ఫ్రేమ్ చేసే క్వశ్చన్స్ వీటి గురించి మీ రెస్పెక్ట్ పెరుగుతుంది. కానీ జస్ట్ బికాస్ యూ బ్యూటిఫుల్ అండ్ యూ డోంట్, అంటే మీకు తర్వాత తెలియకుండా ఇంగ్లీష్ సగం వచ్చి తెలుగు సగం రాక అలా చాలా మంది వస్తుంటారు. అలా కాదు కదండి. అంటే దట్స్ దేర్ ఒపీనియన్ అండి. అంతే. మనకేంటంటే గ్లామరస్గా ఉంటేనే హీరోయిన్, గ్లామరస్గా ఉంటేనే యాంకర్స్, గ్లామరస్గా ఉంటేనే యాంకర్స్ అవుతారు. అంటే ఇంటర్వ్యూస్ చేయాలంటే కష్టం అండి. అది ఇట్స్ నాట్ రైట్ అండి. ఇట్స్ నాట్ రైట్. మీరు సోషల్ మీడియా గురించి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూట్యూబ్ కల్చర్ గురించి, అండ్ ఆల్సో ద సోషల్ నెట్వర్క్ సైట్స్ లైక్ ఫేస్బుక్, వాట్సాప్, వీటన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆర్ దే డూయింగ్ గుడ్ ఆర్ బ్యాడ్? మీ వరకు మీరు చెప్పండి. మీకు ఎప్పుడైనా ఇటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా? ఎప్పుడైనా మీరు ఎన్కౌంటర్ అయ్యాయి ఇలాంటి? డూ యూ థింక్ ఇట్స్ అ న్యూసెన్స్ ఆర్ ఇట్ ఇస్ గుడ్? అంటే ఒకటండి, అంటే ఐ థింక్ సో దే ఈస్ ఆల్వేస్ అ బ్రిడ్జ్ అండి. ఇదివరకు ఏంటంటే ఒక జర్నలిస్టులు కానివ్వండి, లేకపోతే ప్రెస్ అండ్ కామన్ పీపుల్, సెలబ్రిటీస్. సో మేము ఏదైనా చెప్పాలంటే ప్రెస్ ద్వారా చెప్తే ప్రెస్ ద్వారా జనాలకు రీచ్ అవుతుంది. నా ఇట్స్ బికమ్ ఓపెన్. అంటే సమ్వేర్ ఇప్పుడు ఏదో న్యూస్ ఉందండి, నేను హిందీ సినిమా చేస్తాను, ఎవరన్నా న్యూస్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నన్ను అడుగుతారండి, నో ఇట్స్ నాట్ ట్రూ, నేను పెట్టేస్తాను. సో దట్ అగైన్, ఇప్పుడు ఒక స్టేట్మెంట్ నేను చెప్పలేదు అనుకోండి, నేను చెప్పానని వచ్చింది అనుకోండి, సో వేర్ వీ కెన్ అట్లీస్ట్ స్టాండ్ ఫర్ అవర్ సెల్ఫ్స్. ఐ థింక్ సో దాట్ వే ఇట్స్ గుడ్ అండి. బట్ అగైన్ కొంత ఏంటంటే ఈ వార్స్ లేకపోతే అంటే కొన్ని ఫన్గా ఉంటాయండి. మేము నా మీద చేసినప్పుడు నేను ఎంజాయ్ చేస్తుంటాను, గిఫ్ట్స్ చేసినప్పుడు ఎంజాయ్ చేస్తుంటాను. ఎందుకంటే యూ గాట్ టు టేక్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు సెలబ్రిటీ అన్నప్పుడు మీకు పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. బట్ ఐ డోంట్ లైక్ దిస్ వార్స్ అండి. అంటే ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ తిట్టుకున్నా, ఈ ఫ్యాన్ ఆ ఫ్యాన్ తిట్టుకుంటూ అవి నచ్చవండి నాకు. దట్స్ వన్ థింగ్. అంటే నేను అంటే కలెక్షన్స్ వాళ్ళ గురించి దీని గురించి మాట్లాడుకుంటుంటే అసలు ఇప్పుడు స్టార్స్ మీ అందరూ చెప్తున్నాను కదండి, అందరు హీరోలు మేము ఎక్కడన్నా ఫంక్షన్ కలిస్తే అందరూ బాగా మాట్లాడుకుంటాం, మీ అందరూ బాగానే ఉంటారు. మీ అందరూ చెప్తున్నాం మేము బాగానే ఉన్నాం కదా, మీరు ఎందుకు కొట్టుకుంటాం. ప్లస్ ఎవరు గొప్పండి? ఇప్పుడు నీ హీరో నువ్వు గొప్పని నువ్వు వెళ్ళి సినిమా చూడు, నా హీరో గొప్పని నువ్వు వెళ్ళి ఆ సినిమా చూడు, అంతేగాని ఇక్కడ ఇట్స్ లైక్ డిబేట్ లేదు కదా. అండ్ ఇట్స్ లైక్ యూజింగ్ ఫౌల్ లాంగ్వేజెస్ అంటే కొన్ని అయితే చూస్తుంటే ఆడేంటి ఆడని హీరోల మీద తిట్టేయటం, ఆ ఫ్యామిలీని తిట్టేయటం. అంటే వైఆర్ హీరోస్ ఫ్యామిలీ బీన్ ట్రాక్టెడ్. ఓకే మీ సెలబ్రిటీస్ కాబట్టి మేము ఒప్పుకుంటాం ఆ మీద ఏదైనా అంటే ఓకే, బట్ వాళ్ళ వైఫ్ని కానివ్వండి, వాళ్ళ పిల్లల్ని కానీ వైఆర్ ది టార్గెటింగ్ ఎవ్రీ వన్ అండి. సో దాట్స్ వన్ థింగ్ అండి. అంటే నేను చెప్తున్నాను కదా, ఇట్ హ్యాస్ అన్ అడ్వాంటేజెస్ అండ్ ఇట్ హ్యాస్ అ డిసడ్వాంటేజెస్ ఆల్సో అండి. శంభో శివశంభో సినిమా టైంలో మీకు ఇయర్కి ఇంజరీ అవుతుంది అండ్ తల మీద దెబ్బ తగలటం అంటే 2-3, అండ్ అది యాక్చువల్గా రియల్గా మీరు చేశారని విన్నాను. అండ్ అక్కడ అది యాక్చువల్గా దెబ్బ కూడా తగిలిందని విన్నాను. మీ నాన్నగారు చాలా కంగారు పడ్డారని విన్నాను. మీకు 2 చివాట్లు కూడా పడ్డాయని విన్నాను. నిజమేనా ఇదంతా? లేదండి. అంటే అంత రిస్క్ ఎందుకు చేసావని? లేదండి, పాపం రిస్క్ చేయడం ఏం లేదండి. మనం ఇట్స్ దాన్ని ఏం చేశారంటే ఒక నార్మల్ స్పాంజ్ పెట్టారు. రాడ్ ద రాడ్ షేప్లో స్పాంజ్ చేశారు. దానికి మొత్తం రాడ్ కలర్ అంటే సిల్వర్ కలర్ పూసారండి. బట్ ఏమైపోతుంది అంటే స్పాంజ్ని ఎలా అంటే ఇట్ డజంట్ స్టే అండి, ఒక బ్యాలెన్స్ ఉండదు. సో దానికి ఏం చేస్తారంటే మన కరెంట్ పైప్స్ పెడతారు, మన కరెంట్ పీవీసీ పైప్స్ ఉంటాయి. అది ఎందుకంటే బెండ్ అవ్వకుండా పెట్టారండి. సో అది కొంచెం కొంచెం ఇంత ఉందండి అలా. సో అది పెట్టారు. నేనేం చెప్పానంటే అంటే ఇట్ వాస్ షార్ట్ 92 ఫ్రేమ్స్ అండి. సో ఇప్పుడు పరిగెడుతూ ఉంటాను, ఎక్కుతాను, నా కారు ఎక్కుతాను, పట్టుకుంటాను, కొడుతూ ఉంటాను. బట్ ఇలా కొడుతూ ఉంటాను అప్పటి వరకు. ఇక్కడ ఒక పాయింట్కి వచ్చాక నేను చెప్పివ్వాలి, అంటే తెలియకుండా ఇవ్వాలి, ఇస్తానంటే తెలియకూడదు. ఎందుకంటే 92 ఫ్రేమ్స్లో ప్రతిదీ స్లో మోషన్ ఇంకా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటేనంటే నేను అదే చెప్పాను మా ఫైట్ మాస్టర్కి, రామలక్ష్మణ్ మాస్టర్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక పాయింట్ చెప్పానండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు నేను ఫిక్స్ అయిపోయి ఉంటాను, ఎక్కడైనా కొట్టండి. నేను అప్పుడు కొంచెం మీకు ఈ ఫేవర్గానే పెడతాను, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇక్కడ పెడతాను. ఎందుకంటే మీరు యాక్షన్ కొట్టు అన్నారు అనుకోండి, నాకు తెలియకుండా చిన్న షివర్ వస్తుంది, లేకపోతే ఒక చిన్న అలా ఎల్లు వచ్చినా కూడా అంటే 92 ఫ్రేమ్స్లో క్లియర్గా తెలుస్తుంది. సో చెప్పాను. అంటే ఆ ఫైటర్ వచ్చాడు, సరే ఏదో ఫస్ట్ షాట్ పట్మని కొడితే ఇక్కడ నుంచి పైప్ విరిగిపోయినాను లోపల. ఆ ఫోర్స్ పైప్ విరిగిపోయి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళింది, అది చెవు నుంచి కన్ను నుంచి ఇక్కడికి అలా పడిపోయింది. సో అయిపోయిందండి, వచ్చేసాను, షార్ట్ చూసుకున్నాం, బాగుంది. డైరెక్టర్ వచ్చి ఇంకోటి చేద్దాం నేను, సరే ఓకే అనుకుని రెండోది చేస్తే రెండోది మిస్ అయిపోయింది తన మీద. మూడోది చేస్తుంటే రవితేజ గారు వచ్చారు. అప్పటికి మూడోది కూడా కరెక్ట్ ఇక్కడక్కడ తగిలిందండి, దీనికి తగ్గట్లేదు. సో ఏంటి కానీ అన్నా, నేను లేదన్నా అంటే షార్ట్ అవ్వలేదంటే అయ్యిందన్నా, ఇంకోటి కొంచెం బెటర్గా తీసుకున్నాను పెట్టాను. చాలా బాగుంది కదా, కానీ ఒకటి ఎప్పుడు ఇలాంటి షార్ట్లో రిస్కులు చేయొద్దు. ఒకటి బాగా వచ్చింది కదా, మళ్ళీ బెటర్మెంట్ పెట్టమని ఉన్నప్పుడు ఎక్కువ రెండోసారి చేసిన డ్యామేజ్ అవుతుంది.
అప్పుడు కొంచెం వాసిపోయిందండి ఇదంతా, అప్పటికే వాచిపోయిందా? అంటే కొంచెం రెడ్గా కవిలిపోయి ఇదంతా, ఈ కన్ను కొంచెం వాటర్ వచ్చేస్తూ ఉందండి, ఇదంతా అదే అయిపోయేటప్పటికి చూడండి వద్దు అంటే ఆయన బాగా నచ్చేసింది. ఫస్ట్ ఇట్స్ ఆల్వేస్ ద బెస్ట్ థింగ్. దాని తర్వాత మనం ఎంత చేస్తున్నా ఒకసారి మనకు ఇంపాక్ట్ పడిపోయిన తర్వాత కొంచెం తెలియని భయం స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇంకా ఆ రోజు మొత్తం వద్దు అయిపోయింది నాకు. ఆ ఒక్క షాట్ మార్నింగ్ 7కి స్టార్ట్ చేసాను, 7:15 7:30కి అయిపోయింది. వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటే ఇంకా అక్కడ నుంచి ఐస్ మొక్కలు పెట్టుకుని ఇలా కూర్చున్నాను. మా ఫాదర్ ఫోన్ చేశారు. లోపల దెబ్బ తగలేదా? లోపల తగలేదు. మా ఫాదర్కి ఏంటంటే సినిమా అయిపోయింది వచ్చేసామండి. దాని తర్వాత ఏంటి కొంచెం ఎలా ఉంది, నేను రావటం కూడా నేను డైరెక్ట్ ఫిల్మ్ సిటీ వెళ్ళిపోయాను, ఇంటికి కూడా రాలే. ఏంటి కొంచెం ఎర్రగా ఉందంటే మేకప్లో కవర్ చేస్తుంది, ఇది బెట్టింగ్ మంగారా షూటింగ్ జరుగుతుంది, దానికి వెళ్ళిపోయాను. ఆ సినిమా చూసిన తర్వాత మా ఫాదర్ అప్పుడు కాదు కానీ మొన్న ఆయన హాస్పిటలైజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని సాంగ్ వస్తుందండి. సాంగ్ చూస్తూ సడన్గా ఫోన్ చేశారు, ఎక్కడున్నా ఉన్నాను, ఇప్పుడు వస్తున్నాను, నేను ఇక్కడ ఆఫీస్లో ఉన్నాను, అర్జెంట్గా ఇంటికి రా. ఆయనకి టెన్షన్ వచ్చిందండి. అంటే నిజం చెప్పు, నువ్వు దాస్తున్నావా, అప్పుడు తగిలిందా, ఏడు డ్రమ్కి ఏదైనా ప్రాబ్లం ఉందా, ఒకసారి వెళ్దామా, ఇంటి దగ్గరికి వెళ్దాం, కన్ను ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా నొప్పి వస్తుందా అంటే లేదు నాన్నగారు ఏం లేదు. ఏమైందంటే లేదు ఇందాక నేను సాంగ్ చూశాను, అది చూస్తే ఇంపాక్ట్ మాత్రం గట్టిగా తగిలింది, నాకు తెలిసి నువ్వు ఏదో దాస్తుంటే చెప్పు, భయపడద్దు, అయిపోయింది. నాన్నగారు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు అడుగుతారు మీరు 2 సంవత్సరాలు అయిన తర్వాత అంటే లేదురా ఇంపాక్ట్ వచ్చి భయం వేస్తుంది నాకు, ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటాయి కదా, ఈరోజు ఎవ్రీథింగ్ సెన్సిటివ్ కదా, ఎందుకు ముందు ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ కదండి అని చెప్పారండి. అది సో అప్పుడు భయపడ్డారండి ఎక్కువైనా. అంటే మీకు చిన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందంట కదా, మీ కాలు అందుకని ఆ భయం కంటిన్యూ అయి ఉంటుంది పాపం. ఆ భయంతో మీ మీద అలా టెన్షన్ పడి ఉంటారు. ఒకసారి చెక్ చేయించుకో ఒకసారి. అవును, నాన్నగారికి ఏంటంటే అది ఎక్కువ, అంటే నేను బాగా క్లోజ్ కూడా అంటే అటాచ్డ్. సో ప్లస్ నేను ఎక్కువ చెప్పనండి, ఏదైనా రిస్కీ షాట్లు చేసినా ఎక్కువ ఇంటికి వచ్చి చెప్పను. డబ్బులు తగిలినా కూడా ఇంటర్వ్యూ ఉంటుందంటే ఏం లేదు నాన్న కొంచెం కాలు వెనకింది డాన్స్లో అని చెప్తాను కానీ రిస్కీ షాట్ చేసిన మాత్రం చెప్పనండి. సో ఆయనకు అది చిన్నప్పటి నుంచి అంటే ప్లస్ నాకేంటంటే యాక్షన్ ఫ్రెండ్ అండి, ఎక్కడో ఒక చోట దెబ్బలు తగలటం, కింద పడిపోవటం, క్రికెట్ ఆడినప్పుడు ఇవన్నీ కొట్టుకుపోవటం ఇన్ని. సో ఆయనకి తెలుసు ఈ చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి ఉంటుంది. సో నేను దాస్తానని భయపడ్డారు అంతే. చిన్నప్పుడు ఏం జరిగింది యాక్చువల్గా? ఏం లేదండి, చిన్నప్పుడు ఏంటంటే ఫుట్బాల్ ఆడేవాడండి నేను బాగా. ఫుట్బాల్ ఆడుతుంటే ఒకరోజు గోల్ కోసం పడుతుంటే ఇంకొక కరెక్ట్ గోల్ పక్కన పోల్ ఉందండి, ఆ గోల్ పక్క నుంచి నేను కాలు తిప్పుతున్నాను, ఇంకొకటి వచ్చి కరెక్ట్ నా కాలు మీద తగిలాడు. సో ఏమైపోయిందంటే వెళ్ళిపోయి అతని కాళ్ళు నా పోలికి తగిలిపోవటం. సో అయిపోయిందండి. ఆ రోజు వచ్చేసాం, కొంచెం దెబ్బ తగిలింది, ఊరికి వచ్చి రబ్ చేసేసుకుని వచ్చేసాం, అయ్యాడు వచ్చేదారు ఉంటే రాసేసాం. దాని తర్వాత ఏమైందంటే వాసిపోతూ ఉండేదండి, అంటే ఇట్ యూస్ టు స్వెల్ లైక్ దిస్ అంటే. సో స్వెల్ అయిపోయేటప్పుడు భయం వేసేసిందండి అందరికీ. అంటే 2-3 సార్లు మా ఇంటి పక్కన ఒక అప్పుడు డాక్టర్ ఉంటే అతని దగ్గర తీసుకెళ్తుంటే ఎక్స్రే తీయమన్నాడు. ఎక్స్రేలో తెలియట్లేదు. సో బట్ ఏమవుతుందంటే నా 2 రోజులు మళ్ళీ నార్మల్ అయిపోతుంది, మళ్ళీ కొంత అంటే కొంచెం యాస్ గ్రోయింగ్ కొంచెం నేను పెద్దోడిని అవుతూ ఒక 16 వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే మనం బాడీ కూడా పెరుగుతుంది కదంటే, మనం మారుతుంది కదండి. సో ఇట్ స్టార్టెడ్ పెయినింగ్ అంటే ఇంకా హెవీగా. అసలు ఎలా ఉండేదంటే ఈ ప్యాంట్ ఇటు అవుతుందండి, తెలియదు కదా, అంటే ఇంత అయిపోయేదండి. అంటే ఏం డౌట్ వచ్చి మా ఫాదర్ ఏంటంటే ఒకరోజు తీసుకెళ్దామని హాస్పిటల్ తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకెళ్తే టెస్టులు చేస్తే ఇప్పుడు బయోప్సీ ఏదో చేస్తే దే థాట్ ఇట్ వాస్ క్యాన్సర్ అండి. ఫస్ట్లో క్యాన్సర్ అది ఇదంటే ఇంకా మా ఫాదర్ కంగారు పడిపోయి యూఎస్ తీసుకెళ్ళారండి. యూఎస్ తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడైతే ఫుట్బాల్లో ఆడుతుంటే బ్లడ్ క్లాట్ అయిపోయిందండి. సో అది క్లాట్ ఏమవుతుందంటే ఇంత ఉందండి క్లాట్, బోన్ పెరిగేటప్పటికి బోన్ రబ్ చేయడం స్టార్ట్ అయిందండి. సో ఎంటైర్ బోన్ అంతా కొంచెం తినేయడం స్టార్ట్ చేసిందండి. సో అప్పుడు వెళ్ళి ఇంకా బ్లడ్ క్లాట్ కొంచెం బోన్ అంతా కట్ చేసి ఒక 1.5 మంత్ ఉంటే అక్కడ యూఎస్లో వచ్చానండి అప్పుడు. సో అది అప్పుడు భయపడిపోయారు, అంటే ముందు క్యాన్సర్ అనేటప్పటికి ఆ వర్డ్ చాలా టెన్షన్ వచ్చేసింది ఫాదర్కి. సో అప్పుడు బాగా భయపడ్డారు, బట్ లక్కీలీ ఇట్ వాస్ క్యాన్సర్ అండి, ఇట్ వాస్ జస్ట్ బ్లడ్ క్లాట్. నాన్నగారికి హెల్త్ డిటీరియేట్ అవ్వటం స్టార్ట్ అయినప్పటి నుంచి హౌ వాజ్ ద ఎంటైర్ సిచ్యువేషన్ అండి? మీ మైండ్ సెట్ కావచ్చు, మీ సినిమాలు కావచ్చు, యువర్ ఎంటైర్ లైఫ్ సడన్గా ఒక క్రిపుల్డ్ అయిపోయామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఒక్కసారి, ఆల్ ఆఫ్ అ సడన్. సో హౌ డిడ్ ద ఎంటైర్ ఫ్యామిలీ హ్యాండిల్ ఇట్? అంటే చనిపోవటం తర్వాత హ్యాండిల్ చేయటం వేరు, బట్ వెన్ యూ నో దట్ అ మ్యాన్ ఈజ్ ఈజ్ వెరీ సీరియస్, క్రిటికల్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్ అన్నప్పుడు అంటే వెళ్ళేవాడి డాక్టర్కి అంటే ఆల్మోస్ట్ వెరీ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో ప్లెజెంట్ అట్ హౌస్. ఎందుకంటే ఆల్మోస్ట్ రాజేష్ వాస్ గెటింగ్ ఎంగేజ్ ఇన్ 2 weeks టైమ్ అండి. సో డాడ్ కూడా వెళ్ళిపోయారు, స్వీట్స్ అన్ని ఆర్డర్ చేయడం అంటే ఇంకా హీ వాస్ బిజీ విత్ హిస్ వర్క్. దాని తర్వాత కొంత సడన్గా ఇది అయితే ఇప్పటికి హాస్పిటల్ తీసుకెళ్ళారండి.
అండ్ 17th జాన్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. నాకు అప్పుడు షూటింగ్ జరుగుతుంది. ఓకే. సో 18th 19th నేను మా ఫాదర్ ఏంటంటే పొద్దున్న వెళ్ళేవాడు అండి, షూటింగ్ ముందు వెళ్ళిపోయి నాన్నగారి దగ్గర కూర్చునేవాడిని, మళ్ళీ బ్రేక్ టైంకి వస్తే వచ్చేవాడిని. అంటే ఇక్కడ దగ్గరలో జరుగుతుంటే ఆయన దగ్గరికి వచ్చేసేవాడిని అండి. మళ్ళీ ఈవినింగ్ అలా ఉండేవాడిని అండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 1 hourకి ఫోన్ చేయటం జరగటం. లాస్ట్ డే అండి, అదే ఆ రోజు ఎప్పుడైతే ఆయన చనిపోయారు 21st అండి ఈవినింగ్, ఆ రోజు పొద్దున్నే షూటింగ్కి వెళ్ళాను. అంటే ఆ రోజు నాకు ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు క్యాన్సిల్ చేయమన్నా నేను. ఓకే. బట్ ప్రాబ్లం ఏంటంటే అందరూ ఎవరో కొంత ఆర్టిస్టులు వ్యూస్ వెళ్ళిపోతున్నారు, 4 ఆర్టిస్టులు వెళ్ళిపోతున్నారు. మేజర్ సీన్ అండి, మొత్తం 54 మంది ఆర్టిస్టులు. వాళ్ళందరూ ఒకరోజు అప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ 1-2 months దాకా రావట్లేదండి. సో అర్థం అవ్వలేదు. అంటే లేదండి కొంచెం ఇది ప్రాబ్లం. అంటే ఏం చేయాలి ఇప్పుడు, ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాళ్ళ ప్రాబ్లం. అంటే అది సాంగ్ జరుగుతుంది, అది సీమటపాకి సాంగ్ చేయాలండి. అంటే సాంగ్లో ఏంటంటే మొత్తం రోబోలో అంటే చిన్న స్పూఫ్ సాంగ్ ఉంటుందండి. మధ్యాహ్నం కొంచెం ఎవరో ఫోన్ చేసి 11-11:30 కొంచెం సీరియస్గా ఉందని వచ్చేసి అంటే నేను స్మాషర్కి చెప్పి డైరెక్టర్కి చెప్పేసి వచ్చేస్తానండి. కొంచెం 12-12:30 కల్లా వచ్చేసి హాస్పిటల్లో ఉన్నాను. డాక్టర్ లైక్ ఛాన్సెస్ వెరీ లెస్ అది చెప్పారు. నాకు ఏం అర్థం లేదండి. ఇక్కడి నుంచి ఫోన్లు నాకు సార్ ఏం లేదు సార్, ఇంకొక 4 గంటలు చేస్తే అయిపోతుంది సార్ 12:30. అక్కడికి వెళ్ళి ఏడుపు వస్తుందండి, ఏడవకుండా చేయాలి, నవ్వుతూ కాంపిటీషన్ చేయాలి. ఐ థింక్స్ ఇందాక మీరు రెడీగా చూసారా, నా లైఫ్లో టఫెస్ట్ ఏంటంటే అది లోపల చచ్చిపోతుంది నాకు తెలియకుండా. ఎందుకంటే మనకు ఎలా ఉంటుంది అంటే మనకెదరు ఎప్పుడు మనకేదన్నా దెబ్బ తగిలినా, మనకేదన్నా జబ్బు అంటే ఏదన్నా ఒకటి ఇది వస్తేనండి మన పెద్ద ప్రాబ్లం, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. మా ఫాదర్ నాకు చిన్నప్పుడు హాస్పిటల్ ఇది అయినప్పుడు మా ఫాదర్ అంతా ఎఫెక్ట్ అయ్యారు. నాకు అలా అంత ఉంది. బట్ ఇక్కడ ఎవరికి చెప్పలేవు, అందరూ తెలుసు, మిగతా ఆర్టిస్ట్ అందరికీ తెలుస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇంకా నీళ్ళు అలా ఉంటున్నాయండి కంట్లో, అలా తుడుచుకుంటాం తుడుచుకుంటుంది. ఇవాళ వరకు నేను సినిమా చూడలేదండి తర్వాత. ఎందుకంటే నాకు సెమట పక్కన మంచి హిట్ సినిమా అంటే బిగ్గెస్ట్ హిట్స్ కదా మీకు. ఎందుకంటే నాకు ఆ రోజు ఐ కుడెంట్ బీ దేర్ విత్ మై డాడ్. అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో అదొకటి ఉంటుంది, ఆ కోపం ఉంటుంది. బట్ కోపం ఎవరి మీద తెలియదు ఇంకెప్పటికీ. బట్ ఆ రోజు మళ్ళీ నేను చూస్తే ఎక్కడైనా మళ్ళీ నేను అంటే మళ్ళీ అదే గుర్తు వస్తుంది. నేను ఇప్పుడు ఇవాళ నేను టీవీలో వచ్చినా కూడా నా ఒక్క మూవీని మాత్రం నేను అడిగి వాచ్ ఇట్ అండి. అంటే డబ్బింగ్లో వాటిలో చూడటం తప్పానండి. ఎందుకంటే గివ్స్ యూ మళ్ళీ ఆ నాన్నగారు ఆ రోజు, అంటే ఆ రోజు అయితే ఇట్ వాస్ లైక్ ఎవరికి రాకూడదు చెప్తున్నాను. అంటే సీరియస్ చేయటం వేరండి, బట్ ఆ కామెడీ చేస్తూ మనసు, అది కూడా కామెడీ సాంగ్ కామెడీ సీన్స్ మళ్ళీ మనసులో ఎక్కడ లేదండి. అంటే ఎనర్జీ లేదు, నథింగ్. అంటే టోటల్ ఫెయిల్ అయిపోయి బట్ యాక్టింగ్ వచ్చి ఏదో చేసేసి కట్ అంటాం, మళ్ళీ వెళ్ళిపోయి అలా కూర్చుంటాం. అలా అంటే ఎవరితో మాట్లాడుతాం, ఏమైంది మళ్ళీ హాస్పిటల్ ఫోన్ చేయడం, మెసేజ్లు చూసుకుంటాం. ఇంకో డాక్టర్స్ ఎవరైనా బెటర్ డాక్టర్స్ ఉన్నారా, వేరే ఇంకో డాక్టర్ ఒపీనియన్ తీసుకున్నాం, సెకండ్ డాక్టర్ ఒపీనియన్. దాట్ వాజ్ ద థింగ్ అండి. ఐ థింక్ సో దాట్ ఆ బ్లో అవుట్ అంటే నాట్ ఓన్లీ దాట్ అండి, మా ఫాదర్ అంటే నాకు కానివ్వండి, మా ఫ్యామిలీలో చాలామంది అండి, మా మదర్ సైడ్ నుంచి మా ఫాదర్ సైడ్ నుంచి చాలామంది తీసుకొచ్చారు, ఇండస్ట్రీలో సెటిల్ చేశారు. వాళ్ళందరికీ అంటే యూఎస్ మాకు ఏంటంటే ఒక మరీ అవును. సో ఎవ్రీవన్ వాజ్ లైక్ టోటలీ షార్టెడ్ అండి. దాని తర్వాత అంటే నేను ఏదో చెప్తాను కదండి, ఏడుపు కూడా రావట్లేదు. అంటే నాకేంటి మా నాన్న మీద ప్రేమ లేదా, నేను అలా ఊరుకుండా అయిపోయానంటే, ఎందుకంటే ఐ వాజ్ హ్యాండ్లింగ్ మై బ్రదర్ ఒక పక్కన. అంటే ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్. అంటే నేను వెళ్ళి న్యూస్ చెప్పాలి మా మదర్కి, ఆవిడని మళ్ళీ ఎక్కడ తినరని, లేదా మేము బాగానే ఉంది నువ్వు ఇంటికి వెళ్ళిపోతుంది, మా అక్కని పంపించి ఏదైనా పెట్టేసాను అంటే ఇంటికి తీసుకెళ్ళి పెట్టాను. దెన్ ద మినిట్ అది అయిపోయిన తర్వాత మా బ్రదర్ టోటలీ కొలాప్స్డ్ అండి. ఎందుకంటే ఆయన అంటే రాయేష్ అంత నేను ఐ థాట్ హీ వాజ్ ఆల్వేస్ బ్రేవ్, స్ట్రాంగ్ పర్సన్ అండి. ఆడ అలా పడిపోయి అసలు ఒకలా అయిపోయి అందరూ అంటే సైలెన్స్ ఒక పక్కన అంటే ఇంకో పక్కన ఏడుపు తప్పేమీ లేదు. సో దాని తర్వాత 3 days 4 days కానీ లేటర్ అంటే అక్కడ ఒకరోజు అంటే ఎందుకంటే నాకేంటంటే కొంచెం నేను ఏడుస్తే మళ్ళీ మా మదర్ కొంత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అన్నీ చూసుకోవాలి కదండి. ఇప్పుడు ఎవరు ఎంత యూజ్ వచ్చాను కదండి, హాస్పిటల్ నుంచి బయట పంపించారు కదా డబ్బులు కట్టకపోతే, అదేంటి డబ్బులు ఏంటి ఇప్పుడు ఎక్కడి నుంచి నైట్ టైం
ఫోన్లు చేసి డబ్బులు తీసుకురండి. సో ఎవ్రీథింగ్ రేపు ఎక్కడ చేయాలి బరీలు ఇది మొత్తం ఎవ్రీథింగ్ ఇది కావాలి అది కావాలి ప్రిపరేషన్ ఏంటి ఎక్కడ చేయాలి అన్నీ మొత్తం ఒకటి అంటే జరుగుతున్నాయి కానండి. బట్ చెప్పటం అన్నీ అది కొంత అంటే ఆ పాయింట్ ఆఫ్ టైం ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్. బట్ థర్డ్ డే తర్వాత అంటే ఫాదర్కి ఇచ్చేస్తున్నప్పుడు అక్కడ ఎక్కువ అసలు టోటల్గా ఎక్కువ లాస్ట్ అండి. అప్పుడు పిచ్చో అంటే ఇక్కడి నుంచి వచ్చేస్తుంది అని చూసారు లాగే అంటే మొత్తం పేగులు లాగేస్తున్న ఫీలింగ్ వచ్చేసి ఇంకా ఎప్పుడు కంట్రోల్ ఇట్టండి. ఇంకా దాని తర్వాత మా ఫాదర్ నాకు ఎంత క్లోజ్ మా బాబాయ్ అండి. అండ్ మా ఫాదర్ జాన్ 2011లో చనిపోయారండి. 2011 జాన్ 21 అండి. 12/13 జాన్ 21కి మా బాబాయ్ చనిపోయారండి. అండ్ ఈ వాజ్ అగైన్ నాకు మా ఫాదర్తో నేను 9 సినిమాలు చేయడం జరిగింది. మా బాబాయ్తో ఆల్మోస్ట్ నా సినిమా ప్రతి సినిమాకి ఆయన స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి. సో ఆ ట్రావెలింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ జంప్ జలాని వరకు తనే చేసాడండి. అంటే ఒక ఆల్మోస్ట్ నా 53 ఫిల్మ్స్లో ఆయన ఒక 40 ఫిల్మ్స్ చేస్తుంటాడండి. సో నేను మధ్యాహ్నం ఇద్దరు కూర్చొని భోజనం చేయటం కానివ్వండి, క్యారల్లో పడుకుంటాం కానీ ఇలాంటి అన్ని ఎవ్రీథింగ్ వాస్ లైక్ ఈవినింగ్ షూటింగ్ అయిపోయిన తర్వాత నాతో రావటం కూర్చొని మాట్లాడుకుంటాం ఏదో ఒకటి. సో హీ వాజ్ లైక్ మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఆయన కూడా పెరిగాడండి. సో అదే డేట్ నేను ఐ వాజ్ లైక్ ప్రేయింగ్ గాడ్ అండి. నాట్ దాట్ డే ఓన్లీ మళ్ళీ అదే రోజు వద్దు 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 అనుకుంటే మళ్ళీ అదే అయిందండి. సో ఆ రెండు వాజ్ లైక్ అని రెండు పడినట్టు అనిపించిందండి. ఇంకా అక్కడ దెన్ ఇట్ టుక్ అస్ అ వైల్ అండి. అంటే స్టిల్ డే ఇప్పుడు ప్రతిదానికి అంటే మంచి జరిగినా చెడ్డ జరిగినా వీ ఓన్లీ థింక్ అబౌట్ డాడ్ అండ్ ఫస్ట్ థింగ్ అండి. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి పుట్టినప్పుడు నాకు నా డాటర్ పుట్టినప్పుడు కూడా నాన్నగారు ఉంటే బాగుండేది. నాన్నగారు అంటే హీ వాజ్ ఆల్వేస్ నాకు పిల్లలు కావాలి, ఇద్దరు పిల్లలు ఎత్తుకోవాలి మన వాళ్ళు అంటే హీ వాజ్ ఆల్వేస్ అంటే కిడ్స్ అని బాగా ఇష్టం అండి. కానీ నాన్నగారికి మాత్రం ఆ కోరిక మిగిలిపోయింది. అదే ఇద్దరు పెళ్ళిళ్ళు చూడాలనుకున్నారు, మనవాళ్ళు పెళ్ళిళ్ళు చూడలేకపోయారు అంటే మా ఇద్దరిది చూడలేకపోయారండి, మన వాళ్ళతో ఆడుకోలేకపోయారు. అది బట్ somewhere అంటే I think so seeing my mother కొంచెం మళ్ళీ ఎందుకంటే ఆవిడ ఎక్కడ ఇది అయిపోతుందండి ఆవిడ స్ట్రాంగ్ చేయడానికి ఐ థింక్ సో అంత ప్రాసెస్ మీ అందరూ స్ట్రాంగ్ అవ్వడం జరిగిందండి. యాక్టర్స్ లైఫ్ ఈజ్ వెరీ కూల్ బ్రీజీ అని అనుకుంటారు బయట. చూడండి అంటే యూ గో త్రూ లాట్ ఆఫ్ ఇమోషనల్ టర్మాయిల్. లేకపోతే ఒక పక్కన యాక్టింగ్ చేయాలి, ఇంకో పక్కన నిజ జీవితంలో ఉన్న ఈ ట్రాజడీని డీల్ చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ అండ్ అందరికీ అది nobody knows that you went through all this. అదే ఇప్పుడు వన్ థింగ్ అండి, ఆడియన్స్కి కింద రాయం కదండి. ఇప్పుడు నేను టెంపరేచర్ వచ్చింది అనుకోండి 102 ఫీవర్లో నేను అలా అంటలేదు. సీమటపకాయ సాంగ్ పిక్చర్ ఈ టైంలోనే మా నాన్నగారు చనిపోయారని రాయలేరుగా సినిమా. సో ఫర్ దెమ్ దే విల్ సీ యాజ్ ద ఫిల్మ్ యాజ్ అ హోల్ అండి. సో ఐ థింక్ సో వీ నీడ్ అంటే ప్రతి వాళ్ళకి ఉంటుంది. బట్ మనది ఏంటంటే కొంచెం యాక్టింగ్ ఫీల్డ్ కాబట్టి అండి. బట్ అలా కొంత పాడతాం ఆ టైమింగ్స్ అలాంటివి జరగటం ఐ థింక్ సో టఫ్ వన్ టు డీల్ విత్ అండి. అయితే నరేష్ గారు, ఎవరికి దక్కని ఒక ఆపర్చునిటీ మీకు ఈ 15 ఏళ్లలోనే దక్కింది. ఒకటి బాపు గారితో చేయటం, ఇంకోటి విశ్వనాథ్ గారితో చేయటం. మీరు ఎంతమంది డైరెక్టర్లతో చేసినా కూడా ఈ రెండు లెక్కే. ఈ లెక్క వేరు టోటల్గా. అందరూ ఎదురు చూస్తుంటారు కనీసం ఒక సినిమాలో ఒక చిన్న పాత్ర అయినా వేయాలి అని వారిద్దరిలో. అండ్ హౌ డు యూ ఫీల్? అసలు ముందు మీకు బాపు గారి సినిమాలో రావటం అది అసలు అద్భుతం. తర్వాత విశ్వనాథ్ గారితో యాక్ట్ చేయాలంట. ఆయన ఈజ్ బ్రిలియంట్ డైరెక్టర్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ విన్నర్. సో మీరు వ్యక్తిగతంగా మీరు ఎట్లా ఫీల్ అయ్యారు వెన్ యువర్ యాక్టింగ్ దేర్? ఇట్ వాస్ 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక బాపు గారితో చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ యాస్ ఇఫ్ ఐ వాజ్ డూయింగ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే అంటే మనకు సినిమాల్లో చేస్తున్నాం కానీ ఇక్కడ స్టోరీ బోర్డ్ ఉన్నదండి. ఆయన ఏంటంటే ఇటు డైలాగ్స్ ఉంటాయండి, ఇక్కడంతా హీరో వస్తాడు ఇలా చూస్తాడు అంటే మొత్తం పిక్చర్స్ వేసి పెడతారండి. సో మనం ఏమేమి చేయట్లేదండి, ఆ పిక్చర్స్ చూస్తే తెలిసిపోతుంది అంటే మనం ఇలా చేయాలని. అండ్ ఇట్ వాస్ లైక్ ద వే ఆయన పెట్టే ఫ్రేమ్స్ కానివ్వండి, లేకపోతే ఆయనకున్న కమాండ్ కానివ్వండి. ఈ టాక్ అబౌట్ ఫిల్మ్ అంటే బాపు గారి గురించి చాలామంది తెలియదు ఏంటంటేనండి, ఆయన హీ టాక్స్ అబౌట్ ఆల్ ద ఫిల్మ్స్ అండి. అంటే నేనే సినిమాలు ఎక్కువ చూస్తాను అనుకుంటే నాకు అది షాక్ అండి. ఆ సినిమా చూసాము, బాగున్నాడు ఏంటంటే చూసాము, దాంట్లో చూడు ఇది చూడండి అండ్ ఈ టాక్స్ అబౌట్ అండ్ ఈ సో అప్గ్రేడెడ్. అంటే ఆయన ఒకళ్ళు కానండి, అంటే నాకు ఇంకొక ఆయనతో చేయరు, సంగీతం శ్రీనివాసరావు గారు ఆల్వేస్ మై ఫేవరెట్. ఆయనతో కూడా ఏదో చేసినట్టున్నారు? లేదు, చేయలేదండి. మీరు చేయలేదు, మీ నాన్నగారు చేసినట్టున్నారు కదా, ఇంద్రుడు చంద్రుడు. లేదు, ఇంద్రుడు చంద్రుడు సురేష్ కృష్ణ గారు అండి డైరెక్ట్. సారీ ఐమ్ సారీ. సో ఆల్వేస్ వాంటెడ్ టు అంటే అక్కడ ఏంటంటే ఇట్ వాస్ పర్ఫెక్ట్ అండి. అంటే
తెలుగు అని ఇవాళ అంటారు కదండి, ఎప్పుడు ఎవరినో ఒక అమ్మాయి బాగుందంటే బాపు గారు బొమ్మలా ఉందంటారు. అంటే దట్ ఈస్ హౌ మచ్ ఆయన కానీ ఆ క్యారెక్టర్ ఆయన చేసి ఆర్ట్ కార్టూన్స్ కానీ సూపర్ అండి. అండ్ విశ్వనాథ్ గారు ఇస్ అగైన్ అంటే ఆయన ఫస్ట్ డే నాకు అంటే మా ఫాదర్ చాలా హ్యాపీ అండి, ఎందుకంటే ఈ వాజ్ ఆల్వేస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విశ్వనాథ్ గారు అండ్ ఈ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. చాలాసార్లు ట్రై చేశారు, అసిస్టెంట్గా ఇద్దరు ఒక సినిమా చేద్దాం అంటే కోరిక ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. అంటే ఆయన ఫస్ట్ రే కంగ్రాచులేషన్స్ రా అన్నారు. ఏంటంటే నేను న్యూస్ చెప్తాను, అసలు ఏంటంటే విశ్వనాథ్ గారు ఫోన్ చేశారు, టీతో సినిమా చేస్తానంట. నాకు 2 నిమిషాలు అంటే నేను అసలు సైలెంట్ అండి. అంటే నాకేంటి విశ్వనాథ్ గారు నేనేంటి అంటే మా ఫాదర్ వచ్చి అప్పుడు చెప్పారు, నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తాను, ఒక్క సినిమా ఆయన దగ్గర అసిస్టెంట్ రైటర్గా చేద్దాం అనుకున్నా, కుదరలేదురా, నీకు అదృష్టం వచ్చిందరా. దాని తర్వాత వెళ్ళి కలిసానంటే షూటింగ్కి వెళ్ళి కలిసింది. అక్కడికి వెళ్ళాను, ఆయన ముందు కలిసినప్పుడు మా ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు ప్రెసెంట్గా అదొక అంటే వేణులు కానీ ఉండి అంత ఒక చిన్న ప్రెజెంట్ అట్మాస్ఫియర్ ఉందండి. వైట్ అండ్ వైట్ వేసుకున్నారు, నమస్కారం పెట్టామని అయిపోయిందండి. సరే షూటింగ్కి వచ్చాం. షూటింగ్ వస్తే టోటల్ షాక్ అండి, మొత్తం కాకి కాకి యూనిఫామ్లో వచ్చారు. ఏంటి అంటే నాకు అప్పుడు తెలియదు అండి, అంటే బికాస్ నేను అంటే చెప్పారు లేదు ఆయన ఎప్పుడు ఆయన అలాగే వేసుకుంటారు, సో ఎవ్రీ టైమ్ ఈ డైరెక్ట్ ఫిల్మ్ మీ ఓన్లీ వేజ్. నాకు సార్ అంటే ఏంటంటే చిన్న నసుగుతున్నాను, ఏంటమ్మా లేదు సార్ చాలామంది ఒకటే అడుగుతున్నారు, నాకు కూడా ఆ డౌట్ ఉంది, నరేష్ గారు విశ్వనాథ్ గారి కాంబినేషన్లో నరేష్ ఏంటండి అని అడిగితే, లేదమ్మా ఈ సినిమాకి నువ్వు బాగుంటావు కరెక్ట్గా, నాకు ఐ లైక్ యువర్ యాక్టింగ్, నేను నీ సినిమాలన్నీ వాచ్ చేస్తుంటాను, నాకు బాగా నచ్చుతాయి అంటే నీకు స్పీడ్ కానీ నువ్వు వేయు అంటే ఎక్స్ప్రెషన్ మార్చడం టైమింగ్ చాలా బాగుంటుంది, సో దాట్స్ అ రీజన్. సో అంటే ఇట్ వాజ్ లైక్ బిగ్ అంటే నాకేంటంటే నా వీడియో లైబ్రరీలో నేను చేసిన సినిమాలు పెట్టుకుంటే విశ్వనాథ్ గారితో బాపు గారితో ఒక సినిమా చేశారు అంటే నా ఐ థింక్ సో నో యాక్టర్స్ నాకు తెలిసి ఈ జనరేషన్లో ఎవరికి అదృష్టం లేదండి. సో ఐ థింక్ సో నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంటాను పెద్దవంశీ గారితో చేయటం. సో లైక్ పెద్దవంశీ గారితో చేశారు, కృష్ణవంశీ గారితో చేయటం. సో అంటే బట్ వీళ్ళు లెజెండ్స్ కదండి, బాపు గారు అండ్ విశ్వనాథ్ గారు 2 లెజెండ్స్ కదండి. సో లైక్ ఐఎమ్ రియలీ హానర్డ్ టు వర్క్. ఆయన కూడా నన్ను మనోడు అని పిలిచాడు, మనోడు ఎట్లా అంటే ఒక తాత మనోడు ఉండే ర్యాప్ ఉండేదండి. అంటే నెవర్ బస్ అంటే నా ఏజ్ ఏంటి ఆయన అంటే అన్ని కూర్చొని మాట్లాడుతూ ఉండేవారు. ఇప్పుడు కేరళ వెళ్దాం, అక్కడ ఏంటమ్మా ఇదేంటి ఇక్కడ బాగుంటుంది అంటే ఇదంటే మొత్తం ఆయన యూస్ టు టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి. అంటే వాళ్ళు నేను చూస్తుంటే నాకు మనోడు లాగా ఉంటాడు ఆయన, నేను మనోడిని పిలుస్తాను అని, మనోడు ఎక్కడ ఉన్నాడే మనోడిని పిలవండి అలా ఉండేదండి. అసలు ఐఎమ్ బ్లెస్డ్ డెఫినెట్గా. ఏదన్నా సీన్కి కొంచెం ఇబ్బంది పడ్డారా సినిమాలో చేయటానికి? బికాజ్ విశ్వనాథ్ గారు ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే ఆయన ఆ సీన్ అంత పర్ఫెక్ట్గా వచ్చే వరకు ఆయన హీ విల్ నాట్ కాంప్రమైజ్. విశ్వనాథ్ గారి దగ్గర ఏంటంటే ఆయన యాక్షన్స్ చూపిస్తారు, అంటే దే ఆర్ సర్టన్ డైరెక్టర్స్ విల్ టెల్ ఇలా ఉంటుందమ్మా కొంచెం చేయండి మీరు. విశ్వనాథ్ గారు ఆయన అయితే మొత్తం చేసి చూపిస్తారు. దే వాజ్ అ సీన్ అండి, మార్నింగ్ 9 o'clock అండ్ అందరూ ఒక 8:30కి ఉండమన్నారు, వెళ్ళాం బోట్ వెళ్ళి ఇంకొక చిన్న ఐలాండ్ ఉంటుంది అంటే హార్డ్లీ అది ఒక 100 feet ఐలాండ్, అక్కడ లొకేషన్ ఉంటుంది. సో వచ్చిన తర్వాత లైక్ టిఫిన్ చేస్తున్నారు. నాకేంటంటేనండి ఆయన పర్ఫెక్ట్గా ఉంటుంది తెలుగు అంటే నేను మళ్ళీ మనం ఎక్కడన్నా తప్పులుగా చెప్పకూడదు కదండి. సో నాకు సార్ డైలాగ్లో ఉండంటే వస్తున్నారు సార్, ఇప్పుడు ఆయన కరెక్షన్ చేశారు, ఇప్పుడే డైరెక్టర్ గారు కరెక్ట్ చేశారు వస్తుందని. జనరల్గా అసిస్టెంట్ డైరెక్టర్ స్క్రిప్ట్ అంటే రాసుకుంటారు కదండి, రాసుకుంటున్నారు వాళ్ళు ఒక 2 నిమిషాలు సార్ వస్తున్నారు. వచ్చారు అంతా అయిపోయింది, ఏం లేదమ్మా అంటే ఏంటి సార్ అంటే కొంచెం చెప్తామా వద్దా అన్నట్టు ఉన్నారు. ఏంటి సార్ నాకేదో కొంచెం అసిస్టెంట్గా ఉన్నారు సరిగ్గా చేయట్లేదా పర్ఫార్మెన్స్, నాకు టెన్షన్ వచ్చిందండి. చెప్పలేకపోతున్నారా చెప్పండి సార్, ఏదైనా పర్ఫార్మెన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చి చెప్పండి అంటే, లేదమ్మా నేను మన సుబ్బుసం కల్పన ఒక సీన్ ఉంది, కమల్ ఒకటే షాట్ చేశాడు, అలాగే ఇది ఈ మొత్తం సీన్ ఆల్మోస్ట్ 6.5 pages సీన్ ఉంది, ఒకటే షార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అంటే, ఓకే సార్ సరే అని మొత్తం సార్ నాకు ఒక 10 minutes టైం ఇవ్వండి సార్ అంటే, లేదు మా బలవాడు తీసుకుంటాను వెళ్ళానండి, పక్కకి వెళ్ళి కూర్చొని చదువుతున్నాను అంటే మొత్తం చూసుకున్నాను వెనక. అంటే ముందు బ్రిడ్జ్ సెట్ అంటే ఈ డైలాగ్ తర్వాత ఇది వస్తుంది అంటే కనెక్టింగ్ పెట్టుకోవాలి, దీని తర్వాత ఇది జరుగుతుంది ఇది జరిగింది. సో ఇలాగ మొత్తం పెట్టుకుని ఒక 30 minutes తర్వాత 10-15 minutes తర్వాత వచ్చేసాను.
సో రెడీ సార్ నాకేంటంటే ప్రాంప్టింగ్ నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నాకు ప్రాంప్టింగ్ చెప్తుంటే నేను డిస్టర్బ్ అయిపోతాను. నా మళ్ళీ దీని మీద కాన్సన్ట్రేట్ అయితే ఇది ఫేషియల్ ఎక్స్ప్రెషన్ పోతూ ఉంటుంది. సో నాకు ఎందుకు హీరోయిన్స్ ప్రాంప్టింగ్ చేసినా కూడా ఒకసారి అంటే వాళ్ళు ముందు చెప్తూ ఉంటారు డైలాగ్, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు. సో మనం ఎక్కడికి వెళ్ళి దీనికి రియాక్ట్ అవుతుంటాం అంటే దానికి తెలియకుండా ముందు వచ్చేస్తుంటుంది రియాక్షన్. సో నేను చెప్పాను, ఓకే సార్ నా ప్రాంప్టింగ్ వద్ద మొత్తం చూసుకున్నాను. ఆయన చేసి చూపెట్టారు. అంటే ఎలా ఉంటుందంటే విశ్వనాథ్ గారితో ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ ఏంటంటే ఆయన దగ్గర నేర్చుకున్నది ఏంటంటే ఆర్టిస్ట్ ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి యాక్టివిటీ. అంటే ఉన్న ప్రాపర్టీస్ని వాడుకోవాలి, లేకపోతే ఎక్కువ ఇది బిజినెస్ ఉంటుందండి. బిజినెస్ అంటే ఇన్ ద సెన్స్ అక్కడికి వెళ్తాం, అక్కడి నుంచి టీ కప్ తీసుకెళ్ళి అక్కడ పెడతాం, అక్కడి నుంచి వచ్చి ఇంకోటి ఏదో లాగటం, కొమ్మ మీద పెడతాం, అది కొమ్మ ఎదిగిపోవటం, ఒక బోట్ మీద కాలు పెడితే బోట్ వెళ్ళిపోవటం, మళ్ళీ అన్బ్యాలెన్స్ అయి పడతాం, మళ్ళీ సెటిల్ అవ్వటం. సో ఎంటైర్ థింగ్ ఆయన ఓకే నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడికి వచ్చాయమ్మా ఆ బోట్ మీద కాలు పెట్టి ఇలా రావాలి. ఇప్పుడు అది నాకు ఇప్పుడు 2 కమాండ్స్ అండి, ఒకటి డైలాగ్ రావాలి, ఒక పక్కన ఇది చేస్తున్నాను. సో దాట్ వాజ్ మేజర్ ఛాలెంజింగ్ అండి. అంటే టూ మనీ బిజినెసెస్ అండి అండ్ దాంట్లో చేస్తూ వెళ్ళాలి. సార్ మళ్ళీ సార్ ఒక 5 minutes చెప్పండి అండి. అంటే ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆ డైలాగ్ ఎక్కడికి వస్తాను, ఇక్కడ కాలు పెడతాను, ఆ డైలాగ్కి ఇలా వెళ్తుంది. సో ప్రతిదీ అంటే చిన్న కంపోజ్ చేసుకుని ఇక్కడికి వస్తాను, ఇక్కడ ఫస్ట్ ఇది మార్క్, సెకండ్ మార్క్ అది. సో ఆ సీన్ మొత్తం తీసామండి. ఒక స్టార్ట్ కెమెరా అన్నారు, వెళ్ళింది, అది అయిపోయింది, సైలెన్స్ అండి. కట్ చెప్పట్లేదు. నేను ఇంకా అంటే కట్ అంటే నన్ను డైరెక్టర్ చేసి కట్ మనం ఏదో చేస్తుంటాను, ఇంకోటి చేస్తాను, అది తిరిగి అది ఇది మళ్ళీ చెప్పిన లాస్ట్ డైలాగ్ చెప్పింటే కొంచెం దానికి ఎక్స్టెన్షన్ ఇంకోటి చెప్తాను అయిపోయింది సార్, అది అయిపోయింది సార్ డైలాగ్ ఇంకా రావట్లేదు. చెప్పడానికి కూడా ఏమి లేదండి. ఎందుకంటే అమ్మాయి సైలెంట్ మంచిగా ఒకటి మాట్లాడకుండా ఉంటుందంటే నేను ఒక్కడే మాట్లాడు, అమ్మాయి ఆపోజిట్లో కౌంటర్ వస్తుంది, దాని ఏదో మళ్ళీ నేను ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అందరూ ఇప్పుడు ఉంటే చూసారా, ఇప్పుడు వరల్డ్ కప్లో అది అవుట్ నాట్ అవుట్ అంటే థర్డ్ ఎంపైర్ చూస్తారు చూసారా, అందరూ మానిటర్ అలా చూస్తున్నాం. నాకేమో టెన్షన్, ఏంటి ఏం ఆడట్లేదు అని. కట్ ఇట్ అన్నారండి, అన్నారు. చప్పలు కొట్టారా? అప్పుడు లెగిసి చప్పట్లు అంటే కొడుతూ లేచారండి. అప్పటి వరకు నాకు టెన్షన్, చాలా బాగుందమ్మా చాలా బాగుంది, లేదు సార్ నేను మళ్ళీ నాకు ఇంకొచ్చిన అంటే ఒకసారి చేసేస్తుంటే మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదు సార్ నాకు ఏదన్నా మీకు చెప్పండి అంటే, లేదమ్మా చాలా న్యాచురల్గా ఉంది, ఎక్కడ మిస్ అవ్వలేదు కదా సార్, ఏదన్నా అది అంటే ఎక్కడ బాగుంది, చాలా బాగా చేస్తామ్మా అంటే, లేదు సార్ నేను 1 more చేద్దాం, బాగుంది చెప్తాను కదమ్మా అని. ఓకే సార్ అనుకోండి. నేను మామూలుగా వచ్చి చూస్తున్నారు, ఏం సార్ అని. కాదమ్మా యాక్చువల్లీ ఈ సీను పొద్దున్న నుంచి నేను ప్లాన్ చేసింది ఏంటంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4-4:30 వరకు ప్లాన్ చేశాను. ఇప్పుడు సాయంత్రం ఈ సీన్ ఒకటి ఇప్పుడు 10 అయింది, అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, సరే ఒక పని చేద్దాం, అందరూ హోటల్ పదండి అని హోటల్కి వెళ్ళిపోండి. సో వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 4 తర్వాత ఎక్కడ సూపర్ మార్కెట్ అది పంపిస్తుంటే, సో దట్ వాస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక ఆయన్ని అంటే ఆయనతోటి బాగా చేసామని చెప్పించుకుంటాం అన్నది ఐ థింక్ సో ఇట్ వాస్ లైక్ నాకు ఒక నేషనల్ అవార్డు వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి ఆ రోజు అయితే. అయితే వాళ్ళిద్దరు దర్శకత్వంలో యాక్ట్ చేయటం ఒక ఎత్తు, కానీ ఆ 2 సినిమాలు ఆడలేదు. వాట్ వాజ్ యువర్ రియాక్షన్ అప్పుడు? 2 సినిమాలు ఆడలేదు, ఈవెన్ కృష్ణవంశీ గారి డేంజరు ఆడలేదు, వంశీ గారి సినిమా కూడా ఆడలేదు. సో ఇవన్నీ ఆలోచిస్తే ఏంటి అంటే పెద్ద పెద్ద దర్శకులతో చేశాను, ఏంటి ఆ సినిమాలు ఆడలేదు అని ఎప్పుడైనా అనుకున్నారా? ఇప్పుడు వన్ థింగ్ అండి, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ విశ్వనాథ్ గారి సినిమా ఎక్స్పీరియన్స్ అంతే, బాపు గారి సినిమా. సో ఆయన అంటే డెఫినెట్గా ఉంటుందండి. అంటే నేనైతే నేను ఒకటండి, విశ్వనాథ్ గారి సినిమా ఆడితే ఆయనకే క్రెడిట్ అవుతుంది. అంటే అంతకు ఆడకపోతే అందుకని చెప్పలేదు. సో ఎంటైర్ థింగ్ నేను వాజ్ లైక్ టోటలీ ఫోకస్డ్ అబౌట్, అంటే ఐ వాజ్ ఫర్ మీ ఇట్ వాస్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇట్ వాస్ లైక్ మెమరీస్ టు చెరిష్ ఫర్ మీ అంటారు కదండి. సో నాకేంటంటే నా ఇంట్లో మా వీడియో లైబ్రరీలో వాళ్ళ డివిడీస్ ఉంటాయి, వాళ్ళిద్దరి పేర్లతోటి నేను చేశాను. ఎక్కడన్నా గూగుల్లో ఎక్కడన్నా బయటకు వెళ్తుంటే ఒక అది నాకు అంటే డెఫినెట్గా ఫెయిల్ అయినప్పుడు చిన్న బాధ ఉంటుంది, అయ్యో అదేంటి ఆడలేదు ఏంటి బాగా అనుకున్నాం కానివ్వండి. బట్ ఫర్ మీ ద జర్నీ, ఆ సినిమా మేకింగ్ కానివ్వండి, ఆ సినిమా వాళ్ళతో చేసిన ట్రావెల్ కానివ్వండి, ఐ థింక్ సో దట్ ఈస్ లాట్ టు ట్రెజర్ అండి ఫర్ మీ. మీకు వచ్చిన నంది అవార్డు గమ్యంకి వచ్చింది, దట్టు ఏ కేటగిరీలో వచ్చింది? బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. బట్ మీరు ఇన్ని సినిమాలు చేశారు అండ్ ప్రతి మూవీలో యూ రియలీ ఆర్ ట్రెమెండస్లీ గుడ్ పర్ఫార్మర్. బట్ ఎప్పుడు కూడా నంది అవార్డ్స్ కానీ, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా అవార్డ్స్ కానీ, వై ఇస్ ఇట్ దట్ యూ డోంట్ గెట్ ఎనీ అవార్డ్? ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎందుకు? కామెడీ సినిమాలు తక్కువ అవార్డ్స్, ఎందుకంటే
బట్ యూర్ అన్ యాక్టర్ అంటే యూఆర్ అ హీరో. హీరో కదా, సినిమాకి మీరు హీరో, యూఆర్ నాట్ అ సపోర్టింగ్ యాక్టర్. గమ్యంకి సపోర్టింగ్ అయి ఉండొచ్చు, బట్ మిగతా మూవీస్ అయితే మీరు హీరో కదా. అంటే అదే చెప్తున్నాను కదండి, కామెడీకి అనుభవం అంటే ఎప్పుడు కామెడీకి నంది వచ్చింది అని నేను అంటుంది తక్కువ అండి. అంటే సో ఐ డోంట్ నో, ప్రాబ్లీ అంటే వాళ్ళకి అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి ఏదైనా ఉండు అంటే ఇన్ ద సెన్స్ ఒక సోషల్ మెసేజ్ తోటో లేకపోతే సంథింగ్ వేర్ మై ఫిల్మ్స్ ఆర్ మోర్లీ అబౌట్ హ్యూమరస్ కాబట్టి సో వేర్ సమ్ నా సినిమాలో అంతంత మెసేజ్లు ఉండవు కాబట్టి I don't know, I never thought about it. బట్ స్టిల్ నరేష్ గారు, హ్యూమర్ కూడా ఇస్ అన్ ఆర్ట్. అంటే అది పండించడం అంత ఈజీ కాదు. సో ఎప్పుడైనా అంటే ఇండస్ట్రీ తరపున కానీ ఇంకా దేవత మీ తరపున అంటలేదు, ఎవరైనా ఇలాంటిది ఒకటి డిమాండ్ పెట్టారా ఎప్పుడైనా? ఇంకా గతంలో డబ్బింగ్కి ఉండేది కదా అవార్డు, డబ్బింగ్ ఇంక్లూడ్ చేశారు. సో కొన్ని టెక్నికల్ అవార్డ్స్ ఉండేవి కాదు. ఈవెన్ ఫర్ బెస్ట్ సపోర్టింగ్ ఆల్సో ఇదివరకు బెస్ట్ సపోర్టింగ్ సెపరేట్గా ఉండేది అండి, బెస్ట్ కమెడీని సెపరేట్గా ఉండేది, బెస్ట్ విలన్ సెపరేట్గా ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే ఫిలిం ఫేర్ వాళ్ళు అవన్నీ కలిపి బెస్ట్ విలన్, బెస్ట్ కమెడియన్ అండ్ బెస్ట్ సపోర్టింగ్ కమ్స్ ఇన్ వన్ కేటగిరీ, బెస్ట్ సపోర్టింగ్. ఈ రెండు తీస్తారు, బెస్ట్ కామెడియన్ తీస్తారు, బెస్ట్ విలన్ తీస్తారు. సో ఐ థింక్ సో దానివల్ల ఐ థింక్ సో టూ మనీ ఇది ఉంటుంది కాబట్టి. అండ్ సీరియస్లీ ఒకటి అండి, నేను ఇప్పుడు అవార్డ్స్ కోసం మాత్రం సినిమా చేయలేదండి. నా సినిమా ఆడి ఒక 50 రోజులు ఆడితే నాకు అది దాని నుంచి పెద్ద అవార్డు ఏం అవసరం లేదండి. సో అంటే ఐ నెవర్ ఈవెన్ థాట్ అబౌట్ ఇట్ అండి, ఎందుకు వచ్చింది ఎందుకు రాలేదంటే ప్రాబ్లీ ఇప్పుడు నేను గమ్యానికి ఎక్స్పెక్ట్ చేయలేదని వచ్చింది. ఇట్స్ అబౌట్ యువర్ వర్క్ దట్ గెట్స్ యూ అవార్డ్స్ అండి. సో ప్రతి యాక్టర్కి ఏదో ఒక టైటిల్ ఉంటుంది. అల్లా నరేష్కి ఉన్న టైటిల్ ఏంటి? సడన్ స్టార్ అంటున్నారు. అల్లరి ఇస్ అ ట్యాగ్, బట్ ఒక టైటిల్ ఏదో పెడుతుంటారు కదా యాక్టర్లకి, సంథింగ్ న్యాచురల్ స్టార్ అంటారు, రెబెల్ స్టార్, రియల్ స్టార్, అల్లరి రాస్తారు కదా. అంటే అల్లరి నరేష్. మేము సడన్ స్టార్ అన్నది సుడిగాడిలో ఊరికే దానికి చేయటం ఊరికి ఏదో కొత్తగా పెడతాం, అందరికి పెడతాం కదా. అంటే సో దానికోసం పెడతాం జరిగింది. సడన్గా వీడు పెద్దోడు అయిపోతాడు, సడన్గా సినిమాలు అన్నీ చేసేస్తుంటాడు కాబట్టి సార్ సడన్గా మేము అనుకున్నది సడన్ స్టార్ కానీ మిరాకిల్ స్టార్ పెడతామండి ఏదంటే సడన్ స్టార్ బాగుంది ఊరికే పెట్టామండి అంతే. దాని తర్వాత చాలామంది సడన్ స్టార్ అన్నారు కానండి. ఇట్స్ అంటే బట్ ఐ డోంట్ అంటే నేనే చెప్తానండి, నాకు అలాంటి వద్దండి బాబు టైటిల్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అల్లరి. సో మీకు ఫ్యాన్ గ్రూప్స్, ఫ్యాన్ ఫాలోవర్స్, ట్విట్టర్ గ్రూప్స్ అవన్నీ ఉన్నాయా? ఫ్యాన్స్, నరేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ లాంటివి ఉన్నాయి. అంటే ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే ఎప్పుడు ఎవరో చేసుకునే, నేను అదే చెప్తా ఉంటానండి, ఆ సినిమా నచ్చితే ఒక మార్నింగ్ షోకి వెళ్ళండి, నచ్చితే ఇంకోసారి వెళ్ళండి సెకండ్ షో. అంతేగాని థియేటర్లో కట్అవుట్లు పెట్టేసి లేకపోతే అంటే ఇప్పుడు వాళ్ళకి ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ ఫర్ దెమ్ ఆల్సో అండి. అండ్ చాలామంది నేను చూస్తుంటానండి, దే కమ్ ఫ్రమ్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వస్తుంటారు. ఫర్ దెమ్ ఆ డబ్బులు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. నేను అదే చెప్తాను, బాగుంది నా కోసం దాంట్లో వేసేసి ఈ చేయటం వద్దు, జస్ట్ బాగుందంటే వెళ్ళండి చూడండి సినిమా అంతే, డోంట్ స్పెండ్ అంటానండి. సో దాట్స్ వాట్ ఐ అంటే ఉన్నారు కానండి. బట్ అంటే ట్విట్టర్లో ఉన్నారు ఫ్యాన్స్, బట్ అదే చెప్తాను కదండి, ఓన్లీ జెన్యున్గా ఉంటారని అదే చెప్తానండి. ఐ డోంట్ వాంట్ అంటే నేను డబ్బులు ఇచ్చో లేకపోతే వాళ్ళ డబ్బులు ఆశించో అయ్యింది అసలు ఇప్పుడు అలాంటివి జరగలేదండి. నేను ఒకటే చెప్తాను, సార్ మీ బర్త్డే వస్తుంది కదా సార్, ఏదైనా పెద్ద కట్అవుట్ చేద్దాం, ఎందుకు బాబు నా బర్త్డే నేనే సెలబ్రేట్ చేసుకొని మీరు ఎందుకు తీసుకుంటున్నారని. సో ఎక్కువ దానివల్ల నేను అంతే అంటే మినిమల్ ఫ్యాన్స్ ఉన్నారండి నాకు కూడా. నరేష్ గారు, ఇప్పుడంటే మీరు హీరోగా చేస్తున్నారు, మీరు ఎప్పుడు రెగ్యులర్గా ఒక మాట అంటుంటారు, వి షుడ్ ఏజ్ గ్రేస్ఫుల్లీ అని. నేను ఇంకా ఒక 2 సందర్భాలు కూడా నేను విన్నాను మీరు ఆ మాట అనటం కూడా. సో ఒక 10 ఏళ్ల తర్వాత డౌన్ ద లైన్, 15 ఏళ్ల తర్వాత డౌన్ ద లైన్ ఇంకా మీరు యాక్టర్గానే ఉంటారా, డైరెక్షన్లోకి వెళ్తారా? ఒకవేళ యాక్టర్గా వెళ్తే ఎనీ రోల్ ప్లే చేయడానికి మీకు ఓకేనా? డెఫినెట్గా అంటే నేను డైరెక్షన్ అన్న చేస్తానండి, బట్ మై మేజర్ థింగ్ విల్ బి ఓన్లీ యాక్టింగ్. అంటే నేను 10 సంవత్సరాల తర్వాత దెన్ ఐల్ బి లైక్ ఇప్పుడు నేను మై డాడ్ అండి. సో ఆన్ స్క్రీన్ డాడ్ అవుతాను, దాని తర్వాత మామయ్య అవుతాను, దాని తర్వాత తాతయ్య అవుతాను, దాని తర్వాత ముత్తాత అవుతాను. బట్ ఆల్ స్టిల్ ఐ వాంట్ బి లైక్ దాట్ అండి. అంటే అమితాబ్ బచ్చన్ గారు ఇస్ మై ఇన్స్పిరేషన్ అండి. అంటే వాట్ ఎవర్ ఇప్పుడు నాకు అనిల్ కపూర్ గారు లాగా ఐ విల్ డూ రోల్స్ అండి, లైక్ ఐ డూ క్యారెక్టర్ రోల్స్ అండి. ఏం బాగా అలా చేసుకుంటూ వెళ్తాను కానంటే ఐ విల్ నెవర్ సే లైక్ ఓకే నేను యాక్టర్గా అయిపోయిన తర్వాత నేను రిటైర్ అయిపోతాను. బికాస్ ఫర్ మీ ఇది ఈ ఇండస్ట్రీలో ఉన్న ఒక మేజర్ ఇదేంటంటేనండి, మొత్తం 150 మంది 200 మంది మన చుట్టూ ఉంటారండి ఇప్పుడు షూటింగ్లో. అలా ఉండి అలవాటు అయిపోయారండి. మనం వాళ్ళని చూడకపోతే 10 మందికి మన చుట్టూ లేకపోతే బోర్ కొట్టేస్తుంటుంది. సో ఫర్ మీ అంటే చిన్న బోర్ కొడుతుంది, ప్యాషన్ అండి నాకు. ఫర్ మీ యాక్టింగ్ ఇస్ ప్యాషన్ అండి. సో డెఫినెట్గా ఆఫ్టర్ 10 years కొంత హీరోగా తగ్గిపోయిన తర్వాత రిటైర్ పక్కకు వెళ్ళిపోయిన తర్వాత తాతయ్య, మా అంకుల్స్, మా నాన్నలు
దాని తర్వాత పెద్దనాన్నలు అన్నీ చేసుకుంటూ తాతయ్య వరకు వెళ్తానండి. బట్ కొంతమంది ఇప్పుడు ఇంకా 50-55 కూడా చేస్తున్నారు కదా హీరోస్గా, అదే మీకు ఆ ఛాన్స్ ఉంటుంది అయితే. ఇప్పుడు అదే చెప్తాను కదండి, ఆల్వేస్ ఛాన్స్. అంటే చేసేంత వరకు చేస్తారు, చేయగలిగేంత వరకు ఇప్పుడు నన్ను ఇప్పుడు యాక్సెప్ట్ చేసేంత. ఇప్పుడు ఒక పాయింట్ తర్వాత ఇంకొకళ్ళు ఎవరో వస్తారు, ఇప్పుడు రాజేంద్ర గారు నరేష్ తర్వాత ఇంకొకరు కామెడీకి వస్తారండి. సో దాని తర్వాత ఐ థింక్ సో ఇట్స్ అ టైమ్ అండి. మనకు కూడా ఇప్పుడు ఎంతవరకు ఉంటామండి, ఒక మ్యాక్సిమం చేస్తే ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేస్తాను. దాని తర్వాత దెన్ నాకు షిఫ్ట్ ఇంటూ అదర్ క్యారెక్టర్స్. సో దట్ డజంట్ మీన్ లైక్ నేను మానేస్తాను, యాక్టింగ్ వదిలేస్తాను, అది ఇంకో బిజినెస్కి వెళ్ళిపోతాను, డైరెక్షన్ చేస్తాను అప్పుడు కాదండి. డైరెక్షన్ ఇస్ నాట్ అన్ ఆప్షన్ ఫర్, అంటే అది మనకి ఇది కాకపోతే అది ఉందని నేను ఎప్పుడు అనుకోలేదండి. అది కూడా ఎందుకంటే ఇంకా బాధ్యత చూసి చేయాల్సిన విషయం అండి అది. సో ఐ డెఫినెట్లీ డూ ఇట్, ఇంకో 3-4 years ఐ డైరెక్ట్ ఫిల్మ్ అండి, బట్ లేటర్ షిఫ్ట్ ఇంటూ అదర్ జానర్స్ అంటే. సో ఇప్పుడు ఇక్కడ ఒక క్యూరియస్ క్వశ్చన్ ఉంది. జనరల్గా సినిమా యాక్టర్స్ని పెళ్లి చేసుకోవాలి అంటే ఎయిదర్ ఆ ఇండస్ట్రీలో వాళ్ళని ఎవరన్నా చేసుకుంటారు ఇష్టపడి, లేకపోతే ఆ ఫ్యామిలీస్కి ఎవరన్నా తెలిసిన వాళ్ళని చేసుకుంటారు. కానీ ఎవరు కూడా ఆప్ట్ చేసుకొని ఒక సినిమా వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకోరని బయట టాక్. అది ఎంతవరకు రైటా రాంగా నాకు తెలియదు, ఇది మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఎందుకంటే మీ ఆవిడ మిమ్మల్ని అలాగే చేసుకుంది కాబట్టి. అంటే దే బిలాంగ్ టు సమ్ ఇండస్ట్రియల్ ఫ్యామిలీ, దట్ టు ఇన్ చెన్నై. అండ్ ఒక పెళ్లి సంబంధం, అది సంబంధం వచ్చింది మీకు, సంబంధం ద్వారా పెళ్లి చేసుకున్నారు. సో ఐ జస్ట్ వాంట్ టు నో హౌ డిడ్ దట్ హ్యాపెన్. అంటే స్టార్టెడ్ లైక్ మాకు సంబంధం వచ్చిందండి. దాని తర్వాత మా మామ్ సైడ్ లైక్ ఇలా వచ్చింది, అమ్మాయిని చూసాం, ఓకే నా ఫోటో. అక్కడ అడ్వాంటేజ్ అమ్మాయి ఎక్కువ ఉంది నాకంటే, ఎందుకంటే గూగుల్ కొడితే అల్లరి నరేష్ మొత్తం వచ్చేస్తుంది గురించి. అమ్మాయి గురించి నాకు అంటే మనకు తెలియదు కదా. సో నేను యాక్చువల్లీ మామ్ సైడ్ వెళ్ళి కలుద్దామంటే నేను జస్ట్ వాంట్ ఫస్ట్ టాక్. బట్ నేను ఇచ్చిన స్టేట్మెంట్ రైటా రాంగా చెప్పండి. ఫస్ట్ సినిమా యాక్టర్స్ పెళ్లి చేసుకోవాలంటే దాని తర్వాత వస్తాను, దానికి వచ్చిన చెప్తాను ఎలా ఉంటుంది సినిమా వాళ్ళ గురించి కూడా చెప్తాను. సో నా ద్వారా మాట్లాడుకున్నామంటే ఐ సెడ్ ఫస్ట్ లెట్స్ టాక్ టు ఈచ్ అదర్ అండ్ వీ స్పోక్ ఆన్ ఫోన్స్ అండ్ కంఫర్ట్. బట్ మై ఫస్ట్ థింగ్ వాజ్ ప్రయారిటీ వాజ్ లైక్ జాయింట్ ఫ్యామిలీ అండి. సో ఐ టోల్డ్ బికాస్ ఇప్పుడు ఎందుకంటే ఎవ్రీవన్ వాంట్స్ టు బి న్యూక్లియర్ అండి, ఇప్పుడు తప్పలేదు అది కూడా. బట్ ముందే దెన్ వీ స్పోక్ అబౌట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ అండి. దెన్ ఈ సెడ్ ఓకే, దెన్ వీ మెట్, అంత బాగుంది. అండ్ ఇట్ వాస్ ఎవ్రీథింగ్ ఫాస్ట్ అండి. ఇవాళ కలుస్తాం, ఇంకొక 1-2 weeksలో ఎంగేజ్మెంట్ అండి, మళ్ళీ 3 weeks ఫ్రమ్ ఎంగేజ్మెంట్ ఇట్స్ వాస్ మ్యారేజ్ అండి. అంటే మళ్ళీ పుష్కరాలు వచ్చేస్తున్నాయి, గోదావరి పుష్కరాలు వచ్చేస్తున్నాయి, మా మదర్ టెన్షన్ అండి. సో ఇది కూడా దాని ముందు చేసేయాలి, లేకపోతే మళ్ళీ గోదావరి పుష్కరాలు 1 year దాకా చేయకూడదు, సంథింగ్ ఉందండి. సో ఇట్ హ్యాపెన్ దాట్ వే అండి. అండ్ ఇందాక మీరు రెడీగా చూసారు సినిమా వాళ్ళ గురించి, ప్రతిదానికి సినిమా వాళ్ళు అంటే అదొక్కటి బాగా బ్యాడ్ అయిపోయిందండి నాకు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మా ఫాదర్ కత్తికాంతాలో సినిమా చేస్తూ బ్యాంకాక్ నుంచి తిరిగి వస్తున్నాను అండి. ఫూకెట్లో షూటింగ్ జరిగిందండి. ఫూకెట్ నుంచి ఫ్లైట్ మధ్యాహ్నం 2 వరకు షూటింగ్ చేశాను. అందరూ భోజనం చేసి ప్యాక్ చేసుకుని 5 ఫ్లైట్ ఎక్కితే 6:30 కల్లా బ్యాంకాక్ వచ్చాను. ఇక్కడ వస్తే 8:30 ఫ్లైట్ ఉండే, మళ్ళీ అంటే వి డిడ్ంట్ హ్యావ్ ఎనీ టైం. సో వెళ్తుంటే కూర్చున్నారంటే వచ్చారు, అందరు ఫోటోలు తీసుకున్నారు, అంతా అయిపోయింది. సో అంటే వీవర్ లైక్ ట్రావెలింగ్ ఇన్ ఎకనామీ అండి. నాన్నగారు నేను ఇక్కడ, మా నాన్నగారు ఇక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను, పడుకున్నాం. అంటే అందరూ టైర్డ్ అయిపోయింది, ఎందుకంటే పొద్దున్న నుంచి ఎండలో షూటింగ్ చేసుకుని వచ్చి సముద్రం మధ్యన చెట్లు ఇట్లా ఉండవు, అదే మీకు తెలుసు కదా ఐలాండ్స్ ఎలా ఉంటాయి. అయిపోయింది, వెనకాల గోల చేస్తున్నారంటే అయిపోయింది. అక్క ఎవరిని ఏర్ వస్తుంది, మందు కావాలి, ఇది కావాలని వాళ్ళని తిట్టుకున్నాను. నేను మా మదర్ ఇంకా బాగా చెప్తున్నాను, నేను అలా అనుకున్నాను. కనీసం మందు ఏంటి అలాగా ఫ్రీగా వస్తుంటే ఎందుకు అంటే కక్కుతుగా తాగుతున్నారు అన్నట్టు ఒక చిన్న ఇది ఉందంటే అయిపోయింది. నెక్స్ట్ డే అయిపోయిందండి, వచ్చేసాం, హైదరాబాద్ వచ్చేసాం, ఎవ్రీథింగ్ వాస్ గాన్. అంటే మర్చిపోయాము. మేము నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, రెండో రోజు ఫోన్ చేసి ఏంట్రా మీ వాళ్ళు చాలా ఎక్కువ చేశారంట అన్నారు. మా వాళ్ళు ఏంట్రా ఏం చేశారంటే, మా మదర్ కూడా ఫ్లైట్లో వచ్చారు బ్యాంకాక్ నుంచి, మొన్న ఆవిడ ఎక్కడ ఆస్ట్రేలియా నుంచి వస్తుంటే అక్కడ అదే ఆ ఫ్లైట్కి వచ్చారు, వెనకాల నేను మీ నాన్నగారు అందరు ఉన్నారంట. అవును వచ్చారు మీ మదరు, మొత్తం మీ వాళ్ళు అందరూ తాగేసి గోల చేశారంట కదా. నాకు మా వాళ్ళు తాగండి, ఎందుకంటే 25 మంది వెళ్ళండి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ డాన్స్ మాస్టర్, అందరూ టాప్ టెక్నీషియన్స్ వెళ్తాం. అండ్ ఎవరికి అంతంత మందుల మీద ఎంత వ్యామం ఉండదండి. ఎవరు నాకు తెలిసి ఒకళ్ళిద్దరు తాగారండి, అంటే అది కూడా 1-2 వెహికల్ దాకా ఎవ్రీవన్ స్లీపింగ్ అండి. అసలు వదిలితే పడుకుందాం అన్నట్టు ఉన్నారు. నాకు అసలు నీకు రియల్ చెప్పండి మా వాళ్ళు కదా అంటే, లేదు మా మదర్ చెప్పినారు, నన్ను వెనకాల సినిమా వాళ్ళు వచ్చారు మొత్తం కాల్ చేస్తాను అంటే, ఎవరో కాల్ చేస్తే జస్ట్ బికాస్ మీ సినిమా వాళ్ళు ఉన్నాం కాబట్టి మేమే, అంతేగాని వాళ్ళు బయట వాళ్ళు కాదు. ఇప్పుడు ఆవిడ అంటే నేను లేదురా మేం కాదు, నేను చూశాను వాళ్ళ వెనకాల ఎవరో అంటే మొత్తం
మేమైతే యూనిట్ అంటే థాయిలాండ్ క్యాప్లు గీప్లు ఎందుకు పెట్టుకుని వస్తాం, ఎవరికైతే అలా వస్తాం కదా, వాళ్ళు ఎక్కడో వచ్చారో ఏదో ఈ ప్యాకేజీలు వస్తాయి కదా, 20 మంది 30 మంది అలా వచ్చినట్టున్నారు. అలా సరే అంటే అవునా మా మదర్ని అంటే మా మదర్ చెప్పండి, అయ్యో నేను అలా అనుకోలేదు అంటే. ఇప్పుడు ఆవిడ అనుకున్నారండి, ఇప్పుడు మిగతా వాళ్ళు ఎంతమంది అనుకున్నారు నాకు తెలియదు, అదే ఫ్లైట్లో ఉన్నారు. సో ప్రతి వాళ్ళు సినిమా వాళ్ళు బ్లేమ్ చేయడం ఏంటంటే ఇక్కడ ఐ వాంట్ టు యాడ్ ఆన్ వన్ థింగ్. ఏమైనా మేజర్ ఏదన్నా కావాలి అంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అంటే సినిమా వాళ్ళే కావాలి. ఏమైనా పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ వెళ్ళి మనమే వెళ్ళి చూడాలి. సో ఆ సినిమా వాళ్ళకి అట్లా 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 ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మళ్ళీ వెనక నుంచి ఇలాంటివి ఈ బై డిఫాల్ట్ ఉన్న ఒపీనియన్స్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? మీరు చేస్తారనేది చెప్తున్నాడు. నేను చెప్పాను ఇప్పుడు అలా కీగా నేను అతను మదర్ వచ్చింది ఇతను చెప్పాడండి. నాకు షాక్ ఏంటంటే ఎవరు తాగినా ఫ్లైట్లో ఇప్పుడు చాలామంది అవుతారు, చాలామంది అరెస్ట్ చేస్తుంటారు, ఎయిర్ హోస్టెస్ మిస్బిహేవ్ చేస్తున్నారని అరెస్ట్ చేస్తుంటారు, కొంత ఎక్కువ ఆల్కహాల్ తాగి చేసేవాళ్ళు. నాకు ఎప్పుడు సినిమా వాళ్ళు ఎప్పుడు అంటే వాళ్ళకి ఏంటంటే కామన్ థింగ్, సినిమా వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు తాగుతారు అని. ప్లస్ ఇప్పుడు మా ఫాదర్ అంత మేజర్ పెద్ద డైరెక్టర్ కదండి, ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నప్పుడు మా వాళ్ళు అంత అవ్వడానికి ధైర్యం ఉంటుంది, అంత దలుపులతో మాట్లాడతాం కాకలు. అదే అంటే నాకు అప్పుడు అదొకటి అండి. చాలామంది మా అసిస్టెంట్ డైరెక్టర్లు కానివ్వండి, లేకపోతే మా అసిస్టెంట్ కానీ మేకర్ మ్యాన్ సినిమా వాళ్ళకైతే ఇల్లు బాగుంటారండి. అదే నాకు అదొకటి అర్థం ఉంది. అంటే మీ మెడ్రాస్లో ఉన్నప్పుడు మాకు జరిగిందండి, ఇది కూడా ఇప్పటికీ అది జరుగుతుందండి ఈవెన్ నౌ. అవునండి, అది సినిమా వాళ్ళకి ఇల్లు ఇవ్వకపోతే ఏంటండి అంటే జస్ట్ బికాజ్ మాకు 9 to 5 జాబ్ అంటే ఒక టైమింగ్ ఉండదండి అంతే. బట్ మాకు అంతే కదండి, మీరు ఎలా కష్టపడుతున్నారు మేము అంతే కష్టపడుతున్నాం. వాళ్ళెవరు ఫ్రీగా చేయట్లేదు, అందరూ డబ్బు కోసం చేస్తాం జరుగుతుంది. అదే అనిపిస్తుంది అండి, వాళ్ళకి ఇల్లు ఇవ్వకపోవడం అంటే సినిమా వాళ్ళకి లోన్లు ఎవరు, సినిమా వాళ్ళకి ఇచ్చేయరు అంటే ప్రతిదీ సినిమా. బట్ కావాల్సింది మాత్రం సినిమా వాళ్ళు ఎవరెవరు అంటే వాళ్ళ గురించి న్యూస్లు చదవాలి, వాళ్ళతో ఫోటోలు తీసుకోవాలి, వాళ్ళతో సెల్ఫీలు కావాలి, వాళ్ళతో అన్ని పరిచయాలు పెంచుకోవాలి. కానీ సినిమా వాళ్ళకి మాత్రం ఇల్లు ఇవ్వం, పిల్లలు ఇవ్వం, ఇవి ఉన్నాయండి చాలా మంది ఉన్నాయి కదా. సో అందుకనే ఈ క్వశ్చన్ అడిగాను. ఒక పక్కన ఫస్ట్ పెద్ద అండ మీ నాన్నగారు లేరు, ఫస్ట్ మీకు సంబంధాలు చూడటానికి ఎవరైనా ఉండాలి. రీజన్ ఫర్ హర్ అంటే వేర్ షీ రెస్పెక్టెడ్ మీ యాజ్ అ పర్సన్ ఏంటంటే అంటే యువర్ సెల్ఫ్ మేడ్ గై వాజ్ అన్ ఆన్సర్ అండ్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ షీ టోల్డ్ మీ అంటే నువ్వు ఎలా చేసుకున్నావు అంటే సినిమా అంటే నా సినిమా ఇప్పుడు కూడా చూడలేదు దాన్ని అసలు నీకు అంటే ఎలా చేసుకున్నావు అంటే లేదు నరేష్ ఇప్పుడు తను పెళ్లి చేసుకునేటప్పుడు నాకు 40th ఫిల్మ్ చేస్తున్నాను. హౌ కెన్ అ గై అంటే ఇప్పుడు అంత ఇర్రెస్పాన్సిబుల్గా అంత ఇది లేకపోతే హౌ కెన్ ఒక స్పాన్ 15 years 48 ఫిల్మ్స్ చేయడం చాలా కష్టం కదా. అండ్ యూఆర్ డెడికేటెడ్ దాట్ వే. సో ఐ రెస్పెక్ట్ యూ ఫర్ దాట్ అండ్ ఐ గాట్ మ్యారీడ్ ఫర్ దాట్ అన్నమాట అంతే. వండర్ఫుల్. సో అంటే చెప్తున్నాను కదండి, అది ఎవ్రీ వాళ్ళు కూడా అంటే తనకు ఎప్పుడు లేదు కానీ వాళ్ళ రిలేషన్ చెప్పారంటే ఎందుకు సినిమా వాళ్ళకి ఇస్తున్నారా అంటే సినిమా వాళ్ళు అంటే ఏదో అసలు ఒక రేపిస్ట్లు లేకపోతే క్రిమినల్స్ వాళ్ళకి ఇస్తున్నారు. బట్ అదే చెప్తున్నాను కదండి. బట్ లేటర్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా బాగున్నారమ్మా బాగుంటాయి మీ సినిమాలు కానీ మళ్ళీ వాళ్ళందరూ వచ్చి మన ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇంకా అది కామన్ థింగ్ అండి. సో నౌ పోస్ట్ మ్యారేజ్ ఎట్లా ఉందండి లైఫ్? విరూపాతో లైఫ్ ఎలా ఉంది చెప్పండి? విరూప ఐ థింక్ సో లైక్ నేను షీస్ మోర్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. రాదర్ దెన్ మై అంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్ కంటే ఐ టెల్ దట్ అండి లెట్స్ బి ఫ్రెండ్స్ ఫస్ట్. దెన్ అంటే మనం మేజర్గా దిస్ నథింగ్ టు హై ఆర్ ఎనీథింగ్. అండ్ షీఈస్ వెరీ కూల్ విత్ అంటే షీఈస్ నాట్ దట్ షార్ట్ టెంపర్డ్ ఆర్ ఎనీథింగ్. అంటే షీఈస్ వెరీ సెన్సిటివ్ అంటే లైక్ వెరీ కొంచెం తను షీ బిలీవ్స్ తన ఐడెంటిటీ తను చేసుకోవాలి, తను సస్టైనబుల్ ఆర్కిటెక్ట్ చేస్తుందండి. సో షీ వాంట్స్ టు హ్యావ్ అవర్ ఓన్ ఫర్మ్ అండ్ ఇట్స్ లైక్ ఫర్ అస్. అంటే దాని గురించి ఆర్కిటెక్ట్ గురించి చెప్తుంటే నాకు అలా వెళ్తుంటుంది. నేను రెడ్ కెమెరా డ్రాగన్ అకేలా గురించి చెప్తుంటే దానికి అలా వెళ్తుంటుంది. సో ఇట్స్ లైక్ అంటే సో షీ వాంట్స్ టు గో పర్సీవ్ ఎవరీథింగ్ అండ్ నా ఆఫ్టర్ వీ హ్యావ్ అ కిడ్ కాబట్టి ఐ థింక్ సో లైఫ్ చేంజ్ వే. అంటే నేను చెప్తున్నాను కదండి మై ఎంటైర్ థింగ్ చేంజ్ అండి ఆఫ్టర్ కిడ్ అండి. ఎందుకంటే నో మ్యాటర్ హౌ మనకు ఎంత కోపంలో వెళ్ళినా లేకపోతే అంత చిరాకులో వెళ్ళినా when you see the kids smiling and everything you just forget it. So I think so that's the best part and one of the best thing in my life అంటే having Ivika in my life. Ivika అంటే మీనింగ్ ఏంటి? జస్ట్ మీ నాన్నగారి పేరు స్టార్టింగ్ తో పెడదామని పెట్టారా లేకపోతే మీనింగ్ ఉందా? ఇవి అని పిలుస్తామండి మీ ఇంట్లో. సో ఇవి వీక్ లాగా Ivika అంటే అయానా Ivika అండి. ఇట్స్ Ivika is like a life అండి హిబ్రూలో. సో అయానా ఇస్ ఫ్లవర్ అండి, Ivika ఇస్ లైఫ్. సో ఫ్లవర్ ఆఫ్ లైఫ్. వండర్ఫుల్. అయితే ఎప్పుడైనా జోక్గా టైంపాస్గా మిమ్మల్ని ర్యాగ్ చేయటం, మిమ్మల్ని ఏడిపించటం
పలానా సినిమాలో ఆ అమ్మాయితో యాక్ట్ చేసావు, ఈ అమ్మాయితో యాక్ట్ చేసావు, నీకు ఈ అమ్మాయి అంటే ఇష్టం, ఇలాంటివి ఏమన్నా ఫన్ లెగ్ యాక్టివిటీస్ ఉంటుంటాయా ఇంట్లో? ఇప్పుడు ఉంటాయి కదండి, నరేష్ ఆడే హ్యాపీ విత్ దిస్ గర్ల్, నరేష్ ఆడే ఇప్పుడు గూగుల్ మాత్రం ఐదు కదండి, ఏదన్నా వస్తుంటాయి కదా బయటకి ఎప్పుడెప్పుడు తవ్వి ఆవిడకి బోర్ కొట్టినప్పుడల్లా గూగుల్ ఫస్ట్ హూస్ దిస్ గర్ల్, హూస్ దట్ గర్ల్ అంటే షీస్ మై క్లోజ్ స్టార్. ఏ అంటే లేదు వాట్ ఫిల్మ్ డిడ్ యూ డూ విత్ ఏంటమని ప్రాబ్లం అంటే ఎవరో ఇప్పుడు రాశారు. ఎప్పుడు రాశారంటే 2006లో ఒక ఆర్టికల్ వచ్చింది. టైం 2006 అన్నప్పుడు 2017 చేయాలి. సో లైక్ నో డిడ్ యూ సీరియస్లీ హ్యావ్ అన్ అఫేర్ విత్ హర్? లైక్ వాట్స్ రాంగ్ విత్ యూ? లైక్ ఇప్పుడు ఓకే ఉంది, అయితే ఏం చేస్తావు? నేను అంతే అంటే లేదు అడుగుతున్నాను కదా. కాదు అప్పుడు రాశారు కదా అంటే ఇప్పుడు పాజిటివ్స్ రాస్తారు, నెగిటివ్స్ వస్తుంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద థింగ్. రేపు నీ గురించి రాస్తారు. అండ్ తను వచ్చి ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా లెట్స్ సీ లేడీ లక్ ఫేవర్ చేస్తుందని అదే హిట్ కొడతాడా అదొకటి రాశారు. దాని తర్వాత పాప పుట్టిన తర్వాత ఇప్పుడు అట్లీస్ట్ దిస్ గర్ల్ విల్ గెట్ హర్ లక్ అని. నా సినిమా నేను సెలెక్ట్ చేసుకుంటాను. నా వైఫ్కి కిడ్కి సంబంధం ఏమిటండి? హిట్ ఫ్లాప్ వాళ్ళకి సంబంధం లేదు. నా సినిమా నేను సెలెక్ట్ చేసుకుంటాను. హిట్ అయితే నాకే క్రెడిట్, ఫ్లాప్ అయినా నేనే క్రెడిట్ తీసుకోను. అంటే అది నా బ్లేమ్ అని నేను తీసుకో. సో అక్కడక్కడ కొంచెం సెన్సిటివ్గా ఫీల్ అయిపోతుంటారు కదా. ఎప్పుడైతే రాస్తుంటే అవును ఇలా రాశారు కదా ఆర్టికల్, రాస్తే ఏంటి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఇప్పుడు తను చేసుకునేటప్పుడు జేమ్స్ బాండ్ ఆల్మోస్ట్ 90% షూటింగ్ అయిపోయిందండి. సో వీళ్ళు అప్పుడు చూడాలి జేమ్స్ బాండ్ ఆడుతుందా ఆడదా. నేను ఇప్పుడు నువ్వు అసలు నా లైఫ్లో రాకుండా ఐ ఓకే ఫిల్మ్ ఆల్మోస్ట్ 90% అయిపోయింది. హౌ డస్ ఇట్ మ్యాటర్? నేను పెళ్లి చేసుకుంటే ఫ్లాప్ సినిమా అంటే ఇప్పుడు బ్యాడ్ సినిమా అయితే హిట్ అయిపోతుందా అంటే లేదు. దాని తర్వాత కొంచెం యావరేజ్ అయ్యేది ఎప్పటికీ అమ్మాయి ఇంతకు అంతంత జస్ట్ డోంట్ టేక్. దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్. యూ టేక్ కొంచెం ఎప్పుడన్నా నువ్వు ఇలాంటి చదువు ఈ ఆర్టికల్స్ అన్నీ చదివితే నువ్వు డెఫినెట్గా అంటే తెలియని ఎదురైపోతుంటాను. జస్ట్ చదివామా ఎవరన్నా చెప్పినా కూడా ఈ చెవిలో వినేసి ఈ చెవిలో వదిలేసి అంతే. దాని గురించి ఎక్కువ పట్టించుకుంటే మాత్రం ఇట్ విల్ ఎఫెక్ట్ అస్ ఓన్లీ. అంటే నా షీ నోస్ ఇట్ అండి. ఓకే నీ గురించి ఏదో రాశారు ఇప్పుడు నథింగ్, ఇట్స్ వెరీ కూల్ అండి. అంటే బిగినింగ్లో కొంచెం అంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వడానికి ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయింది అంటే ఫర్ హర్ ఇట్ వాస్ మోర్ ప్రెజర్ అండి. సో పూజలు చేసేయడం అన్నీ ఎక్కువైపోయినాయి అంటే ఎందుకు జస్ట్ బీ యువర్ సెల్ఫ్, ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ యూ అంటే వాళ్ళు ఎవడో రాశారు. నాకు ఐ గాట్ మ్యారీడ్ టు యూ కదా, యువర్ ఆన్సరబుల్ టు మీ అండ్ ఐఎమ్ ఆన్సరబుల్ టు యూ. సో వై డూ వాంట్ ఈవెన్ టాక్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్ అండి. సో ద బర్త్ ఆఫ్ అ గర్ల్ చైల్డ్ అది అసలు ఎట్లా ఉంటుందండి? జనరల్గా ఆడపిల్లలు అల్లరి చేస్తుంటారు, మాట్లాడుతుంటారు, పాటలు పాడుతుంటారు, డాన్స్లు వేస్తుంటారు. ఇవన్నీ ఆఫ్టర్ 3 years. మీకు ఇంకా యువర్ బేబీ స్టిల్ 1. ఈ 1 yearలో మీకు ఏమేమి అద్భుతమైన ఇవి చూపిస్తుంది తను మీకు? వాట్ ఆల్ షీ షోయింగ్ యూ? నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి ఆల్వేస్ అంటే ఇట్స్ నాట్ అంటే జస్ట్ బికాస్ ఐ డోంట్ బి మోడస్ట్ కాదు కానీ, బట్ మా ఇంట్లో ఏంటంటే ఓన్లీ గైస్ ఎక్కువ, అందరు అబ్బాయిలు. సో అబ్బాయిని చూసి చిరాకు వచ్చిందండి. ఐ ఆల్వేస్ వాంటెడ్ అ గర్ల్ అంటే. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్ అంటే లైక్ నాది అని ఒకటి ఉంటుంది చూసారు. అంటే ఫస్ట్ టైం నేను అంబికల్ కార్డ్ కట్ అయిన తర్వాత అంటే అలా పట్టుకుంటుంటే ఐ వాజ్ లైక్ చిన్న సెన్సిటివ్గా ఉంటారు. ఐ వాజ్ లైక్ అప్పటికి ఇట్ వాజ్ లైక్ అంటే మిక్స్డ్ ఫీలింగ్ అంటే అంటే పాప పుట్టిందా అంటే నేను డాడ్ అయిపోయాను అంటే చాలా క్వశ్చన్స్ మైండ్. అలా పట్టుకుంటే అంటే అలా పట్టుకుందండి నా ఫింగర్ని పట్టుకుంటే దాట్ వాజ్ లైక్ బ్యూటిఫుల్ ఫీలింగ్ అంటే. దాని తర్వాత ఇప్పుడు షీఈ్ లైక్ ఐ థింక్ సో షీఈ్ మోర్ డాడ్స్ అంటే మై వైఫ్ అంటది ఎవ్రీ టైమ్ షీ సీస్ మీ షీ జంప్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆ పొద్దున్న నుంచి నేను సేవలు చేస్తుంటాను, డాడీ వస్తుంటే డాడీ దగ్గరికి వెళ్ళిపోతామండి. అండ్ ఐ థింక్ సో it's a beautiful general ante daughters are fathers too. Daughters get started crawling now. She started ante koncham legs nunchi nadusta ప్రయత్నిస్తుంది. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ అంటే అది అలా కూర్చొని చూస్తుంటే వాళ్ళు ఏదో మాట్లాడుతుంటుంది, పాటలు పాడేస్తుంటుంది అంటే అవి అనేది పాడుతూ ఉంటుంది. సో ఇట్స్ జస్ట్ లైక్ ఎ బ్యూటిఫుల్. మీ పాప మైల్ స్టోన్స్ అన్ని మీరు చూసారా లేదా ఏమైనా మిస్ అయ్యారా? 1-2? No, I didn't want to miss anything. అన్ని చూసారా? So I wanted రికార్డ్ చేశారా? No, I wanted everything to happen in Hyderabad. ఎందుకంటే మా మదర్ ఇన్ లా ఇస్ ఫ్రమ్ చెన్నై అండి. సో వాళ్ళు అక్కడ ఉంటారు. నేను అన్నాను ఐ వాంట్ మై డాటర్ టు బీ బార్న్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ నాట్ అబౌట్ నేను ఉండాలి ఇక్కడ, నేను ఎందుకో వర్క్ ఇక్కడే ఉంటుంది కాబట్టి. సో ఐ కాంట్ అంటే అక్కడ ఈవెన్ ఎవ్రీ టైమ్ ఐ వాంట్ సీ ఐ డోంట్ ఫ్లైట్ వేసుకుని వచ్చి కష్టం అంటే అది కూడా ఎంతసేపు 1 day 2 days నుండి వచ్చేస్తుంటాను. సో ఐ వాంట్ అంటే తన గ్రోత్ మొత్తం నేను చూడాలి. సో ఐ ప్రామిస్ ఆల్సో అండి ఫస్ట్ 1 year అంటే నీకు కొంత ఒక పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే
ఇప్పుడు షూటింగ్ లేకపోతే మేజర్గా ఎక్కువ తనతోటే టైం. అంతేనా? సో యా, అంటే ఐ థింక్ సో దట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి. అంటే వాళ్ళకు ఒక బిలీఫ్ అండి, అంటే దిస్ అలా ఎగరేస్తుంటే పెట్టుకుంటారని నమ్మకం, అంటే దే ట్రస్ట్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండి, అంటే దే వాంట్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సో దట్స్ బెస్ట్ ఫేస్ ఐ థింక్. సో మరి నాపీ చేంజింగ్, సుసు క్లీనింగ్, పాటీ క్లీనింగ్ ఇవన్నీ కూడా మనం చేస్తున్నారా లేదా యాజ్ అ రెస్పాన్సిబుల్ ఫాదర్? అంటే అప్పుడప్పుడు అంటే ఇంట్లో ఉన్నప్పుడు. బట్ మా వైఫ్ చేయొద్దని చెప్పింది, ఎందుకంటే మన డైపర్ ఉల్టా వేసాను. సో నాకేం అండ్ షీ వాజ్ స్లీపింగ్ అండి, మై వైఫ్ వాజ్ స్లీపింగ్. సో లైక్ కొంచెం వెట్ అయిపోయిందండి. సో షీ గాట్ అప్ ఇన్ ద నైట్. సో తను లేపడం ఎందుకని నేను మొత్తం తీసుకొచ్చి వేసేస్తే షీ గాట్ అప్. ఏంటంటే డైపర్ మార్చానప్పుడే అన్నట్టు ఫస్ట్ షాక్ తను, ఏంటి నువ్వు డైపర్ మార్చావు, ఏంటి నువ్వు ఏమైంది అన్నాను. తను ఎలా వేస్తాను చూస్తే నీకు ఈ పని కూడా సరిగ్గా చేయటం అది ఉల్టా వేస్తామండి. ఓ సారీ నాకు ఐ డూ ఇట్ అండి, అంటే ఐ ట్రై హెల్పింగ్ ఎవ్రీథింగ్ అండి, బట్ ఐఎమ్ నాట్ దాట్ ఎక్స్పర్ట్ ఇంకా. బట్ మీరు ఎఫర్ట్ చేస్తున్నారు, ఎఫర్ట్ పెడుతున్నారు, అది 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 గ్రేట్ ఇక్కడ. ఓకే, అయితే మీకు ఇంకొక విషయం అడగాలనుకుంటున్నాను. జనరల్గా మీకు మీ సినిమాలు రిలీజ్ అప్పుడు మీకు ఎక్కడి నుంచి ఒక ధైర్యం వస్తుందండి? పెద్ద పెద్ద బ్యానర్స్, పెద్ద యాక్టర్స్, పెద్ద డైరెక్టర్లు రిలీజ్ చేస్తున్నప్పుడే మీరు అదే టైంలో మీ సినిమాలు కూడా రిలీజ్ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఒక 3-4 సార్లుగా అయింది అట్లా. అంటే ఒకటండి, ఇప్పుడు సమ్మర్ ఉందనుకోండి, సమ్మర్ సంక్రాంతి లేకపోతే కొన్ని ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అండి ఇట్స్ లైక్ సమ్మర్ ఇట్స్ ఎవ్రీవన్ వాంట్స్ టు హిట్ ఫర్ సమ్మర్ అండి, ఎందుకంటే ఎక్కువ జనాలు వెకేషన్స్లో ఉంటారు. ఆ టైంలోనే మనం ఎక్కువ సినిమాలు కూడా చూస్తుంటారు, 4 సినిమాలు 5 సినిమాలు. సో ఒక్కసారి 2 సార్లు అంటే ఎవరు పెద్ద సినిమా మీద తెలిసేయరు, కానీ అదే యాదృచ్ఛికంగా జరిగిపోతుంది అండ్ అవి హిట్ అవుతున్నాయి. ఇది మగధీర అప్పుడు రిలీజ్ అయిన బెండప్పరో పెద్ద హిట్. ఆ తర్వాత అంటే అదేం లేదండి, ఎప్పుడు పెద్ద సినిమా మీద వెళ్తే చిన్న సినిమాలకి ప్రాబ్లం అండి. బట్ ఒక్కోసారి మనం అనుకున్న డేటు మనం ముందు అనౌన్స్ చేస్తే తర్వాత ఎవరన్నా అనౌన్స్ చేస్తారు అనుకోండి, వీ కాంట్ కదా. సో థియేటర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇట్ హ్యాపెన్ విత్ కితకథలు అండ్ ఇట్ హ్యాపెన్ విత్ బెండప్పర్ ఆర్ఎంపీ అండి. అండ్ మిగతా టైంలో మేజర్గా వి ట్రై టు అంటే కొంచెం సోలోగా వెళ్దామని రిలీజ్ ప్లాన్ చేస్తాం కానీ ఇప్పుడు అలాగా అంటే ఆ పెద్దవాళ్ళ మీద వెళ్ళిపోతే మనకు కలిసి వస్తుందని ఇప్పుడు అలా ఎప్పుడు అదే అంటే మీరు కావాలని రిలీజ్ చేస్తున్నారు అంటలేదు, అదేంటో యాదృచ్ఛికంగా ఎప్పుడు పెద్ద సినిమాలు అప్పుడే వచ్చేస్తుంది అండ్ అది హిట్ అయిపోతుంది. ఇప్పుడు పైసా వసూలుతో కూడా వస్తుంది కదా మేడం మీద అబ్బాయి. అంటే మేము ఫస్ట్ నుంచి అనుకున్నామండి, వాళ్ళ యాక్చువల్ 27 అనుకున్నాం, ముందుకు అది సడన్గా వాళ్ళు ముందుకు వచ్చేసారు. సో మాకేంటంటేనండి ఇంకా అలా చూస్తుంటే ఇంకా వరుసగా ఉన్నాయండి సినిమాలు. సో వి జస్ట్ నీడ్ టు గో విత్ థింగ్ అండి అంతే. సో మీరు యాక్ట్ చేశారు, ఓకే, నరేషన్ కూడా ఇచ్చారు ఏదో సినిమాకు, నరేటర్ కూడా వాయిస్ ఓవర్, విశాఖ ఎక్స్ప్రెస్ పాట పాడారా? అంటే ఆ సుడిగాడులో పాట ఒక్కటి పాడానండి, ఇంకి పింకి బాంకి అండి, ఒక్క సాంగ్ కూడా పాడానండి. అది కూడా పెద్ద హిట్, అంటే కామెడీ కోసం పాడిందేనండి. బట్ ఐ నెవర్ వాంటెడ్ టు బి ఎ సింగర్ అండ్ ఫస్ట్ థింగ్. అసలు నేర్చుకోలేదు, పాటలు రావు అంటే అన్నాను కదండి, నేను మామూలుగా పాటలు తక్కువ అండి అసలు పాడను. లిప్సింక్లో అయితే బాగా చేస్తాను కానీ అంటే ఐ థింక్ సో ఐ హ్యావ్ అ వెరీ బేస్ వాయిస్ అండి. సో ప్రాబ్లీ ఫర్ డబ్బింగ్కి వాయిస్ ఓవర్స్ బాగుంటాయేమో కానీ అండి ఐ థింక్ సో నా వాయిస్ ఐ కాంట్, అంటే నేను ఒక సింగర్గా ఊహించుకోలేను. ఎవరికైనా డబ్బింగ్ ఇచ్చారా? డబ్బింగ్ అంటే ఏదన్నా అంటే మలయాళం, తమిళ్ మూవీస్ ఇక్కడ తెలుగులో లేదండి, ఇప్పుడు యాక్టర్స్ ఎవరు లేదండి, అట్లా లేదండి. అడిగారు కానీ కుదరలేదండి, 3 సినిమాలకి అడిగారు. సో ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ అండి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి చాయిసెస్ ఆప్షన్స్ ఉండవు, టకీమని ఆన్సర్ చెప్పాలి అంతే. మీ నాన్నగారి సినిమాలో మీ ఫేవరెట్ సినిమా? హలో బ్రదర్. అసలు ఇష్టం లేని సినిమా? 6 పద్ధతులు. ఇప్పటికి చూడలేదు ఆ సినిమా. అవునా? ఐ వాజ్ అగేన్స్ట్ ఇట్ అండి, కథ చెప్పినప్పటి నుంచి నాకు నచ్చలేదండి అది. అప్పుడు చాలా దుమారం కూడా రేగింది ఆ సినిమా అప్పుడు రిలీజ్ అప్పుడు. సో ఒక సినిమా అండి ఐ డెంట్ లైక్ అంటే ఫస్ట్ నుంచి డిస్కస్ చేసినప్పుడు అంటే ఐ యూస్ టు ఆల్వేస్ సిట్ విత్ నాన్నగారు, అంటే కథ చెప్తూ ఉంటారు ఆయన సినిమాలో నాతో చేసిన బయట వాళ్ళతో సినిమా చేసినా చెప్తా ఉంటారండి. అది మా ఓన్ బ్యానర్తో సినిమా చేస్తుంటారు. అసలు లైక్ దిస్ ఇస్ నాట్ గోట్ వర్క్ అని, ఎందుకంటే 6 డిఫరెంట్ అంటే నాకు ఏదో 6 డిఫరెంట్ స్టోరీస్ అంటే ఏదో సీరియల్ చూసినట్టు నాన్న ఒక ఫ్లో ఉండదు అని. దట్ వాస్ వన్ ఫిల్మ్ విచ్ ఐ డెంట్ లైక్ అండి మై ఫాదర్స్. మీరు యాక్టర్ కాకముందు మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాగార్జున గారు అండి. ఆల్ టైమా? ఆల్ టైమ్ అండి. ఫేవరెట్ యాక్ట్రెస్? శ్రీదేవి గారు. ఇప్పుడు ప్రస్తుతం ఫేవరెట్ యాక్టర్ నాగార్జున గారు అండి ఇప్పటికి. ఓకే, ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో అండి, అది చేంజ్ అయిపోదేమో అండి ప్రాబ్లీ, బికాస్ అదే ఓన్లీ వన్ పర్సన్ నాగార్జున గారు. అంటే నేను చాలాసార్లు సందర్భాల్లో కలవడం జరిగింది కానండి, బట్ ద ఓన్లీ పర్సన్ ఐ కాంట్ టాక్. నాగార్జున గారు వస్తే అలా చూస్తూ ఉండిపోతాను కానీ మాటలు రావండి. సో ఫ్యాన్ మూమెంట్ అది మీకు ఎప్పుడు చూసినా? ఇప్పుడు కూడా. అపార్ట్ ఫ్రమ్ నాగార్జున గారు ఇప్పుడున్న కాంటెంపరీ యాక్టర్స్లో అంటే మీతో పాటు ఉన్న నటీనటుల్లో
మీకు ఎవరంటే ఇష్టం, ఎవరి యాక్టింగ్ ఇష్టం, ఎవరి పర్ఫార్మెన్స్ ఇష్టం? హూమ్ డూ లైక్? I like everyone then. I can't be but as an actor I think so, complete actor I think NTR, junior Okay. NTR. And, you give him dialogues and like for anything, dance and fights and I think so he's a fantastic actor. All Actress? round. Actress? Actors, there are many actresses and now I think so Sai Pallavi recently చూసాను ఫిదా ఎక్స్ట్రాడినరీ బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది అండ్ షీస్ వన్ ఫైన్ యాక్టర్స్. సో ఏ డైరెక్టర్తో మీరు వర్క్ చేద్దామని తహతహలాడుతున్నారు? మణిరత్నం గారు. మణిరత్నం. ఆల్వేస్ అండి, ఆల్వేస్ ఒక్క సినిమా ఆయనతో చేయాలని కోరిక. ఇప్పుడు కలిసారా? కలవలేదండి, కుదరలేదు, ఇప్పుడు కలవటం కుదరలేదండి. బట్ ఆల్వేస్ అంటే గీతాంజలి సినిమా కాడి నుంచి ఇంకా ఆడను ఐ వాస్ ఇన్ లవ్ విత్ దట్ మూవీ అండి. ఇంకా ఆల్వేస్ ఒక్క సినిమా ఆయనతో చేస్తే బాగుంటుందని. మీ సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా? నేను ఇంకా అది మీకు ఇష్టం లేని సినిమా? ఇష్టం లేని సినిమా అంటే అడనండి, ప్రాబ్లీ పెళ్ళైంది కానీ అది ఇష్టం లేదు అంటే ఇష్టం లేదని కాదండి. ఐ థింక్ సో అడనండి, మీకు నచ్చలేదు అంతే ఆ సినిమా? అంటే చూసాను, చేసినప్పుడు అనిపించలేదు, చూసినప్పుడు నచ్చలేదండి అది. ఓకే, ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. మీకు ఆప్షన్స్ అంటూ ఇస్తే అంటే ఆఫ్టర్ డౌన్ ద లేన్ ఆఫ్టర్ 10 years or 15 years ఒక అద్భుతమైన పెద్ద యాక్టర్, పెద్ద డైరెక్టర్ కాంబినేషన్లో ఈవీవి బ్యానర్ వాళ్ళు సినిమా తీయాలి, ప్రొడ్యూస్ చేయాలి అని ఒక ఆప్షన్ మీకు వస్తే చేస్తానండి. అదే టైంలో వేరే పెద్ద డైరెక్టరు, యాక్టరు, బ్యానర్ మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటే, రెండు ప్యారలల్గా ఒకే టైంలో మీకు, అవును, అది ప్రొడ్యూసర్ కాబట్టి అది ప్రొడ్యూస్ చేస్తానండి, ఇది యాక్టర్ కాబట్టి. ఎందుకంటే ప్రొడ్యూసర్ లేకపోయినా సినిమా షూటింగ్ జరుగుతాయి, యాక్టర్ ఉండాలి కాబట్టి ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. సో ఐ విల్ డూ బోత్ థింగ్స్. బట్ స్టిల్ ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అంత పెద్ద వాళ్ళతో మీరు సినిమా తీయాలంటే ఫస్ట్ టైం ఈవీవి బ్యానర్తో మళ్ళీ రివోక్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఫోకస్ పెట్టాలి కదా దాని మీద. అది ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. దానికి ఫోకస్ అంటే అదే చెప్తున్నాను కదండి, ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు డైరెక్టర్ వర్క్స్ అండి. అంటే ఐ థింక్ సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అన్న పర్సన్ చాలా సినిమాలకి ప్రొడ్యూసర్స్ ఆన్ సెట్స్ కూడా రారండి, బికాస్ వేరే ఎందుకంటే 2-3 ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉంటాయండి. సో ఇక్కడ ఒక అరగంట, అక్కడ ఒక గంట, మళ్ళీ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఉంటుందండి, దే విల్ టాక్ అబౌట్ ఫైనాన్సెస్, అలా వేరే మీటింగ్స్ ఉంటాయి, నెక్స్ట్ వేరే కథలు వింటూ ఉంటారండి. సో ఐ థింక్ సో ఐ విల్ డూ బోత్ ది థింగ్స్. యూ విల్ డూ బోత్. ఓకే, గ్రేట్. ఎనీహౌ మీకు అలవాటే కదా ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయటం. సో ఐ థింక్ యూ విల్ డూ ఇట్ వెల్. ఎనీవే, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ లవ్లీ ఇంటర్వ్యూ. అండ్ ఈ సినిమా బిగ్ హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ మీ ఈవీవి సినిమా బ్యానర్ మళ్ళీ రావాలి, రివోక్ కావాలి ఇన్ అ బిగ్ వే. And it's always a thing అండి, ఈవీవి సినిమా ఐ వాంట్ ఇట్ టు బి లైక్, అంటే నాతోటే కాకుండా అండి, ఐ ఈవెన్ వాంట్ టు డూ విత్ అదర్ యాక్టర్స్ ఆల్సో. నేనే చేస్తాను, నా బ్యానర్లో నేనే హీరో అవుతానని మాత్రం లేదండి. సో ఒక మంచి హిట్ నేను స్టార్ట్ చేసి ఒక మంచి హిట్ తర్వాత అండి, ఎందుకంటే రేపు వెళ్ళి ఎవరన్నా అడగాలన్నా కూడా అండి, ఫస్ట్ ఒక నేను ప్రూవ్ చేసుకుని నా బ్యానర్ నిలబెట్టి దాని తర్వాత వెళ్తేనే నాకు వాల్యూ ఉంటుంది, నా బ్యానర్కి వాల్యూ ఉంటుందండి. సో ఐ డూ దాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ.